నమస్తే, నేను రోజా. వెల్కమ్ టు స్పెషల్ డిబేట్. దేశం అంటే మట్టి కాదో, దేశం అంటే మనుషులే. అవును, మరి దేశం అంటే మనుషులే, అందరూ సమానమే. కుల మత వర్గ తారతమ్యాలు అసలు ఉండవు. కానీ మహిళలను కించపరచడం ఇప్పుడు ఓ ఫ్యాషన్ అయిపోయింది. ఆడబిడ్డల కట్టుబొట్టును కించపరచడం పరిపాటైపోయింది. ఆ విషయంపై వార్తా కథనాలు ప్రసారాలు చేస్తే వాళ్ళ దృష్టిలో అపరిశుద్ధ ఆత్మలట. పలికిందే తప్పుడు మాటలు, పైగా పెయిడ్ బ్యాచ్తో కామెంట్స్ పెట్టిస్తున్నారు. కనీసం క్షమాపణ కూడా చెప్పలేదు. ఇప్పటికైనా ఆ నోటిని పరిశుద్ధం చేసుకోలేడా? మల్లెపూల మంటలపై ఇవాల్టి స్పెషల్ డిబేట్. మల్లెపూలు పెట్టుకునే స్త్రీలు బజార్ ఆత్మలట, మల్లెపూలను విసర్జించే మహిళలు పరిశుద్ధ ఆత్మలట. ఇలాంటి బజారు వాగుడు వాగింది ఎవరో కాదు, ప్రబోధకుడిని అని చెప్పుకునేటువంటి పాస్టర్ షాలెం రాజు. మల్లెపూలు పెట్టుకునే మహిళలను కించపరుస్తూ నోరు పారేసుకోవడమే కాకుండా అనుచిత వ్యాఖ్యలు చేయడం సరికాదంటూ వార్తా కథనాలను ప్రసారం చేసిన రాజ్ న్యూస్ పై ట్రోల్స్ చేస్తున్నాడు షాలెం రాజు. చెంచాగాళ్లను ఉసిగొల్పి పైశాచిక ఆనందం పొందుతున్నాడు. మహిళల మీద అనుచిత వ్యాఖ్యలు చేసి వివాదంలో చిక్కుకున్నాడు చిలకలూరిపేట పాస్టర్ షాలెం రాజు. మల్లెపూలు కొనే మహిళలపై ఆయన చేసిన కామెంట్స్ సోషల్ మీడియాలో వైరల్ అయ్యాయి. షాలెం రాజు కామెంట్స్ పై మహిళలు మండిపడ్డారు. తెలుగు రాష్ట్రాల్లో అనేక పోలీస్ స్టేషన్లలో ఆయనపై కంప్లైంట్ చేశారు. కుల మత ప్రాంతాలకు అతీతంగా ఆగ్రహ జ్వాలలు పెళ్లిబికుతున్నాయి. తక్షణమే షాలెం రాజుపై చర్య తీసుకోవాలని డిమాండ్ చేస్తున్నాయి. మల్లెపూల ముసుగులో మహిళలపై కామెంట్స్ చేయడం ఏంటని ప్రశ్నిస్తున్నాయి. రైట్, ఇక ఇదే విషయంపై వాటి డిబేట్లో మనం మాట్లాడదాం. డిబేట్లో పార్టిసిపేట్ చేస్తున్నారు బీజేపీ ఎమ్మెల్యే రాకేష్ రెడ్డి గారు, అలాగే పాస్టర్ సాల్మన్ రాజ్ గారు, బెరేకా చర్చ్ వరంగల్ నుంచి మనతో జూమ్ లో జాయిన్ అవుతున్నారు. నమస్కారం అండి రాకేష్ రెడ్డి గారు, సాల్మన్ రాజ్ గారు. ఎస్, రాకేష్ రెడ్డి గారు, ఈ చిలకలూరిపేట పాస్టర్ షాలెం రాజు చేసినటువంటి వ్యాఖ్యలు మీ దృష్టికి వచ్చే ఉంటాయి. అంటే మల్లెపూలు పెట్టుకునేటువంటి వాళ్ళు అపరిశుద్ధ ఆత్మలు, అంటే వాళ్ళు బజారు ఆత్మలట. మల్లెపూలు విసర్జించిన వాళ్ళు పరిశుద్ధ ఆత్మలట. ఏమంటారు? ఎక్కడున్నాం మనము? ఏం చేస్తున్నారు? ఎలాంటి పిచ్చి మాటల్ని కట్టడి చేయాలి అని అంటే ముందుగా ఎటువంటి చర్యలు తీసుకోవాలంటారు? చర్యలకేం లేదు, పత్వా జారీ చేస్తే సరిపోతుంది. ముస్లిం సోదరులు జారీ చేస్తారు చూడు పత్వా, ఇట్లాంటి పత్వాలు జారీ చేస్తే, అంటే అది క్రైస్తవులైనా ముస్లింస్ అయినా హిందువులైనా జ్యూస్లైనా ప్రపంచంలో ఉన్న ఏ మహిళలైనా అవమానకరంగా మాట్లాడదు. కానీ ఇంత బజారు భాష ఓకే. ముఖ్యంగా ఏంటంటే క్రైస్తవులు కూడా తెలుసుకోవాలి, దయచేసి మీరు మా పూర్వీకులు ఇది ఒకప్పుడు క్రైస్తవం లేకముందు ఉన్న దేశం, ఇది వేల సంవత్సరాలుగా ఉన్న సనాతన ధర్మం ఉన్న దేశం ఇది. కాబట్టి ఇక్కడ ఉన్న మహిళలందరూ ఒకటే మతం, ఒకటే ధర్మం. తర్వాత ఎవరి అవసరాలను బట్టి అప్పుడున్న వాళ్ళ ఇష్టాల మీద మతం మారినవారు తప్ప దాని అర్థం ఏంటంటే ఇతర మహిళలను కించపరచడము, ఇతర మతస్థులను కించపరచడం అది ఎవరికైనా కరెక్ట్ కాదు. మరి ఇట్లా మహిళల పట్ల బజారు భాష మాట్లాడే వాళ్లకు ముస్లిం సోదరులే కరెక్ట్, వాళ్ళైతే కరెక్ట్ సమాధానం ఉంటుంది. ఈ హిందువులంటే ప్రతి ఒక్కడికి లోకు అయిపోయింది. ఇక మేము కూడా అదే అనుకుంటున్నాము. ఇంతకుముందు అన్నట్లు ఇంతకుముందు ఒకసారి మేము పత్వా జారీ చేస్తామని చెప్పినాము. ఇట్లా పత్వా జారీ చేస్తే ఇంకొకళ్ళు ఇక సరిగ్గా ఉంటారు. ఇక ఇట్లా మరీ బజారు భాష మాట్లాడటం, ఒక మంచి పవిత్రమైన ఫాస్టర్ వృత్తిలో ఉండి సమాజానికి మంచి సందేశం ఇవ్వాల్సిన వాళ్ళు, ఇట్లాంటి ఉద్దేశం కరెక్ట్ కాదు. ఇట్లాంటి మళ్ళీ ఒకసారి మాట్లాడితే మేమైతే పత్వా జారీ చేస్తామండి. అంటే హిందూ ధర్మం అంటేనే మనకు తెలుసు రాకేష్ రెడ్డి గారు, పరమత సహనాన్ని మనం పాటిస్తూ ఉంటాము. మరి ఇప్పుడు ఎవరి మతం గురించి, ఎవరి దైవం గురించి వాళ్ళు మాట్లాడడంలో ఎటువంటి తప్పు లేదు, దాన్ని ఎవ్వరూ తప్పు పట్టట్లేదు. కానీ వాళ్ళ మతం ముసుగులో ఇలా పక్క మతాల పైన ఈ రకమైనటువంటి బురద చల్లటం, ఆ మహిళల్ని కించపరిచేలా, వాళ్ళ గౌరవానికి భంగం కలిగేలా ఇటువంటి వ్యాఖ్యలు చేయడం అనేది ఎంతవరకు కరెక్ట్ అంటారు? ఇదే కాదు, చాలా రకాలుగా. అంటే ఇక్కడున్న భారతదేశంలో ఉదాహరణ నేను ఇప్పుడు ఒక తెలంగాణ వాడిగా మాట్లాడుతున్నాను, అంటే తెలుగు వాడిగా మాట్లాడుతున్నాను. చాలా చూసాను చిన్నప్పటి నుంచి. మేము కూడా మా పల్లెలలో క్రైస్తవ మతం ఎంతుండే, ఇప్పుడు ఏ రేంజ్ లో పుంజుకున్నది, ఏ రకంగా పుంజుకున్నది అని మాకు అన్ని తెలుసు. ఓకే, వాళ్ళకు మత స్వేచ్ఛ అనేది ఉన్నది కాబట్టి మధ్యన సమస్యలు ఎదుర్కొంటున్నారు వీళ్ళు. ఒకటి
ఇది చాలా మంది ప్రపంచవ్యాప్తంగా క్రిస్టియన్స్ చూసిన, బొట్టు పెట్టుకునే క్రిస్టియన్స్ ని, గాజులు వేసుకునే క్రిస్టియన్స్ ని, అన్ని రకాలుగా చూసిన. కానీ ఇక్కడ రాను 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 అది వాళ్ళ అది ఛాందసవాదంకి వెళ్తున్నది. అంటే ఎంతమంది ఇబ్బందికరంగా అనిపిస్తుంది అంటే, వాళ్ళు ఎవరో కాదు, మా బంధువులు. ఇప్పుడు ఉదాహరణకు మా పక్కన జాన్కంపేట, అంకాపూర్ ఇవన్నీ ఉన్నాయి, అంత మా బంధువులే వాళ్ళు. వాళ్ళని బలవంతంగా అది బొట్టు దించడము, అది దించడము, రకరకాల ప్రసాదం తింటే చచ్చిపోతారని, ఇంకేదో రకరకాల పోలు. అట్లాంటి క్రిస్టియన్ దేశాలలో గుళ్ళు కడుతున్నారు, ఆ గుళ్ళలో క్రిస్టియన్లు పోతున్నారు, పూజలు చేస్తున్నారు. వేరే యూరోప్ లాంటి దేశాలలో క్రిస్టియన్ చర్చిలని గుళ్ళు చేస్తున్నారు. అంటే నేను అనేది ఏంటంటే, మీరు చర్చిలను గుళ్ళు చేయమని కాదు, గుళ్ళని చర్చ చేయకపోతే చాలు, హిందువులను అవమానించకపోతే చాలు. కానీ ఇట్లా ఎవడు పడితే వాడు చులకనగా మాట్లాడితే ఇంకా మెజారిటీ గల దేశం, మెజారిటీ సహనం కోల్పోయింది అనుకో, బాగా దారుణమైన పరిస్థితులు మాత్రం ఉంటాయి. ఇది మాత్రం చెప్తున్నాను నేను. ఇంకా కుల ముసుగులోనో మతం ముసుగులోనో మీరు ఇంక ఈ రకంగా ఇబ్బంది పెడుతుంటే సమాజాన్ని, మరి ఒక ఎటువంటి సంబంధం లేని మహిళల పట్ల మరి అట్లాంటి బజారు భాష మాట్లాడటం అట్లాంటి వ్యక్తులకు సరికాదు. అది మొత్తం నేను అనేది అనుకుంటానంటే మిగతా ఫాస్టర్లకు కూడా చెప్తున్నాను, దయచేసి మీరే వెలివేయండి అట్లాంటి వాళ్ళని. మాకన్నా ముందు మీరే వెలివేయండి. అట్లాంటి వృత్తులకు పనికిరారు వాళ్ళు. వాళ్ళకి మీరు ఏ శిక్షిస్తారు? మీ క్రైస్తవ భాషలోనో క్రైస్తవ మతంలోనో మీరే బహిష్కరించండి, శిక్షించండి. లేదు అంటే ఆ పని మేము చూస్తాం. యా, అయితే ఇటువంటి వ్యాఖ్యలు, ఈ మతం ముసుగులో హిందువులను కించపరిచేటువంటి వ్యాఖ్యలు ఈ రోజు కొత్త కాదు. మీరు అన్నట్టుగా ఎప్పటి నుంచో ఈ రకమైనటువంటి చర్యలు వాళ్ళు చేస్తూనే ఉన్నారు, మనం చూస్తూనే ఉన్నాము. ఇకపై ఇంతటితో ఆగుతాయంటే అది కూడా గ్యారంటీ లేనటువంటి పరిస్థితి. సో ఆగుతుంది. మేము ఆల్రెడీ ఇప్పుడు అదే బీజేపీ స్టాండ్ ఏంటి? ఇవి ఆగుతాయి. ఇక మేము మా ముస్లిం సోదరులను సంప్రదిస్తున్నాము, వాళ్ళు స్ట్రాంగ్ పత్ర జారీ చేస్తామంటున్నారు. ఎందుకంటే వాళ్ళ మహిళల ముస్లిం మహిళలు కూడా ఉన్నారు, హిందూ మహిళలు కాదు. కరెక్ట్. మా మహిళలు అంటే హిందూ మహిళలు కాదు, వాళ్ళు అంతా ఏమంటారు అపవిత్రమైన ఆత్మలు అంటున్నారు కదా అందరినీ. కాబట్టి వాళ్ళు కూడా సీరియస్ ఉన్నారు. ఇప్పుడే మాట్లాడుతున్నాం ముస్లిం వాళ్ళు పత్వా జారీ చేస్తామంటున్నారు. అంటే తల దేవటమో చేతులు దేవడం ఉంటాయి కదా పత్వాలల్లా రకరకాలు. అట్లయితే కొద్దిగా ఒంట్లో భయం ఉంటుంది. ఎస్, రాకేష్ రెడ్డి గారు మీరు కరెక్ట్ పాయింట్ చెప్పారు. వాళ్ళు కూడా ఎంత బుకాయిస్తున్నారు అని అంటే, చేయాల్సినటువంటి చేతలన్నీ చేసి అనాల్సినటువంటి మాటలన్నీ అనేసి, మా శాలెం రాజు మాట్లాడినటువంటి వాటిల్లో ఆ వాక్యాల్లో మీరు కనుక శ్రద్ధగా పరిశీలిస్తే ఎక్కడా కూడా హిందూ మహిళలు అని ఆయన వేరు చేసి మాట్లాడలేదు. క్రైస్తవ మహిళలు మాత్రమే పరిశుద్ధాత్మలు, వాళ్ళు పూలు పెట్టుకోరు. బజారు ఆత్మలకు అలా పెట్టుకునే వాళ్ళు వేరే ఉంటారు, ఆ వేషాలు వేసేవాళ్ళు వేరే ఉంటారు అని అన్నారు తప్ప, మేము ఎక్కడ మహిళల్ని హిందువులు ముస్లింలు అని చెప్పి మేము అనలేదు కదా అనేసి వాళ్ళు బుకాయిస్తున్నారు. వాళ్ళు రాజకీయాలకు వస్తే బాగుంటుంది. మత ప్రచారానికి బదులు రాజకీయాలకు వస్తే మాటలు మార్చవచ్చు రాజకీయ నాయకులు. అదే అది మతం అన్నప్పుడు కొద్దిగా పవిత్రత, ఇప్పటికే చాలా రకాలుగా పవిత్రత పోతున్నది. చాలా రకాల చర్చలలో రకరకాల సమస్యలు ఇవన్నీ. ఎందుకంటే వాళ్ళ మతంలో నేను పెద్ద ఇన్వాల్వ్ కాదలుచుకోలేదు. నేను కూడా ఈ రోజు బహిరంగం కూడా చెప్తాను, ఇంతకుముందు కూడా చెప్పాను, ఇంతకుముందు నేను ఎదుగుల ద్వారా చెప్పాను. ఎప్పుడైతే అన్ని మతాలు సమానమైనప్పుడు మత మార్పిడి ఎందుకు అవసరం పడుతున్నది మీకు? ఇప్పుడు అన్ని మతాలు సమానమైన పదాలు వచ్చినప్పుడు ఒకటి. రెండోది, హిందువులను ఎందుకు మారుస్తున్నారు మీరు? హిందువులను ఎందుకు మారుస్తున్నారు? ముస్లింస్ ని ఎందుకు మార్చారు? నేను అట్లా కూడా ఛాలెంజ్ చేశాను. పెద్ద ఆయన ఎవరో ఉంటారు, కల్వారి ఏదో సతీష్ కుమార్ గారు ఎవరు ఉంటారు, నేను నెలకు ఎవరో అతను ఎవరో కుక్కడపల్లి ఉంటాడు ఒకరు, 3,500 మందిని మారుస్తామని ఒక స్టేట్మెంట్ ఇచ్చారు వాళ్ళు ఎవ్రీ మంత్. నేను 30 మంది ముస్లింలు మార్చండి చూద్దామని. అంటే ఒక అమాయకమైన హిందువులు, అమాయక పల్లెటూరు అమాయకులు, లేకపోతే సామాన్య జీవితం గడికే వాళ్ళకు మభ్యాలు చెప్పి మభ్యపాట చెప్పి ఒకసారి చూడండి. ఎక్కడన్నా నేను చాలా 100 వీడియోలు చూశానండి. పాపం సామాన్యమైన ఆడవాళ్ళు, మహిళలు, భక్తులు ఈ క్రైస్తవ మతం స్వీకరించిన తర్వాత కింద పడి పొర్లుతారు మొత్తం. ఎక్కడ డబ్బున్న వాళ్ళు ఎక్కడ కింద పడలాగా చూడలేదు నేను. ఏదైతే వీళ్ళ సువార్త సభలు కావచ్చు, ఇంకేదైనా సభలు కావచ్చు, ఆ పేదవాళ్ళని, అమాయకులని ఆ రకంగా వాళ్ళు ప్రలోభం చేసి ఇట్లాంటి ఆ కింద పడి ఏదో రకరకాల కేకలు వేయటము, ఆకలి వేయటం, అది వేరే విషయం. ఒక్క డబ్బున్నోడు మాత్రం ఆ కింద పడంగా చూడలేదు నేను. రెండోదేమో అన్ని మేము పూజ చేస్తే పోతామంటే పాపం జాన్ పోపాలకేమో మొత్తం ప్రపంచంలో డాక్టర్లతో ట్రీట్మెంట్ చేయవలసి వచ్చింది. అంటే మతము వేరు, నమ్మకాలు వేరు, అసత్య ప్రచారం వేరు. ఈ అసత్య ప్రచారమే పెద్ద సమస్య వీళ్ళతో. మతం అనేది పెద్ద సమస్య కాదు. మతం అనేది క్రైస్తవ మతం ప్రపంచవ్యాప్తంగా ఉన్నది, దాంట్లో తప్పుకోవడానికి వీలేదు. దాంట్లో ఉన్న ఒక పవిత్ర గ్రంథం ఉంది, దాంట్లో ఉన్న పద్ధతులు ఉన్నాయి, వాళ్ళ పద్ధతులు వాళ్ళకు. కానీ మీకు ఇప్పుడు నేను చెప్తున్నా కదా, మా దగ్గర చర్చిలలో చాలా చోట్ల మీకు వస్తే మొత్తం ఉన్న రోగాలు తగ్గిపోతాయి, ప్రేయర్ చేస్తే జ్వరం తగ్గిపోతుంది, ఇవన్నీ తగ్గిపోతే జానిపోపాలకు ప్రపంచంలో డాక్టర్లు ఎందుకు అవసరం పడరు? ఇప్పుడు ఒక పాస్టర్ ఏమంటాడు, ఆ వర్షం ఆగిపో అంటాడు.
ఇప్పుడు వర్షం వీళ్ళు చెప్తే ఆగిపోయేది ఉంటే ఇక ప్రపంచం ఇంతకాలం ఎందుకు అంటే చెప్తున్నాను, ఇవన్నీ ఒక రకమైన అసత్య ప్రచారంతో. మతంలోని తన మతాన్ని తాను గౌరవించటము, ప్రేమించటము అది తప్పు లేదండి. కరెక్ట్. ఇది ఫస్ట్ గమనించాల్సింది. అన్ని మతస్థులు కూడా, హిందూ మతస్థులు కానీ, మిగతా క్రిస్టియన్ సోదరులు కానీ, అండ్ ముస్లిం సోదరులు కానీ, ఎవరి మతాన్ని వాళ్ళు గౌరవించడంలో తప్పు లేదు. ఇతర మతస్థులను కించపరచడము, ప్రలోభ పెట్టడం, మా పల్లెటూరులో మొత్తం హిందువులను ప్రలోభ పెట్టడమే. అది కూడా మళ్ళీ డబ్బున్న 99% డబ్బులను ప్రలోభ పెట్టరు. అమాయక జనాలు, చదువు లేని వాళ్ళు, వాళ్ళంతా ఎవరు గారు మా బంధువులు. నేను ఒకసారి నేను ఎమ్మెల్యేగా చీఫ్ గెస్ట్ కి వెళ్ళాను, ఏదో చర్చ్ గవర్నమెంట్ కంపల్సరీ ప్రోటోకాల్ ప్రోగ్రామ్ కాబట్టి. నేను ఎవరో కాదు, మీరు అందరు మా బంధువులు. ఓకే, ఈ రోజు మీకు నచ్చినట్టు, ఈ రోజు మీరు మతంలో మీకు నచ్చిన మతంలో పోయి తప్ప అది వేరే విషయం. ఆ భాష, యాష, ఆ కట్టు అవన్నీ అయ్యాయి. వాళ్ళకు బొట్టు తీసేస్తున్నారు అంతే, వాళ్ళని పాపం. ఇప్పుడు వాళ్ళని బొట్టు తీసేస్తున్నాడు తప్ప. అంటే ఈ రోజు భారతీయ స్త్రీ అంటే హిందూ స్త్రీ కాదు, ఏ స్త్రీ అయినా ఒక రూపం ఉంది, ఒక పద్ధతి ఉంది భారతీయ స్త్రీకి. అయితే వాళ్ళలో కొన్ని వర్గాల వాళ్ళు అదే క్రైస్తవంలో కొంతమంది ఇతని మాటలతో విభేదిస్తూ ఉన్నారు. చాలా తప్పుగా మాట్లాడారు, ఆయన ఖచ్చితంగా ఈ మాటల్ని వెనక్కి తీసుకొని బేషరతుగా క్షమాపణ చెప్పాలి అని డిమాండ్ చేస్తున్నటువంటి క్రైస్తవ సంఘాలు కూడా ఉన్నాయి. ఇప్పుడు మీరన్నట్టుగా మీ ఉద్దేశం కానీ, రాజ్ న్యూస్ ఉద్దేశం కానీ ఇంకొక మతాన్ని కించపరచాలని కాదు. కాకపోతే ఎక్కడైతే మహిళలను అగౌరవపరుస్తూ మాట్లాడారో, బజార్ మనుషులు అని చెప్పేసి ఎక్కడైతే అన్నారో, అది మనము ఆ పాయింట్ రైజ్ చేస్తున్నాము, అది తప్పు అని చెప్తున్నాం. అంటే అది తప్పు కాదు, అది తీవ్రమైన తప్పు. ఎవరు మాట్లాడినా, మేము హిందువులం కూడా మాట్లాడకూడదు మహిళల పట్ల. అట్లా మహిళలకు ఉన్న ప్రత్యేకత వేరు. ఆదిశక్తి, పరాశక్తి ఈ దేశానికి భారతమాత అనే గృహంగా. ఈరోజు భారతమాత అనే ఈ దేశంలో, ఇట్లాంటి దేశంలో ఇంకా సహించరాదు. ఈ విదేశీ సంస్కృతి తెచ్చుకొని ఇట్లాంటి మాటలు మాట్లాడే వాళ్ళని ఇంకా ప్రజలే బహిరంగంగా వాళ్ళు ఆలోచించుకోవాలి. ఒక్కోసారి అప్పుడప్పుడు చట్టాలు చేతులకు తీసుకుంటారు. ఇప్పుడు ఇట్లాంటి టైంలో వాళ్ళు చేతులకు తీసుకుంటే సమస్యలు వస్తాయి. ఎట్లయితే అదే చెప్తున్నాను, ఇప్పటిదాకా ముస్లిం సోదరులే ఫోన్ చేశారు నాకు, అన్న పత్వా జారీ చేస్తాము అతని మీద. అంటే నేను నాగండి, ఫస్ట్ టైం తప్పు చేసిండే మీరు మళ్ళీ పత్వా అంటే ఇప్పుడు మామూలుగా ఇంతకు జైపూర్ కదా గొంతుకొచ్చినట్టుగా వస్తారు. ఇప్పుడు కన్నయ్య అతను ఒకరోజు పత్వా జారీ చేస్తే గొంతుకొచ్చేశారు. మీరు ఇట్లా తొందరపడకండి, అతను ఆలోచించుకొని మిగతా క్రైస్తవ పెద్దలు ఉన్నారు, అవసరమైతే ఈ రిఫరెండం తెలంగాణ, ఆంధ్రప్రదేశ్ చెందిన వాళ్ళు పెద్దవాళ్ళు ఉంటారు, వీళ్ళు క్రైస్తవ మత పెద్దలు, వాళ్ళని అడుగుదాము. ఆ భాష అట్లనే కంటిన్యూ అయితే దానికి తగిన సమాధానం ఇద్దరుగానే చెప్పిన ముస్లిం సోదరులకు. ఓకే, రాకేష్ రెడ్డి గారు మీరు లైన్లో ఉండండి. మనతో మాట్లాడడానికి సిస్టర్ డాక్టర్ ఉషా కిరణ్ గారు, దైవ సేవకురాలు, వెబినేజర్ ప్రార్థనా మందిరం నుంచి మనతో జాయిన్ అయ్యారు. అలాగే మోహన్ గారు కూడా లేదు, సోల్మన్ రాజ్ గారు జాయిన్ అయ్యారు. మరి కాసేపట్లో మోహన్ గారు, హైకోర్టు అడ్వకేట్, ఆయన కూడా మనతో జాయిన్ అవుతారు. ముందుగా మనం ఉషా కిరణ్ గారితో మాట్లాడదాం. సిస్టర్ ఉషా కిరణ్, నమస్తే అండి. సో సిస్టర్ ఉషా కిరణ్ గారు, మీరు చూస్తూనే ఉన్నారు కదా, గత కొన్ని రోజుల నుంచి ఈ మల్లెపూలపై ఆ సదరు శాలెం రాజు ఎవరైతే ఉన్నారో ఆయన చేసినటువంటి కామెంట్స్ ఎంత మంటలు రేకెత్తిస్తున్నాయో చూస్తున్నారు. అంటే ఒక మతానికి సంబంధించి వాళ్ళ మతంని పెంచడం కోసం అక్కడ ఇంకొక మతాన్ని తగ్గించడము, ఆ పక్క మతంలో ఉన్నటువంటి మహిళలను కించపరిచేలాగా మాట్లాడడము ఎంతవరకు కరెక్ట్ అంటారు? మల్లెపూలు ఇంత మంటలు పెడతాయని అసలు ఊహించరు ఎవరు కూడా. అది కరెక్ట్ కాదండి. అది ఇతరుల్ని మనం అవమానించినట్లు అవుతాము. ఎవరి అభిప్రాయాలు వాళ్ళకు ఉంటాయి, ఎవరి సంప్రదాయాలు వాళ్ళకు ఉంటాయండి. ఇప్పుడు మొన్న దాకా నేను పూలు పెట్టుకునేదాన్ని. నేను చిన్నప్పటి నుంచి క్రైస్తవురాలని, మమ్మల్ని మా అమ్మ మా నాన్న భక్తిగా పెంచారు. అయినా కూడా ఏంటంటే ఇప్పుడు పెట్టుకోను నేను. ఎందుకు అని అంటే నాకు ఇంట్రెస్ట్ లేదు. ఇప్పుడు ఒకప్పుడు నాకు పూర్తి ఎంత పిచ్చి అంటే చెప్పలేము. కానీ ఎవరి సంప్రదాయాలు వాళ్ళకుంటే ఏంటి, వాటిని మాత్రం మనం గౌరవించాలి అంతే. ఎందుకంటే మనము మన దేశం భారతదేశం, మన దేశం హిందూ దేశం, మన సంప్రదాయాన్ని మనం గౌరవించాలి, కాదు అని లేదు. కానీ ఆ పాస్టర్ గారికి ఎంతో మంచి పేరు ఉంది, ఆయన ఎంతో మందికి ఇన్స్పిరేషన్ ఇచ్చారు. కానీ ఆయన ఏదో ఫ్లోలో మాట్లాడుంటారనేది నా అభిప్రాయం. అలా మాట్లాడుకొని ఉండాల్సింది, అలా మాట్లాడడం అనేది పొరపాటే. సిస్టర్, అయితే మీరు ఒక మంచి మాట చెప్పారు, మీకు చిన్నప్పటి నుంచి పూలంటే పిచ్చి అన్నారు. బట్ ఇప్పుడు పెట్టుకోవట్లేదు, మీకు ఇష్టం లేదు, ఎందుకు మీకు పెట్టుకోవాలనిపించలేదు, వదిలేశారు, అంతవరకు ఓకే. కానీ క్రైస్తవ మతం ఏమైనా పెట్టుకోకూడదు, ఇలాగే ఉండాలి, ఇలా చేయాలి అనేమన్నా నియమాలు, నిబంధనలు ఏమన్నా ఉన్నాయా? లేదండి, లేదండి. అది ఎవరిష్టం వాళ్ళది. అది కరెక్ట్ చెప్పారు.
సో అంటే ఇంత ప్రొవోకేటివ్గా మాట్లాడడము, అంటే ఈ రకంగా మల్లెపూలు పెట్టుకునే వాళ్ళు బజారు ఆత్మ సంబంధులు, మల్లెపూలను క్రైస్తవ అది మహిళలు. చాలా పొరపాటు. యా అది మాట్లాడటం అనేది చాలా పొరపాటు. అది అలా మాట్లాడకుండా ఉండాల్సింది అయ్యగారు. ఎందుకు మాట్లాడారు అనేది మేము కూడా కొంచెం ఫీల్ అయ్యాము. ఎందుకనంటే ఈ రోజుల్లో పువ్వులు లేకుండా ఏ కార్యక్రమం జరగదు కదండి. ప్రతిదానికి పువ్వులకి చాలా ఇంపార్టెన్స్ ఉంది, చాలా ఇంపార్టెన్స్ ఇస్తారు అందరు కూడా. ఇప్పుడు మేము కూడాను మా పుట్టినరోజులు కూడా మేము పువ్వులు తీసుకొస్తాము పిల్లలకి వేయడానికి కానీ, ఎందుకంటే అదొక హ్యాపీనెస్. అది ఆ పువ్వులు, అందమైన పువ్వులు సృష్టించింది దేవుడే కనుక మనం అలాగా విమర్శించడం అది కరెక్ట్ కాదనేది నా అభిప్రాయం. సిస్టర్, ఇప్పుడు మీకు కూటములని లేకపోతే సువార్త సభలు ఇలాంటివి జరుగుతూ ఉంటాయి కదా, అక్కడ మెయిన్గా అక్కడ ఉన్నటువంటి పాస్టర్స్ కావచ్చు, ఫాదర్స్ కావచ్చు, ఏం చెప్తూ ఉంటారు అక్కడ మీకు మామూలుగా? అక్కడ వాళ్ళు ఎప్పుడు ఎవరు ఒత్తిడి పెట్టరండి, ఇది చెయ్యొద్దు అది చెయ్యొద్దు అని ఒత్తిడి పెట్టరు. ఎవరి అభిప్రాయం వాళ్ళది. ఎవరు అంటే ప్రార్థనలోకి లోతుల్లోకి వెళ్లే కొద్దీ వాళ్ళకి ఇంట్రెస్ట్ లేకపోతే వదిలేస్తారు, కావాలనుకుంటే పెట్టుకుంటారు. నా చెల్లెళ్ళు ఉన్నారు, ఇప్పటికీ పెట్టుకుంటారు. మేము ఎవరం కూడా అభ్యంతరం చెప్పం. మా నాన్నగారు ఉన్నప్పుడు మా నాన్నగారు మమ్మల్ని ఎప్పుడు అభ్యంతరపరచలేదు. మా పాస్టర్ గారు వాళ్ళు మమ్మల్ని అభ్యంతరపరచలేదు, మమ్మల్ని పెంచిన పాస్టర్ గారు వాళ్ళు. అందుకని ఏంటంటే ఎవరి అభిప్రాయం వాళ్ళది, ఎవరిష్టం వాళ్ళది. అంతేగాని బైబిల్లో కూడా ఎక్కడ పూలు పెట్టుకోకూడదు అని చెప్పలేదు కదండి. యా, ఎందుకు మరి ఈ సదరు షాలెం రాజు ఇట్లాంటి వ్యాఖ్యలు చేశారంటారు? అంటే ఎంత నీచంగా మాట్లాడారు అని అంటే, ఏంటి రోడ్ల వెంట బజార్ల వెంట తిరగడానికి వారు బజారు సంబంధులు కాదు, వారు పరిశుద్ధాత్మ సంబంధులు, వారి సత్ప్రవర్తన కలిగి ఉన్నవారు, సత్క్రియలు చేయడానికి పిలువబడిన వారు, ఏసు రక్తం చేత కడగబడిన వారు. ఏమిటండి ఇది? అంటే వీళ్ళందరూ పెట్టుకోరు, ఏసు రక్తం చేత కడగబడిన వాళ్ళు కాబట్టి వీళ్ళు పవిత్రాత్మలు, పవిత్రంగా ఉంటారు, మల్లెపూలు ధరించాలి. చాలా మంది పెట్టుకుంటారండి. పాపం చాలా మంది పెట్టుకుంటారు. నాకు క్రైస్తవ ఫ్యామిలీస్ ఉన్నాయి. ఎందుకంటే చిన్నప్పుడు పెట్టిన పోయినవన్నీ క్రైస్తవ మతస్థులలో ఇప్పుడు లేదు. ఇది అంతా ఒక పిచ్చి ముదిరిపోయింది. కానీ ఎందుకంటే క్రైస్తవ మతస్థులు ఒట్టు పెట్టినారు, పూ పెట్టినారు. అది కాదు అక్కడ వాళ్ళు పెట్టుకుంటే తప్పు కాదు. ఇతర మతస్థులు అనడం తప్పు. అది ఇంకోసారి సర్దిద్దుకొని ఇంకోసారి అనకపోకుండా అట్లా. మీ వీడియో ఆఫ్ చేసుకున్నారు మీరు రాకేష్? అవును, మాట్లాడుతున్నారు. పని చేయలేదు ఇప్పటివరకు. ఓకే ఓకే ఓకే. సో సోల్మన్ రాజు గారు కూడా మనతో జాయిన్ అయ్యారు. సోల్మన్ రాజు గారు, మీ స్పందన ఏంటంటే షాలెం రాజు చేసినటువంటి వ్యాఖ్యలపై? ఇప్పుడు సిస్టర్ ఉషా కిరణ్ గారు మాట్లాడారు, ఆవిడ ఖచ్చితంగా ఖండిస్తున్నారు. ఇలా మాట్లాడకుండా ఉండాల్సింది, ఏదో ఫ్లోలో అని ఉండారేమో అని చెప్పేసి ఆవిడ అంటూ ఉన్నారు. ఓకే అండి, ముందుగా రాజ్ టీవీ యాజమాన్యానికి హృదయపూర్వకమైనటువంటి శుభాలు. అలాగనే మనతో ఉన్నటువంటి ఉషా సిస్టర్ గారికి, ఆ తర్వాత రాకేష్ రెడ్డి గారికి కూడా శుభాలు తెలియజేస్తున్నాను. ఈ విషయం మీద ఎవరైతే షాలెం రాజు గారు ఈ మాటలు మాట్లాడారో, నేను దీని మీద ఒక వీడియో కూడా చేశాను. ఈ వీడియో ఆల్రెడీ రన్ అవుతా ఉంది ఇప్పుడు నా ఛానల్లో. సో బ్రదర్ చెప్పినటువంటి విషయం ఏంటంటే, ఇది ఒక రోజున జరిగినటువంటి స్టోరీ. ఇది ఒక పాస్టర్ గారి యొక్క అనుభవంలో జరిగినటువంటి స్టోరీ. ఆ స్టోరీని ఇక్కడ మాట్లాడటానికి ప్రయత్నం చేశారు. ప్రయత్నంలో ఏమైందంటే, చెప్పినటువంటి విధానము చివరికి ఏమైందంటే అది దారి తప్పేసి బయటికి రావాల్సి వచ్చింది. కాబట్టి ఆ విషయంలో జరిగినటువంటి విషయము ఎలా తప్పు దారి పట్టిందనే విషయం కూడా నేను నా ఛానల్ వీడియోలు చేశాను. మరొకసారి మీకు రాజ్ టీవీ ద్వారా మీ అందరికీ కూడా వివరించాలని నేను ఇష్టపడుతున్నాను. ఏంటి ఆ విషయం అంటే, ఆ మల్లెపూలు బండి దగ్గరకు వచ్చిన తర్వాత పాస్టర్ గారు చెప్పేటువంటి విషయము అక్కడ మాట్లాడకుండా ఫినిష్ చేస్తే బాగుండేది. అంటే వెళ్ళేటప్పుడు ఏమన్నారంటే, మల్లెపూలు ఇక్కడ ఎవరు కొనరు బాబు, ఇక్కడ వచ్చిన వాళ్ళంతా కూడా క్రైస్తవులే కాబట్టి ప్రభు నమ్ముకున్నారు కాబట్టి ఎవరు పెట్టుకోరు కాబట్టి నమ్ముకోరు అంటే అంతటితో ఫినిష్ అయిపోయేది. కానీ వెళ్ళేటప్పుడు వచ్చిన తర్వాత కొనరు, ఎవరు కూడా కొనరు, కొనే పిచ్చి పిచ్చి వేషాలు వేసేవాళ్ళు, రోడ్లమ్మటి లేకుంటే బజార్లమ్మటి తిరిగే వాళ్ళు కాదు అని మాట్లాడే మాటనే ఈ రోజున మన తెలుగు రాష్ట్రాల్లో చాలా ఇబ్బందికరమైనటువంటి పరిస్థితులు తీసుకొచ్చింది. సో ఆ విషయం పైన షాలెం రాజు గారు వెంటనే స్పందించి అపాలజీ ఇచ్చి క్షమించమని అడిగి ఇంకొకసారి ఇటువంటి రిపీట్ కాకుండా చేసుకుంటే బాగుంటుందని చెప్పేసి కూడా నేను వీడియో చేశాను. బట్ రాజ్ టీవీ ద్వారా కూడా నేను అదే విషయాన్ని మరొకసారి తెలియజేస్తున్నాను. ఇప్పుడు ఆయన స్నేహితుడు అలాగనే చేగోడి అనే ఒక సహోదరు పాస్టర్ గారు ఉన్నారు కాబట్టి డానియల్ గారు, జాషువా
జాషువా డానియల్ గారు. Yeah. సో వారు కూడా కొంచెం మాట్లాడారు, మీ ఛానల్ వాళ్ళతో కూడా మాట్లాడిన వీడియోస్ కూడా చూశాను నేను. కాబట్టి ఇప్పుడు ఇక్కడ ప్రస్తావన ఏంటంటే ఇది బయట ప్రపంచానికి వెళ్ళిపోయింది. క్రైస్తవుల వరకు చెప్పుకుంటే బాగుంటది. క్రైస్తవులకు ఏం చెప్పుకోవాలి అంటే మల్లెపూల గురించి చెప్పాల్సిన పని లేదు, లేకపోతే ఇంకొక ఫ్లవర్ గురించి చెప్పాల్సిన పని లేదు, ఈ ఫ్లవర్స్ ఎవరి చెవులు కూడా పెట్టాల్సిన పని కూడా లేదు. కానీ ఆత్మ సంబంధమైన బోధ నువ్వు చర్చిలో చెప్పుకుంటున్నావు కాబట్టి అది ఎవరికి ఇప్పుడు ప్రాబ్లం లేదు. కానీ ఈ బజారు లేకుంటే రోడ్ల మీదనే మాట్లాడినటువంటి మాటలే ఇప్పుడు ఇక్కడ రిలీజియన్ కాదు, ప్రాముఖ్యంగా మన భారతదేశంలో ఉన్నటువంటి స్త్రీలందరూ కూడా ఈ మల్లెపూలు అనే విషయం కాదు, కానీ ఈ ఫ్లవర్ విషయంలోకి వచ్చినప్పుడు అందరూ వాడుతూ ఉంటారు. మల్లెపూలే కాదు, అన్ని పూలు కూడా వాడుతూ ఉంటారు చాలా మంది. కాబట్టి అది పెట్టుకున్న వాళ్ళు ఇట్లాంటి వాళ్ళు అని అంటం అనేది పర్ఫెక్ట్ అయిన విషయం కాదు. తప్పకుండా శాలిం రాజు గారు ఈ వీడియో చూసి స్పందించి, నేను ఉదయకాల వేళ చెప్పినటువంటి వీడియోలో కూడా చెప్పాను కాబట్టి వాళ్ళు కూడా స్పందించి వెంటనే దీన్ని ఇంతటితోటి క్లియర్ చేసుకుంటే బాగుంటుంది అనేది నా ముఖ్య ఉద్దేశం. ఇప్పుడు సల్మాన్ రాజ్ గారు, మీ ఉద్దేశమైనా మా ఉద్దేశమైనా ఎవరు ఇక్కడ వచ్చి ఈ ప్లాట్ఫామ్ పైన మాట్లాడుతున్న వాళ్ళ ఉద్దేశమైనా ఒకే ఒక్క విషయం పైన మనం మాట్లాడుతూ ఉన్నాము. మీ మతానికి సంబంధించి మీరు ప్రచారం చేసుకోండి, తప్పులేదు. కానీ పరమతస్తులైనటువంటి హిందువులు కావచ్చు, ముస్లింలు కావచ్చు, అందులో ఉన్నటువంటి ఎస్పెషల్లీ మహిళలను మీరు ఇందాక రాకేష్ రెడ్డి గారు చెప్పారు, ఆడవాళ్ళకి ఏ మతంలో అయినా మనం చాలా రెస్పెక్ట్ ఇస్తాం. హిందూ మతంలో అయితే దేవతలతో పోలుస్తాము, క్రైస్తవుల్లో కూడా సేమ్ అదే చేస్తారు. అలాంటి మహిళలని ఈ రకంగా బజార్ ఆత్మ సంబంధులు వీళ్ళందా రోడ్లపైన పిచ్చి వేషాలు వేసే వాళ్ళే మల్లెపూలు పెట్టుకుంటారు అనడము, దీన్ని తప్పుపడుతూ ఉన్నాం కదా మీరైనా మేమైనా. సో ఇప్పుడు మీరు చేసినటువంటి వీడియో పైన కింద మీరు కామెంట్స్ చూసుకుంటే మిమ్మల్ని వ్యతిరేకిస్తూ, మిమ్మల్ని విమర్శిస్తూ, మీ పైన ట్రోల్ చేస్తూనే కామెంట్స్ వచ్చాయి. సేమ్ అట్ ద సేమ్ టైం రాజ్ న్యూస్ కూడా మేము దీని గురించే మేము ఖండిస్తూ ఉంటే మాకు కూడా సేమ్ అలాంటి పిచ్చి పిచ్చి కామెంట్స్ అన్నమాట. ఇక్కడ హోస్ట్ పైన అవ్వచ్చు, ఇక్కడ వచ్చి మాట్లాడుతున్నటువంటి గెస్ట్ల పైన అవ్వచ్చు, చాలా నీచమైనటువంటి కామెంట్స్ పెడుతూ ఉన్నారు. అంటే దీనికి ఎవరు బాధ్యత వహించాలి అంటారు? ఇప్పుడు ఎవరు దీన్ని ప్రొవోకేట్ చేశారు ఈ రకమైనటువంటి కామెంట్స్ చేయడానికి కానీ, ఈ రకమైనటువంటి దుందుడుకుగా వాళ్ళు మాట్లాడడానికి కానీ ఎవరు ప్రొవోకేట్ చేశారు? ఎవరు ఇనిషియేషన్ అంటారు ఇది? దీనికి మనకు ఎవరైతే మెసేజ్ చెప్పారో వాళ్ళే దీనికి కారకులై ఉంటారు, వాళ్ళే బాధ్యత వహించాలి. దీనికి శాలిం రాజు గారే మాట్లాడారు కాబట్టి శాలిం రాజు గారే దీని బాధ్యత తీసుకొని ఈ విషయంలో మాట్లాడిన ప్రతి మాటను సింగిల్ గా తీసుకొని సింగిల్ వర్డ్ లో ఏమేమి మాట్లాడానో, ఎక్కడ తప్పు పోయింది, ఎక్కడ ఈ పద్ధతి దారి తప్పింది అనే విషయాన్ని తను గ్రహించి తెలుగు రాష్ట్రాల్లో ఉన్నటువంటి తెలుగు ప్రజలందరికీ కూడా ఒక పరంగా అంటే స్త్రీలందరికీ కూడా తను అపాలజీ ఇవ్వాల్సిందిగా నేను కూడా కోరుకుంటున్నాను. ఎందుకంటే ఈ మాటను మనం విన్నప్పుడు చాలా సున్నితంగా అనిపించింది, కానీ విన్న తర్వాత చాలా ఇబ్బందిగా ఉంది. కాబట్టి ఈ విషయంలో మరి ఇక్కడ ఎవరు స్పందించినా స్పందించకపోయినా ఆయన ఒక సంస్థ నాయకుడు కాబట్టి, సేవకుడు కాబట్టి, ఇతర హృదయాలను లేకపోతే గాయం చేసే వ్యక్తి కాకుండా, ఇతర వ్యక్తుల యొక్క మనస్సును గాయం చేసే వ్యక్తి కాకుండా, ఇంతకుముందు చెప్పారు మన రాకేష్ రెడ్డి గారు కూడా చెప్పారు, మనం పరమత సహనం మనకు చాలా బాగుంటుందని చెప్పేసి. కాబట్టి ఇది మనం కూడా సహించి, క్రైస్తవుడు అంటేనే సహించేవాడు, భరించేవాడు, ఏ కష్టం వచ్చినప్పటికీ కూడా సహించాలి. కాబట్టి ఇది మన తెలుగు రాష్ట్రాల్లో చాలా మందిని ఇబ్బంది పెడుతుంది కాబట్టి, గాయపరుస్తుంది కాబట్టి, ఈ గాయానికి ఆయన మందు వేస్తే బాగుంటుంది. ఈ గాయానికి ఆయన మాటనే సోలమరాజు గారు చిన్న విషయం ఏంటంటే సార్, మీ డిఎన్ఏ మా డిఎన్ఏ ఒకటే, మీ రక్తం మా రక్తం ఒకటే, మీరు ఆఫ్రికన్ క్రిస్టియన్స్ కాదు. ఫస్ట్ ఆలోచించే ముందు చర్చ్ ఫాదర్లకు కూడా, అంటే పాస్టర్స్ కావచ్చు, సీనియర్స్ కావచ్చు, ఎందుకంటే ఫస్ట్ ఇవి కూడా దృష్టిలో పెట్టుకోవాలి. మీరు ఎన్ని మారినా మీ పూర్వీకులు అయితే మారరు, మీ పూర్వీకులు మా పూర్వీకులు అయితే మారరు ఒక్కసారి. ఎందుకంటే వేరే దేశవస్తువుడి కన్నా కొంత ఇబ్బంది ఉంటుంది. భారతీయులం అన్నప్పుడు వారు క్రిస్టియన్స్ కావచ్చు, క్రిస్టియన్స్ తో ప్రాబ్లం ఉంటుంది, హిందూ అంటే మొత్తం ఇండియన్స్ తో ప్రాబ్లం ఉంటుంది కొన్ని దేశాలకు. అంటే దేశ ఎదుగుదల కావచ్చు, దేశ డెవలప్మెంట్ కావచ్చు, లేక దేశ రకరకాల సమస్యలు కావచ్చు. కానీ మనము ఎవరైనా హిందువులైనా, క్రిస్టియన్స్ అయినా, ముస్లింస్ అయినా గమనించాల్సింది ప్రత్యేకంగా గమనించాల్సింది ఏంటంటే మనం ఓన్లీ వన్ డిఎన్ఏ. కరెక్ట్. మనం ఈ రోజు మీ నాన్న, మా నాన్న, లేకపోతే మా మనమడో, మీ కొడుకు మనం మారిండొచ్చు మన ఇష్టానుసారం. ఈ రోజు రాజ్యాంగం ఇచ్చిన హక్కుల ప్రకారం మారింది. కానీ ఒక్కప్పుడు అయితే పూర్వీకుల మీద మార్చలేదు. భవిష్యత్తులో పిల్లల్ని మారుస్తాం. నేను రాబట్టి ఎత్తాను, రాబట్టి రామి ఎత్తు, కానీ మా తాత ముత్తాతలు అయితే మార్చలేము మనం. అది కొద్దిగా దృష్టిలో పెట్టుకుంటే ఇట్లాంటి ఇబ్బందికరమైన పదాలు రావు.
రాకేష్ రెడ్డి గారు మీరు చెప్పినట్టుగా నాకు బాగా మంచి సంబంధాలు ఉన్నాయి మనకు. అంటే జనరల్ నేను భారతీయ జనతా పార్టీ అయినా నేను జనరల్ గా నాకు ముందు నుంచి కూడా చిన్నప్పటి నుంచి మా జాడి వేసిన మా ఇట్లాంటి మంచి మానవత్వ సంబంధాలు మాకు బాగున్నాయి. ఎందుకంటే మమ్మల్ని పెంచి ఆడిపించిన వాళ్ళు కూడా మా జాడి వేసిన మామూలు అంటూ ఉన్నారు. కాబట్టి ఇప్పటికి కూడా నేను ఇది ఒక్క ఈ చాదస్తవాదం ఈ టీవీలలోనే కొద్దిగా ఈ మధ్యన ఈ వార్తలలో చూస్తాను తప్ప పల్లెటూళ్ళలో ఇంకంత ముద్రలేదండి. ఇప్పుడు మన జనరల్ గా మా పూజలకు వస్తారు, మేము అంటే వాళ్ళు చర్చిలకు పోతారు, ఇంకా వాళ్ళ పాపం ఏదో ఒక రకంగా వాళ్ళు నమ్ముకున్న జీసస్ మంచిగా చేయాలని కోరిక అది పక్కన పెడతాం. ఇట్లాంటి మాట్లాడేటప్పుడు ఇప్పుడు ఇతర మతస్థులు ఫర్ ఎగ్జాంపుల్ తను అన్నది ఏంది, క్రైస్తవులు తప్ప మిగతా వాళ్ళు ఆయన మనుషులే. ఇప్పుడు ఎవరైతే ఆ ఫాదర్ గారు అన్నారో ఫాస్టర్ గారు అన్నారో మేము ఒకటే వాళ్ళ అమ్మమ్మ కావచ్చు, వాళ్ళ తాతమ్మలు కావచ్చు, లేదా 2 తరాల కింద మారినరో 3 తరాల కింద మారినరో అనుకుందాం. ఎందుకు ఇంత ద్వేషం ఎందుకు? నీ జాతి మీద నీకు ద్వేషం ఎందుకు? ఈ రోజు ఇప్పుడు నేను ఒక ఇమాం, ఇండియా ఫేమస్ ఇమాం ఒక మాట అన్నాడు, మేము శ్రీరామ మంచంలో అన్నాడు, మేము ఈ రోజు ముల్లాలం అయిండొచ్చు, ఈ రోజు మౌర్యులం అయిండొచ్చు, కానీ మా గతాన్ని అయితే మార్చలేం కదా, మా పూర్వీకులను మార్చలేం కదా అన్నాడు. ఈ రోజు ఇండోనేషియా దేశం ఉన్నది, ముస్లిమ్స్ కంట్రీ, అయినా అక్కడ రామకథలు లేకపోతే అన్ని ఇప్పటికి కంటిన్యూ అవుతాయి గవర్నమెంట్ ఆధారంలో. ఎందుకంటే మా పూర్వీకులను మేము మారవలేము. ఓకే, మేము మారిండొచ్చు, మా పద్ధతులు మారిండొచ్చు. నేను అనేటప్పుడు కూడా తెలంగాణ ఆంధ్రప్రదేశ్ లో ఉన్న చర్చ్ ఫాదర్లకు దయచేసి చాలా సంఘటనలు డెవలప్ అవుతున్నాయి. మాలాంటి కొద్దిగా హిందూ ఐడియాలజీకి ఉన్న నాయకులకు చాలా కాంప్లైంట్స్ వస్తున్నాయి. నేను మీకు అదే చెప్పబోతున్నాను రాకేష్ రెడ్డి గారు. ఇప్పుడు ఈ శాలెం రాజు పైన ఎవరైతే మాట్లాడుతున్నారో వాళ్ళందరిపైన ట్రోల్స్ చేయడమో, లేకపోతే ఒక ఆయన ఉన్నారు యూట్యూబ్ పెట్టుకున్నారు, ఆయన పొద్దుస్మాను మొబైల్లో చూపించి ఇదిగో మీ పైన ఇన్ని కంప్లైంట్స్ రెడీ చేశాము ఇక పెడతా ఉంటున్నారు. మరి మిమ్మల్ని కూడా ఆ కేసులో చేర్చుతారేమో చూసుకోండి. ఈ దేశ హమారా హై, భారత్ హమారా హై, సనాతన ధర్మం హమారా హై. ఈ ఒక్కసారి దేశం మాదండి, మేము ఒక్కటే అందరిని సమానంగా స్వీకరిస్తున్నాము. కాబట్టి ఎవరో కాదు, ఎందుకంటే మేము మేల్కొల్పడానికి ప్రయత్నం చేయడం ఎందుకంటే మనం ఒకవేళ స్వేచ్ఛపూర్వకంగా ఇష్టపూర్వకంగా మతాలు మారిండొచ్చు, దాని గురించి ఆ సబ్జెక్ట్ లో పోవద్దండి, ఆ సబ్జెక్ట్ లో పోవద్దు. కానీ పూర్వీకులు అయితే ఒకటే, ఇది మరవద్దు. ఇది మనం ఏదైనా మాట్లాడేటప్పుడు ఒకరికి మేము ఎప్పుడు చెప్తాము, క్రిస్టియన్స్ కూడా ఏం చెప్తామంటే వీళ్ళు ఎవరు కాదు. ఇప్పుడు నేను మనం చెప్పాను కదా, మా సభలకు వెళ్ళాను, మీరు నా వీడియో ఉంది, ఒక మాట చెప్పింది సోల్మన్ గారు, ఒక్క మాట. ఏం చేశారంటే ఒక చిన్న ఉదాహరణ చెప్తారు ఏ రకంగా ముదిరిపోతారంటే, నన్ను ఎలక్షన్ టైంలో అంటే ఒక ఉదాహరణకి సింపుల్ గా చెప్తున్నాను, అంటే మీరు దాన్ని కరెక్షన్ గా ఇబ్బంది పడకండి. చర్చిలోకి పిలిచారు వేరే 2 పార్టీల అభ్యర్థుల్ని, అయితే పాపం వాళ్ళు ప్రేయర్ చేస్తున్నారు, జీసస్ ప్రేయర్స్ వాళ్ళకు ఉండాలా, విజయం సాధించాలని చెప్పారు. అయిపోయింది. నేను ఎమ్మెల్యేగా అయ్యాను బీజేపీ శాసనసభ్యుడిగా. అయితే నెక్స్ట్ ఇయర్ క్రిస్మస్ వచ్చింది. క్రిస్మస్ రాగానే నేను గవర్నమెంట్ ప్రోటోకాల్ ప్రకారం నేను చీఫ్ గెస్ట్ గా పోవాలి. నేను చీఫ్ గెస్ట్ గా పోయిన తర్వాత అంతా తెలుసు, ఫాదర్లు ఎవరో కాదు కదా, చిన్నప్పటి నుంచి ఫ్రెండ్సే కదా వాళ్ళు. అయితే పోయిన తర్వాత నేను ఒకటే అన్నాను, ఇది దేవుడి నిర్ణయము, మీరు అద్దనుకున్నా మీ చర్చిలోకే నేను చీఫ్ గెస్ట్ గా వచ్చాను, దేవుడి నిర్ణయాన్ని ఎవరు మార్చలేరు. అంటే ఇట్లాంటి చిన్నవి అంటే ఇట్లా కలుషితము, ఈ రకంగా భేదాలు చూపించడము, ఇట్లాంటి రకంగా. కానీ ఎక్కడ మాత్రం దయచేసి దేశంలో ఉన్న భారతీయులందరం ఒకటే. కరెక్ట్, బాగా చెప్పారు రాకేష్ రెడ్డి గారు. భారతీయులందరం ఒకటి, ఈ దేశం మనది. క్రిస్టియన్స్ అన్నంత మాత్రాన ఇంగ్లాండ్ రానియాడు, ముస్లిం అన్నంత సౌదీ రానియాడు, అందరం భారతీయులు. ఇప్పుడు అమెరికాలో చేతులు మడిచి ఇనుప బూట్లతో పెడుతున్నారు. అందులో క్రిస్టియన్స్ ఉన్నారు, ముస్లింస్ ఉన్నారు, హిందువులు ఉన్నారు. ఇండియా అంటే ఏదైతే అక్రమంగా ఉన్నారో సక్రమంగా ఉన్నారో అమెరికాలో ఈ రీసెర్చ్ అంటారు, వేడి లేచి పంపిస్తున్నారు. ఒక్క నిమిషం, అందులో హిందువులు ఉన్నారు, క్రిస్టియన్స్ ఉన్నారు, ముస్లింస్ ఉన్నారు. కాబట్టి భారతదేశంలో ప్రతి ఒక్కరు ఫస్ట్ భారతీయుడిగా ఫీల్ కావాలి. ఈ విదేశీ కల్చర్ తగ్గించుకోవాలి. మన మధ్యన మతాలు ఉండొచ్చు, మన మధ్యన మేము ఉండొచ్చు, మనం సర్దిద్దుకుందాం, ఎవరమో కాము, మనం అందరం ఒకటి. కాబట్టి నేను చెప్పేది అందరికి ఒకటి, అన్ని మతాల వాళ్ళకు ఫస్ట్ యూ ఫీల్ భారతీయుడు. ఒక్కవేళ నువ్వు క్రిస్టియన్ అంటే లండన్ వాడు విజిబడు, నువ్వు ముస్లిం అంటే సౌదీ వాడు ఉండనివ్వడు, వాడి దేశ చట్టాలు వాడుకున్నాయి. ఈరోజు చిన్న ఉదాహరణ చెప్తున్నా నేను, ఒక చిన్న ఉదాహరణ చెప్తున్నా. ఇరాన్ లో ఇజ్రాయెల్ వార్ జరిగితే ఆల్ బార్డర్స్ క్లోజ్, ముస్లింస్ కు పరిగెడితే కూడా క్లోజ్ చేస్తున్నారు. ఇరాన్ బార్డర్స్ లో పరిగెట్టుకుంటే అన్ని బార్డర్లు తన ముస్లిం సోదరుని ఒక్కటి గేట్లు ఓపెన్ చేస్తలేడు, ఏ దేశం చేస్తలేదు. చుట్టుపక్కల 10 ముస్లిం దేశాలని ఒక్క రాజు కూడా, ఖతార్ కావచ్చు, దుబాయ్ కావచ్చు, సౌదీ కావచ్చు, ఏ దేశం అన్న బహిరంగంగా ఇరాన్ సపోర్ట్ ఇచ్చిందా? ఎవరి గొడవ వాడికి, ఎవరి గొడవ వాడికి, ఎవరి దేశం వారికి. కాబట్టి దయచేసి మనందరిది ఒకటే దేశం, అది భారతదేశం. మనందరం ఒకటే కుటుంబం. ఈ రోజు విడిపోతే విడిపోయి ఉండొచ్చు, ఒకవేళ మతాల్లో మాట్లాడచ్చు, కానీ ప్రేమతో ఉందాం.
మీరైనా మేమైనా ముస్లిమ్స్ అయినా ఇంకా ఇది నా అభిప్రాయం అండి. రైట్, ఓకే రాకేష్ రెడ్డి గారు, డిబేట్ ఒక షార్ట్ బ్రేక్ తీసుకుని వస్తాను. బ్రేక్ తర్వాత డిబేట్ కంటిన్యూ చేద్దాం. స్టే ట్యూన్ టు రాజ్ న్యూస్. తర్వాత మన భారతదేశంలో ఈ రోజున ఈ మల్లెపూలు అనే విషయాన్ని తీసుకుంటే కూడా మన పితరులు అందరూ పెట్టుకున్న వాళ్ళేనండి. అదే చెప్తున్నాం కదండి, ఇప్పుడు కూడా పెట్టుకుంటున్న వాళ్ళే ఉన్నారు. ఇప్పుడు వాడని వాళ్ళు ఎవరు లేరు. ఇంతకుముందు సిస్టర్ కూడా ఒక మాట చెప్పారు, ఇప్పుడు ఏదైనా ఎంగేజ్మెంట్ కూడా వాడతారు. కాబట్టి ఇక్కడ క్రైస్తవులనే కాదు, ముస్లిమ్స్ అనే కాదు, ఎవరికి హిందూస్ అనే కాదండి, ప్రతి వాళ్ళు వాడుతున్నారు. అయితే విధానం ఏంటంటే ఇక్కడ మనం మాట్లాడుకుంటున్న విధానం ఏంటంటే ఆయన మాట్లాడిన మాటలో మన పూర్వీకులు కూడా పెట్టుకున్నారు కదా, వాళ్ళు కూడా అలాంటి వాళ్ళు అంటే ఆయన మాట్లాడిన విధానంలోకి వచ్చినప్పుడు సందర్భం అది కాదని నేను గుర్తు చేస్తున్నాను మీకు. రైట్ అండి, ఓకే ఓకే. మనం మాధవీలత గారి దగ్గరికి వెళ్దాం. మాధవీలత గారు, సో గత కొన్ని రోజులుగా మల్లెపూలు మంటలు పుట్టిస్తూ ఉన్నాయి. 2 తెలుగు రాష్ట్రాల్లో కూడా ఇప్పటికే ఎవరైతే ఈ బజారు ఆత్మ సంబంధులే మల్లెపూలు ధరిస్తారు అనేటువంటి ఉద్దేశంతో మాట్లాడిన శాలెం రాజు వ్యాఖ్యలు తీవ్రంగా ఖండిస్తూ 2 రాష్ట్రాల్లో కూడా దాదాపుగా 200 పైచిలకు కేసులు కూడా నమోదైనటువంటి పరిస్థితి. సో ఏం చెప్తారు మాధవీలత గారు? ఇక్కడ మల్లెపూలే కాదండి, అన్ని రకాల పువ్వులు కూడా. యా, సో ఇప్పటి వరకు ఆయన ఒక పర్సన్ మాట్లాడారు, ఒక కథగా చెబుతూ చెప్పారు అని చెప్పారు. దానికి నేను చిన్న రిప్లై ఇచ్చేసి నేను చెప్పాలనుకుని చెప్తాను. కథగా చెప్పినా వ్యధగా చెప్పినా చెప్పాలనుకున్న సబ్జెక్ట్ లో మ్యాటర్ మాత్రం పూలు పెట్టుకున్న వాళ్ళ గురించే చెప్పారు. ఏరా అయితే ఇవ్వండి, వాళ్ళు అయితే రాలుతాయి కదా కొడితే. ఇప్పుడు చిన్నరాయి పెట్టుకుంటే ఒక పన్ను నేను కథ విన్నానండి, నేను కథ విన్నాను. చర్చి బయట పూలు అమ్ముకునేవాడి స్టోరీ చెప్పాడు, ఆ స్టోరీ నేను చెప్తాను ఇప్పుడు. సో లోపలికి వెళ్ళే వాళ్ళందరూ ఇంతమంది ఆడవాళ్ళు ఉన్నారు, ఒక్కళ్ళు కూడా పూలు కొనలేదు ఏంటి అని చెప్పేసి ఆశ్చర్యపోయాడు పూలు అమ్ముకునేవాడు చర్చి బయట. మా వాళ్ళు ఎవరు కొనుక్కోరు, ఆ బజార్లో వెళ్ళే వాళ్ళు కొనుక్కుంటారు. సో ఆ స్త్రీలందరూ ఇంతకు ముందు మేబీ ఒక నెల క్రితమో లేకపోతే ఒక సంవత్సరం క్రితమో ఓ 2 సంవత్సరాల క్రితమో అందరూ హిందూ ధర్మంలో ఉన్న వాళ్ళే, అందరూ పూలు పెట్టుకున్న వాళ్ళే. వాళ్ళందరూ ఈ చర్చిలకు వెళ్ళడం మొదలు పెట్టాక మేబీ ముండమోసినట్లు ఉన్నారు. యాక్చువల్లీ ఈ ముండమోపితనం అనేది హిందూ సంప్రదాయంలో బేసిక్ గా కూడా లేదు. రామాయణ మహాభారతాల్లో కూడా భర్త చనిపోతే అలా ముండమోసినట్లు ఎక్కడ మనకు చరిత్రలు లేవు. అవి కాలానుగుణంగా సమాజంలో వచ్చినవి. సో కేవలం చర్చికి వెళ్ళిన తర్వాత వీళ్ళు అలా తయారయ్యారు. అంటే మామూలుగా ఏంటి, ఓ మగవాడిలో ఫీలింగ్స్ చచ్చిపోతే పువ్వుల్ని అమ్మాయిల్ని చూపించండి అంటారు. దీని మీద డైలాగ్ కూడా ఉంది. అంటే కాస్త సున్నితత్వాన్ని తెచ్చుకుంటారని చెప్పేసి ఈ చర్చికి వెళ్ళిన ఆడవాళ్ళు సున్నితత్వాన్ని మర్చిపోయారు. సహజంగా ప్రకృతిలో ఉన్నటువంటి పూలని స్త్రీలతో పోలుస్తారు. పువ్వులు స్త్రీలు ఒకటని కూడా చెప్తారు, ఎందుకంటే అవి చాలా సున్నితంగా ఉంటాయి, చాలా అందంగా ఉంటాయి. ఈ 2 ఒకటే అంటారు. ప్రకృతి స్త్రీ అయినప్పుడు ఆ ప్రకృతిలో ఉండే ప్రతిదీ స్త్రీ తత్వంతోనే పోలుస్తారు. అది క్రిస్టియన్ మహిళ, ముస్లిం మహిళ, ఇంకో మహిళ కాదు, మహిళే ఆమె సున్నితత్వాన్ని పొంది ఉంటది. ఋగ్వేదంలో కూడా చెప్పబడారు పూల యొక్క గొప్పతనాన్ని, రామాయణంలో చెప్పబడింది, మహాభారతంలో చెప్పబడింది. ఒక నాట్య శాస్త్రంలో మాత్రం పువ్వుల్ని శృంగారానికి ఉపయోగిస్తే అది మనిషి యొక్క ఆలోచనలని ప్రశాంతం చేసి వారిలో కోరికల్ని రగిలిస్తే ఒక నాట్య శాస్త్రంలో ఒక బిట్ మాత్రమే రాయగలిగారు. అది కూడా ప్రేరేపిస్తుంది. మరి అదే పువ్వుల నుంచి అగరబత్తీలు చేస్తున్నారు, అదే పువ్వుల నుంచి వీళ్ళు చర్చిల్లో వెలిగించుకునేటటువంటి కొవ్వొత్తులు తయారు చేస్తున్నారు, అదే పువ్వుల నుంచి పర్ఫ్యూమ్లు కూడా చేస్తున్నారు. మరి ఇట్లా విచ్చుకున్న పువ్వు స్త్రీ తన తల్లో పెట్టుకుంటే ఆమె అదో రకం స్త్రీ అయినప్పుడు ఆ వాడిన పువ్వుల నుంచి పర్ఫ్యూమ్ తీసి కొట్టుకున్న మరి వీళ్ళేమవుతారు? క్రిస్టియన్లు ఎవరు పెట్టుకోవట్లేదా? క్రిస్టియన్ నా ఫ్రెండ్స్ చాలా మంది క్రిస్టియన్ అమ్మాయిలు ఉన్నారు, వాళ్ళు పూలు పెట్టుకుంటున్నారు. మళ్ళీ వాళ్ళు అదే టైపా? అయితే అదే టైప్ అని ఒప్పుకున్నట్లు. మేబీ ఆ పర్టికులర్ ఆయన ఎవరు, శాలెం రాజు. నాకు ఐఎమ్ లీస్ట్ బాదర్డ్ అబౌట్ దిస్ క్రిస్టియన్ పాస్టర్స్ అండి. ఐ ఆల్వేస్ బిలీవ్ ఇన్ హ్యుమానిటీ, పీపుల్ వీళ్ళనే చూస్తా. కానీ ఇందాక ఈయన ఒక మాట అన్నారు, ఐఎమ్ సారీ అండి మీ పేరు నాకు తెలీదు, ఈ క్రిస్టియన్లను కూడా తప్పుపడుతున్నారు, మమ్మల్ని కూడా అంటున్నారు, మరియమ్మని తిడుతున్నారు అంటే హూ ప్రవోక్డ్ ఫస్ట్? మీరు రాముని తిట్టారు, మీరు సీతమ్మని తిట్టారు, మీరు కృష్ణుని తిట్టారు, తర్వాతే హిందువులు. నిజమైన ఏ హిందువు కూడా సర్వే జన సుఖినో భవంతు అని కోరుకుంటాడు తప్ప మీ దేవుడు ఇలాంటోడు అన్న చరిత్రలు అసలు మాకు పుస్తకాలే లేవు. మాకు చిన్నప్పటి నుంచి ఇళ్లలో నేర్పించలేదు. అలాంటప్పుడు మీ మతం మా మతం ఎక్కడి నుంచి వస్తుంది? హిందూ అనేది మతమే కాదు, ధర్మం. అసలు ఈ ధర్మంలో ఇంకొక మతమే లేనప్పుడు మేమెందుకు మీ మీద కామెంట్ చేస్తాం? మీరు మీ రాముడు పెళ్ళాన్ని వదిలేశాడు, మీ రాముడు పనికిమాలోడు, మీ రాముడు అలాంటి వాడు, మీ కృష్ణుడు 8 మందిని పెళ్లి చేసుకున్నాడు, ఇంతమందితో తిరిగాడని మీరు కామెంట్స్ చేస్తే అప్పుడు హిందువులకు ఖాళీ తిట్టాల్సి వస్తుంది. సో ఫస్ట్ ఎవరు స్టాప్ చేయాలంటే మీరు స్టాప్ చేయాలి. మీ క్రిస్టియన్ సోదరులకు చెప్పండి, మీరు స్టాప్ చేయండి, ఆటోమేటిక్ యువతలు స్టాప్ అయిపోతుంది. మీరు రాయేస్తే ఇక్కడ 10 రాళ్ళు పడతాయి. మీరు అసలు రాయే వేయకపోతే ఇక్కడ ఎవరు రాళ్ళు పట్టుకొని రెడీగా ఉండరు, ఖచ్చితంగా పూలే పట్టుకొని ఉంటారు. మీరు తిట్టిన ఆ పువ్వులనే మీ మీద చల్లుతారు. ఇట్స్ నథింగ్ రాంగ్.
అండ్ మీరు పువ్వుల్ని వాడట్లేదా? ఏ క్రైస్తవులు పువ్వులు వాడట్లేదా? ప్రతి చోట పువ్వులు వాడతారు. పువ్వులు పెట్టుకునే స్త్రీలు తప్పుడు వాళ్ళు అయినప్పుడు ఆ పువ్వుల్ని కొనుక్కెళ్లే మొగుళ్ళు కూడా తప్పే కదా. ఎంతమంది కూతుర్లకు తండ్రులు పూలు కొనుక్కెళ్ళరా? భార్యలకు భర్తలు కొనుక్కెళ్ళరా? తల్లికి కొడుకు కొనుక్కెళ్ళరా? అమ్మవారికి భక్తులు కొనుక్కెళ్ళరా? అయ్యవారికి భక్తులు కొనుక్కెళ్ళరా? అసలు అందుకని మేరీ మాత మెల్లో ఎన్నిసార్లు పూల దండలు వేస్తే నేను చూసాను. మరి ఆవిడ ఆ టైపా? మరి అది క్రైస్తవులే చెప్పాలి నేను అడిగినప్పుడు. ఇది నాకున్న ప్రశ్న. రైట్. ఎందుకంటే తరతరాలుగా యుగ యుగాలుగా పూలకి మనిషికి ఉన్న సంబంధం అత్యద్భుతమైనది. అవి సువాసనిచ్చే పూలైనా అందంగా ఉంటాయి. వాటిని తీసుకుని తల్లో పెట్టుకోవాలని స్త్రీ స్వతహాగా ఆశిస్తుంది. అదొక చిన్న ఇన్స్టింక్ట్ క్రియేట్ చేస్తుంది. మీరు రెస్పాండ్ అయ్యే ముందు ఒక్క నిమిషం సోమన్ రాజు గారు, మీరు రెస్పాండ్ అయ్యే ముందు ఒక కుమారస్వామి గారు సామాజిక కార్యకర్త, ఆయన ఫోన్ లైన్ లో అందుబాటులో ఉన్నారు. నమస్తే అండి కుమారస్వామి గారు. నమస్తే అండి. నమస్తే అండి. కుమారస్వామి గారు, కొన్ని రోజులుగా ఈ మల్లెపూలు పెట్టుకునేటువంటి వాళ్ళని విమర్శిస్తూ నీచమైనటువంటి మాటలు మాట్లాడినటువంటి శాలెం రాజు, ఎవరైతే పాస్టర్ చిలకలూరుపేట పాస్టర్ ఉన్నారో, ఆయన చేసినటువంటి వ్యాఖ్యల పైన చాలా మంది మహిళా సంఘాలు కూడా భగ్గుమన్నాయి, కేసులు కూడా ఫైల్ చేసినటువంటి పరిస్థితి. అండ్ అంతటితో ఆగకుండా ఏ ఛానల్ అయితే ఈ విషయాన్ని ఖండిస్తూ ఉందో వాళ్ళని విపరీతంగా ట్రోల్ చేయడము, పిచ్చి పిచ్చి కామెంట్స్ తో లింకుల కింద కామెంట్స్ చేయడము, అంటే ఏదో రకంగా వీళ్ళని తొక్కేయాలి, వీళ్ళు ఇంకా దీనిపైన మాట్లాడకుండా ఖండించాలి, చేయాలి అనేటువంటి ధోరణిలో వాళ్ళు వెళ్తున్నారు. నమస్తే అండి రోజా. ఎస్ చెప్పండి సార్. హలో కుమారస్వామి గారు, వింటున్నా. నమస్తే అండి. ముఖ్యంగా నేను 2 అంశాలు ఈ రోజు మీ ముందుకు తీసుకున్నా. ఒకటి, మహిళల ఆత్మగౌరవాన్ని కాపాడేందుకు, మహిళల సాధికారకు అండగా నిలుస్తూ వారి హక్కుల కోసం, గౌరవం కోసం, వారి సామాజిక న్యాయం కోసం నిరంతరం పోరాటం చేస్తున్న రాజ్ న్యూస్ కి నా ప్రత్యేక ధన్యవాదాలండి. అంతేకాకుండా ముఖ్యంగా ఇలాంటి ఘటనలు ప్రతిరోజు ఎన్నో జరుగుతాయి. అయితే ఈ ఘటనలను వెలుగులోకి తీసుకురావడము, వారి ఆత్మగౌరవాన్ని పెంపొందించే విధంగా మహిళల తరపున వారి పక్షాన నిలిచినందుకు ముఖ్యంగా మా తరపున, మా బలహీన వర్గాల తరపున, మహిళల తరపున మీకు రాజ్ న్యూస్ ఛానల్ కి నా ప్రత్యేక ధన్యవాదాలు తెలియజేస్తున్నానండి. ఎందుకంటున్నానంటే ఇది ప్రతి ఒక్కరికి తెలియాల్సిన సందర్భం. ఇప్పుడు ఎందుకంటే మహిళలపై ఒక నీచమైన వ్యాఖ్యలు చేయడం ద్వారా ఈ రోజు 2 తెలుగు రాష్ట్రాల్లో ఒక తీవ్ర విమర్శలకు గురైన పరిస్థితి మనందరికీ తెలిసిందే. ఓ పాస్టర్ చేసిన అసభ్యకరమైన వ్యాఖ్యలతో మహిళ వాళ్ళ ఆత్మ గౌరవాన్ని దెబ్బతిన్నది అనేది ఇది నిజమైన అక్షర సత్యం. సో బజార్ స్త్రీల అలంకరణ అంటూ మహిళలపై అవమానకరంగా మాట్లాడిన వ్యాఖ్యలు దీన్ని ఖండిస్తున్నాం. అంతేకాకుండా ఇది కేవలం మహిళలపై దాడి కాదు, ఇది ప్రతి మతానికి ఆచారము, సంస్కృతి, పద్ధతి ఉంటది, వాటన్నిటిపైన దాడిలాగా చూడాల్సిన సందర్భం వస్తుంది. ఈ తెలంగాణ రాష్ట్రం కూడా ఇలాంటి వాటిని ఖచ్చితంగా చట్టపరమైన చర్యలు తీసుకుంటాయి. రేవంత్ రెడ్డి గారు, సీఎం గారు, గౌరవనీయులు రేవంత్ రెడ్డి గారు ఇలాంటి వాటిని ఎంటర్టైన్ చేయలేరు. మనందరికీ తెలిసిందే, ఆనాడు అల్లు అర్జున్ ఘటన జరిగినప్పుడు గాని, మోహన్ బాబు ఘటన జరిగినప్పుడు గాని ఏ విధంగా అయితే పోలీసులు గాని తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం చర్యలు తీసుకుందో అదే విధంగా దీన్ని కూడా చట్టపరమైన చర్యలు తీసుకుంటారు. ముఖ్యంగా వాటికి కించపరిచిన మాటలకి ఏ సెక్షన్లు రిఫ్లెక్ట్ అవుతాయో ఆ సెక్షన్ ప్రకారం కేసు కూడా నమోదు చేయాలని నేను ఈ వేదికతో చెప్తా ఉన్నాను. ఇలాంటి వ్యాఖ్యలు చేసిన వారు ఎవరైనా సరే, ఎంతటి వారైనా సరే చట్టపరమైన చర్యలు తీసుకోవాలని ప్రజల తరపున, బడుగు బలహీన వర్గ తరపున, మహిళల తరపున డిమాండ్ అండి. ఎస్. అయితే వీటిలో కొంతమంది వాదన ఏంటంటే, పొలిటికల్ లీడర్స్ ఎవరైతే ఉన్నారో వాళ్ళు కూడా దీనిపైన ముందుకొచ్చి ఖండించాల్సినటువంటి అవసరం ఉంది. ఓటు బ్యాంక్ రాజకీయాలు మానుకొని కాసేపు వాటన్నింటిని పక్కన పెట్టి, పార్టీల జెండాలు పక్కన పెట్టి అందరూ ఒకటై దీంట్లో పోరాడాల్సినటువంటి అవసరం ఎంతైనా ఉంది అనేది కొంతమంది వాదన. ఏమంటారు? 100కి 100%. కొన్ని సందర్భాలలో కొన్ని ఇష్యూస్ ను సామాజిక కోణంలో చూడాలి. పార్టీలకు అతీతంగా అన్ని పార్టీలు, అందరూ సంబంధించి కార్యకర్తలు కావచ్చు, మేధావులు కావచ్చు, బడుగు బలహీన వర్గాలు కావచ్చు, బీసీ సంఘాలు, కుల సంఘాలు, మేధావులు, అడ్వకేట్లు అందరూ, ఇది మహిళల ఆత్మ గౌరవానికి సంబంధించిన విషయము. ప్రతి ఇంట్లో ఒక అమ్మగా ఒక మహిళ ఉంటుంది, అక్కగా ఒక మహిళ ఉంటుంది, చెల్లగా ఉంటుంది. వివిధ రూపాలలో ఉన్న స్త్రీ శక్తిని అనడం అనేది ఇది చాలా అవమానకరం. ఇది రానున్న రోజులలో భవిష్యత్తులో ఇది ఒక ఉద్యమ తరహాలో కూడా ముందుకు పోయే అవకాశాలు ఉన్నాయి. కాబట్టి వెంటనే 2 తెలుగు రాష్ట్రాల గౌరవనీయ సీఎం గారికి నా ప్రత్యేక విజ్ఞప్తి, వెంటనే వారిపై చట్టపరమైన చర్యలు తీసుకొని దీనికి ఎండ్ కార్డు పెట్టాలి. లేకుంటే రానున్న రోజులలో ఇది ఒక ఉద్యమ చర్యలాగా ముందుకు పోయే విధంగా కనబడతా ఉంది. గత 3 రోజులలో చూసుకుంటే ఇది ట్రెండింగ్ టాపిక్ లో ఉంది. ఈ రోజు రాష్ట్రంలో 2 తెలుగు రాష్ట్రాల్లో ఇది ఒక ట్రెండింగ్ టాపిక్ గా మారిందండి.
రైట్ అండి. చిన్న థ్యాంక్ యూ సో మచ్ కుమార్ స్వామి గారు. ఒక నిమిషము, ఇక్కడ ఉన్న సల్మాన్ రాజ్ గారు, ఒక్క నిమిషం. సెక్యులర్ ప్రభుత్వం అండి ఇది. సెక్యులర్ ప్రభుత్వం హిందువుల గురించి ఒక చర్చలకు రమ్మని చూద్దాం. ఇప్పుడు ఎవరైనా ఒక కాంగ్రెస్ లీడర్, ఒక సెక్యులర్ పార్టీ లీడర్ రమ్మని, ఇది తప్పని అది మాట్లాడడం కూడా భయపడుతుంది సెక్యులర్ వాదులకు. అంటే ఒక మెజారిటీ ధర్మమైన హిందూ ధర్మానికి సంబంధించిన మహిళల పట్ల మాట్లాడితే చర్చ్ ఫాదర్లు ఒప్పుకుంటున్నారు తప్పని, కానీ ఈ కాంగ్రెస్ బీఆర్ఎస్ వాళ్ళకి మాత్రం భయం పడుతుంది ఇది ఖండించాలంటే. అట్లా సెక్యులర్ గా తయారైపోయారు వీళ్ళు. ఆంధ్రాలో మామూలు ప్రభుత్వం ఉందండి, కానీ వాళ్ళు కూడా ముందుకు రావట్లేదు. సెక్యులర్స్ అంటారు, వెరీ అన్ఫార్చునేట్. సెక్యులర్స్ దాని మీనింగ్ ఏంటంటే సెక్యులర్స్. రైట్ రాకేష్. ఆంధ్రాలో కూడా అలయన్సే ఉందండి, వాళ్ళు సెక్యులర్స్ కాదంటున్నారు, కానీ వాళ్ళు కూడా సెక్యులర్స్ లానే బిహేవ్ చేస్తున్నారు. చర్చలకు వచ్చే ధైర్యం కూడా లేకుండా పోయి రాను. ఇప్పుడు చర్చ్ ఫాదర్లను వచ్చారు, క్రైస్తవ మతస్థులు వచ్చి కూడా వాళ్ళు అంటే ఫర్ ఎగ్జాంపుల్ ఇప్పుడు సోదరిమని ఉంది ఉషా కిరణ్, డైరెక్ట్ అన్నది, అది అనాల్సిన మాట కాదు. ఓకే, అది మన ఆమె ఉద్దేశంలో చెప్పింది. ఇప్పుడు సల్మాన్ రాజు గారు కూడా అన్నారు ఈ మాట ఈ సెక్యులర్ పార్టీని ఒక్కనని అనుమతి చూద్దాం, అడికి ఆ ధైర్యం లేకుండా కూడా అయిపోయింది. రైట్ అండి, రైట్. మళ్ళీ మాట్లాడతాను రాకేష్ రెడ్డి గారు, మళ్ళీ మాట్లాడతానండి. ప్రవీణ్ ఉన్నారు మనతో, సామాజిక కార్యకర్త, ఆయన కూడా జాయిన్ అయ్యారు. నాకు తెలిసిన ఒక విషయం ఏంటంటే ప్రవీణ్ గురించి, ఇంతకు ముందు ఈ ప్రవీణ్ క్రైస్తవంలో ఉన్నారు, ఆయన హిందువుగా ఇప్పుడు మారారు అనేది నాకు తెలిసినటువంటి వార్త. ప్రవీణ్ కరెక్టేనండి నేను చెప్పింది? కరెక్ట్ మీ ఇఫ్ ఐఎమ్ రాంగ్. ప్రవీణ్ మ్యూట్లో ఉన్నారు మీరు. ప్రవీణ్ గారు ఎస్ చెప్పండి. ఓకే మేడం, ఇప్పుడు వినిపిస్తుందా? యా వినిపిస్తోందండి. నేను మాట్లాడింది మీకు వినిపించింది కదా ప్రవీణ్ గారు? వినిపిస్తుంది మేడం. ఎస్ చెప్పండి. యా మీరు గతంలో క్రైస్తవంలో ఉన్నారు, క్రైస్తవ మతంలో పుట్టి పెరిగారు, ఇప్పుడు హిందువుగా మారారు అనేది నాకు ఉన్నటువంటి సమాచారం మీ గురించి, నిజమేనా? ప్రవీణ్ గారు. మేడం ఇప్పుడు వినిపిస్తుంది మేడం. ఓకే మేడం, ఇప్పుడు మీరు చెప్పింది కరెక్టా మేడం? నాది అంటే నేను పుట్టడానికంటే ముందే మా అమ్మ మా నాన్న క్రైస్తవం మేడం. నేను కంప్లీట్ గా క్రైస్తవ జీవితంలోనే ఉన్నాను మేడం. ఇప్పుడు కూడా ప్రవీణ్ గారు మాట్లాడండి. హలో మేడం, ఇప్పుడు వినిపిస్తుందా మేడం? యా వినబడుతుంది, చెప్పండి. ఓకే మేడం, మాట్లాడండి ప్రవీణ్ గారు. రైట్ ఓకే మేడం. మీకు వినిపిస్తూ ఉంటే కంటిన్యూస్ గా మాట్లాడండి, బ్రేక్ తీసుకోకుండా. నాకైతే వినిపిస్తుంది, బట్ నా వాయిస్ మీ అందరికి వినిపిస్తుంది? అందరికీ వినిపిస్తుంది. మ్యూట్ పడిపోతుంది మేడం. వినిపిస్తుంది, మాట్లాడండి. ఓకే మేడం, ఇప్పుడు ఏంటంటే మేడం నాది బర్త్ క్రైస్తవ జీవితమే మేడం. సో నేను ఎప్పుడైతే ఈ క్రైస్తవ సిద్ధాంతాలు తెలుసుకున్నానో, ఈ బైబిల్ గురించి పాస్టర్లు చెప్పే మోసాలు అబద్ధాలు అనేది తెలుసుకున్నాను, ఇది సమాజానికి కరెక్ట్ కాదు. ఈ బైబిల్ థియరీస్, క్రిస్టియానిటీ థియరీస్ కూడా మనుషులు మూర్ఖంగా తయారు చేసేది, మూఢనమ్మకములకు తీసుకెళ్లేది. ఆ యేసు ప్రభు క్యారెక్టర్ కూడా కల్పితమైన క్యారెక్టర్, ఇదంతా బైబిల్ కరెక్ట్ కాదు అనే విషయాలు తెలుసుకుని ఒక 3 years బ్యాక్ నేను బయటకు వచ్చాను మేడం. నా వాళ్ళందరినీ కూడా బయటకు తీసుకురావాలనే ప్రయత్నాలు చేస్తున్నాను. ఇందాక మీరు యాంకర్ గా మీరు ఒక మాట చెప్పారు, ఏంటంటే మహిళలకు విలువ ఇచ్చే విధంగా బైబిల్లో కూడా ఉంటుందని మీరు అంటున్నారు, కానీ బైబిల్లో మహిళలకు విలువ ఇచ్చినట్టు ఎక్కడ లేదు మేడం. అంటే వాళ్ళు బైబిల్ ప్రకారంగా ఏంటంటే సంఘంలో స్త్రీలు మాట్లాడకూడదు, స్త్రీలు మాట్లాడడం అవమానము అన్నట్లుగా, అంటే బైబిల్లో పాత నిబంధన గ్రంథంలో మహిళల గురించి చాలా దారుణంగా కించపరిచినట్టుగా చాలా వచనాలు దేవుడే స్వయంగా చేసినట్టు ఉంటాయి మేడం. అలాంటిది అంటే అలాగా ఉంటుంది. ఇప్పుడు షాలెం రాజు అలా మల్లెపూల గురించి అలా మాట్లాడాడంటే దానికి కారణం ఏంటంటే అతను పట్టుకున్న ఆ గ్రంథం ఎఫెక్ట్ మేడం, ఆ థీరీస్ క్రిస్టియన్. ఎందుకంటే వాళ్ళు ఎలా మాట్లాడగలుగుతారు? ఇప్పుడు ఒక నిండు బొట్టు పెట్టుకోవడము, మల్లెపూలు పెట్టుకోవడము మన హిందూ సాంప్రదాయం పాటిస్తున్నటువంటి ఒక మహిళ చర్చికి వెళ్లి బాప్టిజం తీసుకున్నది అంటే బొట్టు చెరిపేస్తారు, మల్లెపూలు చెరిపేస్తారు. ఇప్పుడు ఇంతకుముందు జేమ్స్ అనే ఒక పాస్టర్ కూడా తాలిబొట్టును కూడా చాలా అవమానకరంగా మాట్లాడినటువంటి సందర్భం కూడా ఉంది. ఇలా హిందూ సంస్కృతి సాంప్రదాయాలను ఎప్పుడు కూడా కించపరుస్తూ హిందూ దేవి దేవతలను, హిందూ ఆచారాలను, హిందూ దేవులను తిట్టడం అనేది వాళ్ళు పట్టుకున్న బైబుల్లో వాళ్ళు అలా ప్రేరేపిస్తుంది. వాళ్ళు మొట్టమొదటి ఆజ్ఞలన్నీ ఉంటాయి, యెహోవా తప్ప వేరొక దేవుడు ఉండకూడదు, నీ దేవుడన్న యెహోవా నేనే, పైన ఆకాశం అందే కానీ కింద భూమి అందే కానీ భూమి కింద నీరు అందే కానీ ఏ విగ్రహ రూపంలో చూడకూడదు, వాడు ఎందుకు సైకిల్ పడకూడదు అని ఉంటుంది మేడం. ఈ సమానత్వము, సెక్యులరిజము అని పాటించకుండా మనుషులని సాంప్రదాయాలతో ఇలా మతాలతో వేరు చేసే విధంగా ఆ మనుషుల్ని అలా తయారు చేస్తుంది ఏంటంటే మేడం, అది వాళ్ళు పట్టుకున్న బైబుల్, అది బైబుల్ ఎఫెక్ట్ వాళ్ళని అలా తయారు చేస్తుంది.
కాబట్టి ఈ బైబిల్ అనేది సమాజానికి కరెక్ట్ కాదు. అసలు ఇందులో మంచి విషయాలు కానీ జ్ఞానము కానీ ఆలోచించడానికి అసలు ఇందులో ఏమీ లేదు. వీళ్ళు చెప్పేటి అన్ని కూడా అబద్ధాలు, ఈ పాస్టర్ చేసేదంతా మోసము అనే విషయాలన్నీ తెలుసుకున్న తర్వాత దీని గురించి నేను అవగాహన కల్పించుకున్న విధంగా నా క్రైస్తవ సమాజం అందరూ మోసపోతున్నారు. ఓకే, వాళ్ళు ఒక్కొక్కరు ఒక్కొక్క పాస్ట్. ఇప్పుడు మీరు అంటున్నారు మేడం, మొత్తం ఇప్పుడు ఈ శాలెం రాజును ఖండించే విధంగా ఏ పాస్ట్ ముందుకు రాలేదు. ఎందుకంటే తప్పని చెప్పేసి కూడా ఎవరు కళాఖండిగా స్ట్రాంగ్ గా చెప్పలేకపోతున్నారు. వాళ్ళంతా ఒకటే సంతతి, పాస్టర్లు మొత్తం వాళ్ళు ఒకటే. ఇంతకు ముందు కూడా కనకదుర్గమ్మ దేవి దేవతను దయ్యంగా చిత్రీకరించి ఒక స్కిట్ చేసినప్పుడు కూడా ఆ బెల్లంపల్లి ప్రవీణ్ చేసిన తప్పని చెప్పేసి ఏ పాస్టర్ అందులో అతను సమర్థించుకుంటూ పోతున్నారు. భరతమాతను అవమానించినప్పుడు, జాతీయ జెండాను అవమానించినప్పుడు, తాలిబొట్టును అవమానించినప్పుడు, హిందూ సంస్కృతి సాంప్రదాయ పద్ధతులు అవమానించినప్పుడు ప్రతి నిత్యం ఇది ప్రతి డైలీ. రైట్ ప్రవీణ్, మళ్ళీ మాట్లాడతాను మీతో. సాల్మన్ రాజు గారితో పడదాం. సాల్మన్ రాజు గారు, ఇక్కడ రాజ్ న్యూస్ ఉద్దేశం ఏ మతాన్ని కించపరచడం కాదండి. ఈ రోజుకి ఇప్పటికీ ఎప్పటికీ కూడా క్రైస్తవులు సోదరీమణులే మాకు, అందులో నో డౌట్ ఎట్ ఆల్. సో ఇక్కడ ఓన్లీ మా విమర్శ, మా అబ్జెక్షన్ ఏంటి అని అంటే, ఈ శాలెం రాజు అనేటువంటి పర్సన్ చేసినటువంటి మల్లెపూలు పెట్టుకునేటువంటి వాళ్ళు బజారు ఆత్మ సంబంధులు అనేటువంటివి మాత్రమే మేము ఖండిస్తున్నాము. దానిపైన మాత్రమే వివరణ అడుగుతున్నాము. మీరైనా సరే దీన్ని ఖండిస్తున్నారు అనేది క్లారిటీగా చెప్పట్లేదు అనేది మన సోదరుడు ప్రవీణ్ చెప్తున్నటువంటి వాదన. అందరూ అదే సంతతికి చెందిన వాళ్ళు కాబట్టి. అండ్ ఇంకొకటి కూడా చెప్పారు ఆయన, అంటే బైబిల్లో ఆడవాళ్ళని గౌరవించమని ఎక్కడా లేదు అని కూడా ఆయన చెప్పారు. దానిపైన కాస్త ఏమైనా క్లారిఫికేషన్ ఇస్తారా మీరు? షూర్ మేడం, తప్పకుండా ఇస్తాను. ఒకసారి మన మాధవీలత గారు మాట్లాడినటువంటి మాటలో ఒక మాటని వారు మాట్లాడారు. ఏంటంటే, ముండ మోసినటువంటి స్త్రీలను చేస్తారు, చర్చిలోకి తీసుకువెళ్ళనే మాట మాట్లాడారు ఇంతకుముందు. ఓకే, సో బొట్టు పెట్టుకున్నంత మాత్రాన ముండ మోసిన స్త్రీలని ఎవరైనా చెప్పారు ఎక్కడైనా అనేది నేను మేడం గారిని అడుగుతున్నాను, మాధవీలత గారిని ఫస్ట్. ఓకే, ఇక మీరు అడిగినటువంటి విషయాల్లో నేను ఖచ్చితంగా ఇఫ్ నాట్ ఎందుకు బొట్టు తీసేస్తారు? వాట్ ఇస్ ద ప్రాబ్లం విత్ బొట్టు? బొట్టు అనేది రైట్ అండి, అది ఎవరి మతాలు, ఎవరి ఆచారాలకు సంబంధించింది. మాధవీలత గారు, అందరికీ ఉంటుంది 7 చక్రాస్ లో, ఇక్కడ థర్డ్ యాక్టివిటీ. దెన్ వాట్ ఇస్ ద ప్రాబ్లం విత్ బొట్టు? మాధవీలత గారు, అది ఎవరి మతానికి, ఎవరి ఆచారాలకు సంబంధించినటువంటి అంశం. అది రాసలేదు కానీ రాసి ఉంది కదా, మరి మాధవీలత గారు ఆ విషయం తెలుసుకొని మాట్లాడండి. మీకు తెలిస్తే కదండి మాకు తెలియటానికి. మాకు మేము ఎందుకు పెట్టుకుంటామో తీసేస్తారో మీకు తెలియదు కదా. మాధవి గారు ఒక నిమిషం, ఎందుకు తీసేస్తారనేది మీకు తెలియదు. ఎవరు తీసేశారు? తీసింది ఎవరు? నాకు తెలిసిన క్రిస్టియన్లు బొట్లు పెట్టుకుంటున్నారు అంటే మీలోనే మీకు క్లారిటీ లేదు. నాకు తెలిసిన క్రిస్టియన్లు బొట్లు పెట్టుకుంటున్నారండి. నాకు తెలిసిన నా ఫ్రెండ్స్, నాకు తెలిసిన మాధవీలత గారు ఒక నిమిషం, సాల్మన్ రాజు గారు మాట్లాడివ్వండి. అంటే వాళ్ళ హస్బెండ్స్ కి ప్రాబ్లం, బొట్టు తీసేస్తే పళ్ళు రాలగొడతారు. సో మీలో మీకే క్లారిటీ లేదు. బొట్టు పెట్టుకున్న వాళ్ళను మీ వాళ్ళే తిడుతున్నారు, మీ పాస్టర్లే తిడుతున్నారు. అండ్ సగం మంది మీ వాళ్ళే బొట్టు పెట్టుకోరు, సగం మంది మీ వాళ్ళే బొట్టు పెట్టుకుంటారు. అండ్ ఫస్ట్ మీరు క్లారిటీ తెచ్చుకోండి, అప్పుడు మీరు క్వాలిటీ మాటలు మాట్లాడండి హిందువుల గురించి. మరి మాకు తెలుసా అంటే, మా గురించి మాకు చాలా బాగా తెలుసు, మీ గురించి మీకు క్లారిటీ లేదు. ఫస్ట్ మీరు క్లారిటీలు తెచ్చుకోండి. స్టాప్ అబ్యూజింగ్ హిందూస్ అండ్ హిందూ గాడ్స్ ఫస్ట్. రైట్, ఒక నిమిషం మాధవీలత గారు, సక్రమంగా ఉండండి. మాధవీలత గారు, మేము డిబేట్ ఒక నిమిషం మాధవీలత గారు దయచేసి వినండి. మేము డిబేట్ కండక్ట్ చేసేటువంటి ఉద్దేశము రెండు మతాల మధ్య చిచ్చు పెట్టడం కాదు. దయచేసి లేదు ఒక నిమిషం వినండి. ఫస్ట్ ఆఫ్ ఆల్ నేను చెప్తున్నాను కదా, ఒకళ్ళు విమర్శించుకోవద్దు దయచేసి వినండి. మనం ఓన్లీ ఉన్నారో వాళ్ళు క్రిస్టియన్లు కదా, శాలెం రాజు హిందూ దేవాలయాలకు వినండి మాధవీలత గారు, వాళ్ళు పూలు పెట్టుకుంటారు. ఇండియన్ కన్వర్టెడ్ వాళ్ళకి ప్రాబ్లం. ఈ బ్రిటిషర్స్ కాలంలో కన్వర్ట్ అయిన వాళ్ళతో వాళ్ళ పెద్ద ప్రాబ్లం ఏం లేదు, వాళ్ళు నార్మల్ గా వెళ్ళిపోతున్నారు. కొత్తగా వస్తారు చూడు, కొత్త సీతగాడు పొద్దెరగడని. ఒక్క నిమిషం మాధవీలత గారు దయచేసి. నాకెవరితో గొడవ పెట్టుకునే ఇంట్రెస్ట్ లేదు. నేను చెప్తున్నాను కదా, ఫర్ మీ దీస్ క్రిస్టియన్స్ అండ్ పాస్టర్స్ ఆర్ లీస్ట్ బోదర్. దే ఆర్ నాట్ మై కప్ ఆఫ్ కాఫీ. ఎప్పుడైతే వాళ్ళు హిందువుల గురించి మాట్లాడతారో అప్పుడే నాకు ప్రాబ్లం వస్తుంది. మీరు మాట్లాడొద్దు, అప్పుడు నేను మాట్లాడను. రైట్ ఓకే, వినండి సల్మాన్ రాజు గారు ఏం చెప్తారు విన్నాం. సల్మాన్ రాజు గారు, ఇక్కడ క్రైస్తవ్యంలోనికి లేకుంటే క్రీస్తులోనికి వచ్చిన తర్వాత బొట్టు తీసేయమని ఎవరు చెప్పరు. ఫస్ట్ అదొకటి గమనించాలా. పూలు
Who said? I have number of proofs. మీకు టైం ఇచ్చాను. మీకు టైం ఇచ్చాను. మేడం, మాధవీలత గారు ఒక్క నిమిషం వినాలండి. దగ్గర కూడా ఉన్నాయి బొట్టు తీసేయమని. మాధవీలత గారు ఒక్క నిమిషం వినండి. కంప్లీట్ మాట్లాడినప్పుడు నేను మాట్లాడలేదు. ఆయన విననివ్వండి, ఆయన విననివ్వండి. నేను మాట్లాడలేదు. అని చెప్పిన తర్వాత మీరు మాట్లాడండి. వినండి దయచేసి. మీరు మాట్లాడిన తర్వాత మీరు చెప్పండి, ఆన్సర్ చెప్పండి. లేకుంటే మీరన్నా క్వశ్చన్ చేశారు, నేను ఆన్సర్ చేశాను. నేను ఆన్సర్ చెప్పేశాను. మాట్లాడండి సల్మాన్ రాజ్ గారు. ఐ హావ్ ఇగో ఇన్ని ప్రూఫ్లు ఉన్నాయి తెలుసా, మీ పాస్టర్లు తీసేయమని ఇప్పుడు చెప్పిన వీడియోలు. ఇద్దరు మాట్లాడితే ఇది లైవ్ కాదు అండి. మీరు ఏం చెప్తారంటే మా చర్చిలో చెప్పట్లేదని చెప్పండి, ఎవ్వరూ చెప్పట్లేదని అందరికి అనానిమస్ గా చెప్పొద్దు. అది నేను ఆ మాట మీరు చెప్పేదాకా ఆగట్లేదు అంటున్నాను. నేను చెప్పేదాకా మీరు టైం ఇవ్వట్లా నాకు. మాట్లాడండి. మాట్లాడుతున్నారు. సల్మాన్ రాజ్ గారు మాట్లాడండి. చెప్పండి. యా మేడం, ఇప్పుడు నేను ఏమంటున్నానంటే యేసు క్రీస్తులోనికి వచ్చిన తర్వాత ఏ పాస్టర్ గారైనా బొట్టు తీయమని చెప్పారనుకోండి, అది చెప్పిన వాళ్ళు ఉండొచ్చేమో. ఏ పాస్టర్ గారైనా పువ్వు తీయమని చెప్పి ఉండొచ్చు, ఒకవేళ ఉన్నారేమో. ఇక్కడ నేను అందరూ మంచి వాళ్ళే ఉన్నారు అని నేను సర్టిఫికెట్ ఎవరికి ఇవ్వట్లా. జరిగిన విషయం మీద మాట్లాడుతున్నాం మనం. ఇక్కడ సందర్భం విషయం మాట్లాడుతున్నాం. మీరు సందర్భం చెప్పుకుంటూ ఏమన్నారంటే ఇప్పుడే అన్నారు ఆ మాట, మొండ మోసినటువంటి స్త్రీలాగా బొట్టు పెట్టుకోకపోతే అని. నేనేమంటున్నానంటే హిందువులో కూడా, అంటే ఇక్కడ నేను రిలీజియన్ గురించి మాట్లాడతలేదు, కానీ మనం చూసినటువంటి ప్రజలందరూ కూడా చాలా మంది ఉన్నారు. చాలా మంది బొట్టు పెట్టుకోకుండా ఉండట్లేదండి. బొట్టు పెట్టుకోకుండా మనకి ఎక్కడ మార్కెట్లో కానీ లేకుంటే ఎక్కడికైనా మనం వెళ్ళినప్పుడు కనిపించట్లేదుగా. చాలా మంది కనిపిస్తారు. అంత మాత్రాన వాళ్ళు భర్త చనిపోయిన వాళ్ళు కాదు కదండి, అంత మాత్రాన వాళ్ళు ముండ మోసినట్టు కాదు కదండి. నేను ఏంటంటే అలాంటి వాడు వాడకండి అని చెబుతున్నాను నేను, అంతే. నేను చెప్తాను, చాలా సందర్భాల్లో నేను కూడా బొట్టు పెట్టుకోను. ఇట్స్ బేస్డ్ ఆన్ డ్రెస్. దాన్ని నేను ఆమె ఫ్యాషన్ డిజైనర్, స్టైలింగ్ కింద కొన్నిసార్లు పెట్టుకోరు. బట్ 24/7 365 days పెట్టుకోకుండా ఉండటం ని అట్లా కన్సిడర్ చేస్తారు. నేను 365 days గురించి మాట్లాడలేదు, వర్డ్ గురించి చెప్పాను అంతే. పునరావృతం కాకూడదు ఇట్లాంటి. ఒక నిమిషం టైం ఇవ్వని అడిగాను సార్, నేను ప్లీజ్ రిక్వెస్ట్, ఒక నిమిషం టైం అడిగాను. అయితే స్త్రీలను గౌరవించట్లేదు అనే పదానికి వచ్చారు మీరు. స్త్రీలను గౌరవించట్లేదు. అంతకుముందు ఎవరు ప్రవీణ్, ఆ సహోదరులు ఎవరో ప్రవీణ్ అనే సహోదరు స్త్రీలను మాట్లాడొద్దని చెప్పారండి. అలా బైబిల్ మాట్లాడొద్దని ఎక్కడ చెప్పలేదు సార్. స్త్రీలు మాట్లాడకుండా ఉండమని చెప్పడం కాదు అది. ఒక సంఘానికి ఒక ప్రాంతానికి సంబంధించిన విషయం అది. ఓకేనండి, ఒక సంఘానికి ఒక ప్రాంతానికి సంబంధించిన విషయం అది. అక్కడ కొంతమంది స్త్రీలను మాట్లాడొద్దు, అయితే పరిచయం చేస్తే వాళ్ళు మాట్లాడమని చెప్పుకుంటారు, కానీ కొంతమంది మాట్లాడొద్దని. అంటే కొన్ని విషయాలు మనం కూడా చూస్తూ ఉంటాం, అమ్మని వాకు కొంచెం తర్వాత మాట్లాడదామని చెప్పే విషయాలు కూడా కొన్ని ఉంటాయి. అటువంటి విషయాలని కూడా అంటే మీరు బైబిల్ ఎట్టి పరిస్థితుల్లో స్త్రీలను మాట్లాడకుండా చేస్తుందనే పదం కాదు. బైబిల్ పట్టుకున్నటువంటి వాళ్ళలో గొప్ప గొప్ప సేవకులు ఉన్నారండి, స్త్రీలే ఉన్నారు. గారు ఉన్నారు, ప్రపంచవ్యాప్తంగా సేవకురాలుగా ఉన్నారు. మీరు వాళ్ళ స్త్రీలను గౌరవించట్లేదని అనడానికి వీలు లేదండి. ఒకవేళ ఎవరైనా గౌరవించకపోతే నేనేం చేయలేను ఆ విషయానికి. కానీ బైబిల్ మాత్రం గౌరవిస్తుంది, ప్రేమిస్తుంది, ఆదరిస్తుంది. ప్రతి స్త్రీని కూడా, ప్రతి ఒక్కళ్ళను కూడా ప్రేమించి మాట్లాడేదే బైబిల్. ఒక పాపాత్ముడైన స్త్రీని కూడా యేసుక్రీస్తు వారు అమ్మ అని పిలిచారు, ఒక తల్లిలాగా సంబోధించారు. అక్కడ ఎవరిని కూడా అక్కడ కించపరిచినట్టుగా మాట్లాడలేదు. మరి ఇవన్నీ శాలెం రాజు చదువుకొని ఉంటాడు బైబిల్. ఒక నిమిషం అండి, ఇవన్నీ ఒక చర్చలకు సరిపోయిందండి. నేను ఒకటే చెప్తున్నాను, దయచేసి ఒక్క నిమిషం అండి లత, ఒక్క నిమిషం. నేను ఏమంటున్నా అంటే ఇది ఒక్కరోజు కాదండి. అంటే ఇప్పుడు సల్మాన్ రాజు లాంటి పాస్టర్లు ఉంటే మంచిదే, కానీ చాలా నేనేమంటున్నానంటే ఒక్క నిమిషం, నేను సుమారు ఇప్పటి వరకు ఒక 100 కేసులు డీల్ చేశానండి. 100 కేసులు పోలీస్ స్టేషన్లలో, సుమారు పంజగుట్ట పోలీస్ స్టేషన్లలో ఈ రకరకాల ఈ వీళ్ళేదో అనటము, వాళ్ళేదో మాక్సిమం రెచ్చగొడుతున్నారు ఈ క్రిస్టియన్స్. ఈ ఇట్లాంటి సమయం ఉన్న కొద్ది అవగాహన ఉన్న పాస్టర్లు కొద్దిగా పర్వాలేదు. ఈ మధ్యన ఇప్పుడు అన్నట్టు నేను కొన్ని పదాలు, ఎందుకంటే శాసనసభ్యుడు ఉన్నాను కాబట్టి కొన్ని పదాలు జర ఇబ్బందికరం. మా లత అంటే ఫ్రీడమ్ ఉన్నది మాట్లాడుతుంది. ఇప్పుడు మా మత లత కూడా ఏంటంటే ఇప్పుడు ఎమ్మెల్యే అయిన దాకా అట్లా ఉంటుంది, కానీ మాకు కొన్ని భాష కూడా ఇబ్బంది వస్తుంది. నేను ఏమంటున్నానంటే ఫస్ట్ మీరు ఒకటి దేశాన్ని గౌరవించండి. ఒకటి రెండోది ఏంటంటే ఇప్పుడు 2000 సంవత్సరాలు, సుమారు 800 సంవత్సరాలు 200 సంవత్సరాలు అన్నా ఈ దేశంలో బ్రహ్మపుత్ర ఫాతిమా నది కాలేదు, మరియమ్మ నది కాలేదు. బ్రిటిష్ వాళ్ళు వెళ్ళిన 200 సంవత్సరాలు బ్రహ్మపుత్ర, గోదావరి, కృష్ణ, పెన్న ప్రతి ఒక్కటి ఈరోజు సనాతన ధర్మం, హిందూ ధర్మ పేర్లే ఉన్నాయి. కాబట్టి మీరు దృఢంగా నమ్మండి. మళ్ళీ మీ అందరినీ ఒకవేళ మీరు మా తరంలోకి వెళ్ళి మిస్ అయినా మీ భవిష్యత్ తరాలు మొత్తం తెచ్చుకుంటాం. మళ్ళీ మీరు ఎట్లయితే మా దాంట్లోకి వెళ్ళి మిస్ అయినా కూడా లేదో, మీ జీసస్ అన్నట్లు మీరు ఎట్లయితే మా దాంట్లోకి వెళ్ళి మిస్ అయినారో కానీ భవిష్యత్తులో మాత్రం మేము తెచ్చుకుంటాం మిమ్మల్ని.
అంటే నా అభిప్రాయం, నాకున్న ఒక ఆశావాద దృక్పథంతో, ఒక పాజిటివ్తో చెప్తున్నాను. ఎందుకంటే ఈ దేశంలో ఇప్పటికి కూడా 200 సంవత్సరాల మన బ్రిటిష్ ఎంపైర్ వెళ్ళిన బ్రిటిష్ ఇండియా ప్రభుత్వము ఒక్క నది కూడా మార్చలేకపోయింది, మరియమ్మ నది చేయలేకపోయింది. ముస్లింలు 800 సంవత్సరాలు వెళ్ళిన ఒక ఫాతిమా నది, మహమ్మద్ నది చేయలేకపోయింది. ఈ దేశం సనాతన ధర్మం ఎప్పటికీ ప్రపంచమున నదులు నిరాఘంటంగా సాగుతుంది. ఇప్పుడు ఏదైనా చెప్పినా మనం, ఎందుకంటే ఇక్కడ మేము ఎందుకు అంటున్నానంటే ఒక రాజకీయ నాయకుడిగా మేము చాలా ఇబ్బందులు ఎదుర్కొంటున్నాం. సోల్మన్ రాజు గారు, మీరు ఈ రోజు నేను ఈ చర్చలో ఉంటే ఇబ్బందికరంగా ఉంటుంది. మరి మూర్ఖంగా తయారు చేస్తున్నాం. మరి దాంటే ఈ మతాన్ని ఆశ్రయించుకుంటట్లు, ఈ ధర్మాన్ని ఆశ్రయించుకుంటట్లు. ఇప్పుడు చిన్న ఒక ఉదాహరణ చెప్తున్నా. మా వాళ్ళే, నాకు కావాల్సిన వాళ్ళు క్రిస్టియన్స్ వచ్చారు మా ఇంటికి, ప్రేయర్స్ చేస్తున్నారు. మా ఇంట్లో అంటారు, మన ఇంట్లో ప్రేయర్ చేస్తున్నారు, మన ఇంట్లో చేస్తారు. నేను ఏం చెప్తాను, వాళ్ళు జీసస్ కి మొక్కుతున్నారు కదా, మన మంచిగా చూడమంటారు, కుప్పలు ముక్కు పెడుతుంది నేను అన్నాను. అంటే ఇప్పుడు వాళ్ళు ఏదైనా ప్రేయర్ చేసి ఈ ఇల్లంతా నాశనంగానే అనట్లేదు కదా. ఇప్పుడు మా ఇంట్లోకి వచ్చారా, పోయేటప్పుడు ఒక అలవాటు ఉంటుంది కదా ప్రేయర్ చేయడం, అంటే అదొక ఒక పద్ధతి అది. అయితే మా వాళ్ళు ఏమంటారు అంటే, మరి మనం పోతారు ఇళ్ళలో ఇవి ఏనేది ఎందుకు అంటారు. ఇట్లా ఈ కాంట్రవర్సీ ఎందుకంటే, ఈ సనాతన ధర్మాన్ని గౌరవించండి, మీ పూర్వీకుల ధర్మము, మరి ఇబ్బందికరంగా ప్రవర్తించకండి. మీరు ఒకవేళ బాప్తిజం స్వీకరించారా, జీసస్ పర్సనల్, ఇప్పుడున్న మన రాజ్యాంగం ప్రకారం అంత డెప్త్ గా పోవద్దు, అది మన ప్రపంచం నిర్ణయిస్తుంది ఎవరు ఏంటి అనేది ప్రపంచ కాలంలో. ఎందుకంటే సుమారు 3 లక్షల సంవత్సరాలు, సైంటిఫిక్ గా 3 లక్షల సంవత్సరాలు అయింది మనిషి పుట్టే అంటున్నారు. ఇక 3 లక్షల సంవత్సరాలు మనం ఎన్నో జాతో ఎన్నో 3 లక్షల తరం మనం. కాబట్టి ఇక రాను మరీ దారుణంగా ప్రవర్తిస్తున్నారు. ఏది రాకేష్ రెడ్డి గారు, ఇప్పుడు మూర్ఖ, ఒక్క నిమిషం ఏంటండి, మరి ఎంత మూర్ఖత్వంగా ప్రవర్తిస్తారంటే, ఒకళ్ళంటే ఆకాశం వర్షం ఆగిపో, గౌరవనీయ మాజీ ముఖ్యమంత్రి అల్లుడు వల్ల వర్షాలను ఆపుతారా? ఇప్పుడు వర్షాలను ఆపుతారా? ఇప్పుడు రెండోది, సమాధానం చెప్పాలి, వర్షాలు ఆపుతారా? రెండోది తర్వాత అంటే కాదులేండి, చేతులు పడిపోయిన వాళ్ళు కూడా, మనకు వర్షాలు కావాలంటే వరుణ దేవుడికి సూర్యుడికి పూజ చేసి వర్షాలు మనం సో వాళ్ళు అలా ఆపడానికి ప్రయత్నం వాళ్ళు అంటే ఈ రకంగా ప్రజలకు మెజర్మెంట్ చేయటము. రెండోది ఒకటి చెప్తున్నారు, రీసెంట్ జరిగింది ఒక ఇష్యూ జరుగుతున్న పెద్దలు ఎవరంటే వైఎస్ రాజశేఖర రెడ్డి గారి కుమార్తె గారు షర్మిలా రెడ్డి గారు అంటున్నారు. ఓకే, షర్మిలా అని కృష్ణ, రెడ్డి అంటే బిందు అంటారు, మళ్ళీ అదేమో అర్థం కాదు వాళ్ళ పేర్లు కూడా. జైపూర్ లో మ్యారేజ్ చేసుకున్నారు, తప్పులేదండి, వాళ్ళ కుటుంబం మ్యారేజ్ చేసుకున్నారు, తప్పులేదు. ఎవరు వాళ్ళ అనిల్ అని అలా భర్త, ఆయన అలా అబ్బాయి మ్యారేజ్ అయింది. నేనేమంటున్నానంటే, ఓకే అక్కడ ఏదో దాని మీద ఒక అరగంట ఇచ్చారు మెసేజ్, ఎందుకు అంత మా మతం మీద అంతా. ఇప్పుడు వాళ్ళు ఏదో పెళ్లి చేసుకున్నారు, వాళ్ళు ఇష్టం, వాళ్ళ కుటుంబాలు 2 కుటుంబాలు, మాకేం సంబంధం అండి. చేసుకున్న తర్వాత వాళ్ళు ఏంది, ఆ బిందెలలో ఏదో ఆ ఉంగరం వేయటము తీయటము, ఏదో పసుపు హల్దీ ఫంక్షన్ అని ఏదో చేసుకున్నారు. ఈ మీడియా అంతా ఏం చేసింది, షర్మిల గారి కొడుకు పెళ్లి హిందూ సాంప్రదాయం జరిగింది అని, దానికి ఆమె ఏదో మొత్తం పాపాలు చేసినట్టు ఒక మీడియాలో లైవ్ లో పెట్టి, పసుపు అంటే మేము అది కాదు, పసుపు అంటే యాంటీబయాటిక్, నిన్ను ఎవరు పెట్టుకోమన్నారు, ఎందుకు మా ధర్మం గురించి అపహాసం చేస్తారు. ఇట్లాంటి పద్ధతులు ఉన్నతమైన స్థానాల వాళ్ళు కావచ్చు, ఇట్లాంటి ఫాస్టర్లు, ఉషా కిరణ్ లాంటి జర అవగాహన ఉన్న వాళ్ళు కొద్దిగా గమనించండి. దిస్ ఈజ్ యువర్ ఫోర్ ఫాదర్స్ రిలీజన్, ఇది మీది. రెండోది ఏంటంటే ఇబ్బందికరమైన మాటలు చాలా. రాకేష్ రెడ్డి గారు ఒకటే క్వశ్చన్ నుంచి ఒక చిన్న రిక్వెస్ట్, ఒక్క నిమిషం లత గారు, నేను మీకు టైం ఇస్తాను, ఒక్క నిమిషం. ఇలాంటివి పునరావృతం అవ్వకుండా ఉండాలి అని రిక్వెస్ట్. తెలంగాణ రాష్ట్రంలో ఒక క్రిస్టియన్ కూడా లేరని చెప్పేసి రీసెంట్ గా మనకు సర్వే వచ్చింది కదండి, రేవంత్ రెడ్డి గారు చేపించారు. మీ కాన్స్టిట్యుయెన్సీలో ఉన్నటువంటి క్రిస్టియన్లందరికీ దయచేసి ఆ క్రిస్టియన్ సర్టిఫికెట్లు ఇప్పించి అఫీషియల్ క్రిస్టియన్స్ అని చేయండి ప్లీజ్. అదొకటే చాలా ఉన్నాయి లోపాలు. అంటే వాళ్ళు ఇప్పుడు నేను వాళ్ళ ధర్మంలో పాస్టర్లు మాట్లాడే మన కాకినాడలో మాట్లాడుతున్నారు. రాకేష్ రెడ్డి గారు, ఇలాంటివి మళ్ళీ జరగకుండా ఉండాలి, ఇలాంటి పాస్టర్స్ మళ్ళీ ఇలాంటి వ్యాఖ్యలు చేయకుండా ఉండాలి అని అంటే బీజేపీ తీసుకోబోయేటువంటి స్టాండ్ ఏంటి? ఇప్పుడు ఒకటండి, బీజేపీ మేమేమంటున్నామంటే, ఫస్ట్ ఇట్లాంటి సంఘటనలు మరి నాదైతే ఒక తీవ్రంగా ఉంటుంది భాష, లాంగ్వేజ్, ఫత్వానే కరెక్ట్. ఫత్వా అంటే ఎట్లయితే ముస్లిం సోదరులు అంటారు చూడు, తలలు తీసుకురమ్మనండి అని, అట్లాంటి టైంలో ఒంట్లో భయం ఉంటుంది. కానీ అది కరెక్ట్ కాదు, ఫస్ట్ సంఘటన కాదు ఇది. 2-3 సంఘటనలు, ఇప్పుడు సుమారు ఎమ్మెల్యే అయినట్టు ఒక 200 సంఘటనలు అండి ఇవన్నీ. పోలీసులతో మాట్లాడడం, రోజుకు ఒక్కరిద్దరు చేసిన తప్పు వల్ల మొత్తం సమాజమే దెబ్బతింటుంది, క్రైస్తవ సమాజం. ఈ మీరు కూడా అందరు కూడా కొంత పెద్దవాళ్ళు, సీనియర్స్ వాళ్ళు ఉంటాయి. ఈ రాజకీయ నాయకులు మిమ్మల్ని ఎప్పుడే సరే మిమ్మల్ని మోస్తూనే ఉంటారు, జోకుతూనే ఉంటారు మిమ్మల్ని. ఈ సెక్యులర్ అనే ముసుగులో మీ ఓట్లు కావాలి కాబట్టి ఇతర మద్దతులను అవమానించకుండా, ఏదైతే 4 బాదర్స్ వచ్చి ఇంకోసారి ఇట్లాంటి జరగకుండా చూసుకోవాలా.
మరీ ముఖ్యంగా క్రైస్తవ మతంలో ఉన్న పెద్దలే జోక్యం చేసుకోవాలా, ఇట్లాంటి పెడదరులని అరికట్టాలా. ఇప్పుడు సుమారు 2% ఉంటారు, 80% హిందువులు ఉన్నారు. ఏమైతుంది ఇవన్నీ? వీధి యుద్ధాలకు గాల యుద్ధాలకు సరిపోతుంది. కాబట్టి ఇట్లాంటి మళ్ళీ రాను ఎంతకన్నా కంట్రోల్ చేస్తాడు? రాకేష్ రెడ్డి అయినా కానీ, ఇంకో రెడ్డి అయినా కానీ, ఇంకో భాజపా అని ఎందుకు కంట్రోల్ చేస్తుంది? వీధిగా ఎవరైనా సరే మేము ఏం చెప్తున్నామంటే ఇట్లాంటి ఇష్టం ఉన్నట్టు మాటలు తగ్గించండి. ఏం పద్ధతి? ఎవరో అతను ఇంతకుముందు ప్రవీణో ఏదో అన్నారు, అది మొత్తం ఈ మధ్యన పగడాల మొత్తం రోజు అదే చర్చ. హిందువులు అని మొత్తానికి మళ్ళీ ఒక రిపోర్టు. ఏమైంది? హిందువులు ఏం చేస్తారు? హిందువులు ఎవరిని ఏమన్నారండి? ప్రపంచంలో నేను చెప్తున్నా కదా, ప్రపంచంలో వాసుదేక కుటుంబాన్ని ఒప్పుకునేది సమస్త లోక సుఖినో భవన్, సమస్త లోకం సర్వేజన సుఖినో భవంతో పాటు సమస్త లోక సుఖినో భవంత్ అన్న ఒకే ఒక్క ధర్మం సనాతన ధర్మం, అది హిందూ మతమే. కాబట్టి మాకు ఎవరితో ఏం లేదు. రాను కూడా దయచేసి ఇంకొక ప్రత్యేకమైన వినతి ఏంటంటే, అమాయకమైన హిందువులని మీరు మతాలు మార్చకండి. చాలు చేసింది కూడా చాలా చేశారు. రాకేష్ రెడ్డి గారు, మీరు ఇంతగనము చెప్తున్నారు క్రైస్తవ సోదరులకు, అలాగే ఫత్వా జారీ చేయడమే దీనికి కరెక్ట్ అని చెప్పేసి ఇలా మాట్లాడినందుకు, ఈ డిబేట్ లో మీరు మీ అభిప్రాయం చెప్పినందుకు మీ పైన కూడా ఖచ్చితంగా ట్రోల్ చేస్తారు, కేసులు పెడతారేమో అనేది కూడా ఒక అనుమానం. మీరు రెడీగా ఉన్నారా దానికి? నేను ఎప్పుడైతే దీన్ని పుట్టుకతోనే రెడీ ఉన్న ఇవన్నిటికి, పుట్టుకతోనే రెడీ ఉన్న నా సంగతి తెలియదు అనుకుంటా. ఒక్కొక్క వీడియో మీరు చర్చలు, ఒక్కొక్క వీడియో 5 కోట్ల మంది చూస్తున్నారు. నేను చెప్పేది ఏం చెప్తున్నాను, బహిరంగంగా చెప్తున్నా. వీళ్ళందరూ మళ్ళీ మా మతం మార్చుకుంటాం అంటున్నామంటే, వీళ్ళు మా దాంట్లోకి వెళ్ళి తప్పిపోయినారు. మా పూర్వీకులు వీళ్ళ పిల్లలన్నా మార్చుకుంటాం రండి. ఇది మా బంధం, రక్తం ఒకటి అంటామండి. ఎందుకు అనకూడదు? వాళ్ళు మా మేనల్లు అవుతారు, మా మనమల్లు అవుతారు, మా మునిమన్మల్లు అవుతారు. ఎందుకు అనకూడదండి? మీరు భలే మాట్లాడతారు. ఇప్పుడు మా అంకాపూర్లో నేను మా విలేజ్ చెప్తున్నాను. నేను చిన్నగా ఉన్నప్పుడు మా జాన్ ఒకటే ఒక చర్చ్ ఉండే, 4 ఫ్యామిలీలు, 100 ఫ్యామిలీలు ఉన్నాయి. రేపు మళ్ళీ మేము బంధాన్ని మళ్ళీ రిటర్న్ రివర్స్ తెచ్చుకుంటాం, తప్పేముంది? మా బంధువులు కదా వాళ్ళు. కానీ నేను అనేది ఏంటంటే, కామెంట్స్ చేసే వాళ్ళకో లేకపోతే కేసులు పెట్టే వాళ్ళకో ఆ మాత్రం ఇంగిత జ్ఞానం లేదు. ఇల్లు పుట్టు గాలిని వదిలిపెట్టి కామెంట్ చేస్తూ కడుతున్నా అయ్యేది కాదు. పీర్లు గారుతూనే ఏమవుతుంది? నేనేమంటున్నాను, ఒకవేళ ఈ సంఘర్షణ చేసినప్పుడు మేము సమాజం గురించి మాట్లాడుతున్నామండి. సామాన్య ప్రజలు, అమాయక ప్రజల మధ్యన గొడవలకు దారి తీయద్దు. తెలివైన వాడు ఎప్పుడు దూరమే ఉంటాడండి ఈ వ్యవస్థతో. కాబట్టి రాజకీయ నాయకులు క్యాచ్ చేసుకోకుండా సామాన్య ప్రజలు మళ్ళీ ఒకరి మీద ఒకరు దాడి చేసుకుని హత్యలు అట్లాంటి జరగకుండా నేను ముందు జాగ్రత్తగా చెప్తున్నా. నేను ముందు నుంచి అదే చెప్తున్నా. నేను ఏమనట్లేదు, ఒక రెచ్చగొట్టడం నా వేఫ్ స్టైల్ వేరే ఉంటుంది, తర్వాత చెప్తాను. ఉంటుంది కానీ స్పీచ్ వేరే ఉంటుంది కానీ ఒక్కటి మాత్రం ఇంకొకసారి ఆ ఫాదర్ ఎవరైనా, నేను పెద్దవాళ్ళు ఇట్లాంటి వాళ్ళు అవగాహన వాళ్ళు ఎవరైతే ఎడ్డుచుంటారో ఇట్లాంటి పద్ధతులు కూడా తగ్గించండి. ప్రసాదం ముడితే చచ్చిపోతారు అంటున్నారండి, తగ్గించండి. ఇప్పుడు ఒక మీరు అంటలేరు, అది పక్కన పెట్టండి. ప్రసాదం తినే కూడా చచ్చిపోతారు అంటున్నారు. తిరుపతి లడ్డు ముడితే చచ్చిపోతారు. ఇంటికి పాపం మా మేనత్తని అందరు మా బంధువులందరినీ తీసుకపోతారు. ఇంకా మళ్ళా నిన్న కాకుండా తిరుపతి లడ్డు తినకపోతే ప్రసాదం తినకపోతే నేను అనేది ఏంటంటే, ఒకవేళ మీకు ఏదైనా చెప్తే దేవుడి గురించి చెప్పండి, జీసస్ గురించి చెప్పండి, ప్రేమ గురించి చెప్పండి, శాంతి గురించి చెప్పండి. కట్టుకు బొట్టుకు జీసస్ ప్రేమకు మన సంబంధం ఉంటుందండి. జీసస్ ని శిలలతో కడితే ఇది ఒక ప్రపంచం అండి, ఇది మూర్ఖత్వం. మనం ప్రపంచం బతుకున్నప్పుడు. సో రాకేష్ రెడ్డి గారు, మీరు ఏదైతే సూచించారో ఈ రకమైనటువంటి మాటలు మానుకోవాలి, ఈ రకమైనటువంటి బిహేవియర్ మార్చుకోవాలి అని మీరు ఎలా సూచించారో, రాజ్ న్యూస్ కూడా ఎప్పుడైతే ఈ అంశం వెలుగులోకి వచ్చిందో అప్పటి నుంచి మేము నెత్తి నోరు మొత్తుకునేది కూడా అదే. అంతే, దానికే వాళ్ళు వేరే రకంగా అర్థం చేసుకుంటూ మమ్మల్ని ట్రోల్ చేయడము, కేసులు పెట్టడము, నోటీసులు పంపించడం. ఇప్పుడు ఏ గ్రంథంలో ఉందండి బొట్టు పెట్టద్దని? ఎంత అందంగా ఉంటారు మా తల్లులు కావచ్చు, మా అక్కలు కావచ్చు, మా చెల్లెలు కావచ్చు. బొట్టు ఎంత అందంగా ఉంటదండి? కరెక్ట్. ఈ క్రిస్టియన్ మీరు కేరళకి వెళ్ళండి, క్రైస్తవులంతా బొట్టు పెడతారు. ఢిల్లీ, నేను అనేది ఉద్దేశం అది. మీరు ఒకవేళ ఒక్కరికి ఏదో ఒక మరి ఇప్పుడు నమ్స్ ఉంటారండి, వాళ్ళకున్న ఒక వస్త్రధారణ కావచ్చు, వాళ్ళకున్న పవిత్రత కావచ్చు, అదొక పద్ధతి. కానీ నేనేమంటున్నా అంటే, ఇట్లాంటి మూఢనమ్మకాలు, చాదస్తపు అలవాట్లు భారతదేశానికి అలవాటు చేయకండి. భారతదేశంలో మహిళలని దేవతలుగా పూజించే దేశం. కరెక్ట్. మహిళలని ఆదిశక్తిగా, పరాశక్తిగా ప్రతి చోట గొలిచే ప్రపంచంలో ఏదైనా ఉన్నదంటే భారతదేశం ఒకటే. దయచేసి జీసస్ ని, మీ బైబిల్ ని రకరకాలుగా చెప్పండి, కానీ ఇట్లాంటి మూఢనమ్మకాలతో కూడినవి ఇట్లాంటి చెయ్యకండి. ఇవన్నీ చేయొద్దని ప్రయోజనంగా చెప్తున్నా. చేసిన దానివల్ల మీకు ఏమి ఇబ్బంది కాదు. రెండోది కూడా హిందువులని అమాయకులను వదిలిపెట్టండి. ఏదైనా మీకు ఈ టాలెంట్ ఉంటే ముస్లింలను మతం మార్చండి, చూద్దామంటున్నాం. ఓకే, మనతో జాయిన్ అయ్యారు మారేడ్ మోహన్ గారు, అడ్వకేట్, అలాగే సోషల్ యాక్టివిస్ట్, SCRPS ప్రెసిడెంట్. నమస్కారం అండి మోహన్ గారు.
సో మోహన్ గారు, ఈ శాలిం రాజు అనేటువంటి పాస్టర్ మల్లెపూలు పెట్టుకున్నటువంటి వాళ్ళందరూ కూడా బజార్ మనుషులని మీరు ఐడియా ఉంటుంది. ఐ థింక్ యు ఆర్ అవేర్ ఆఫ్ దిస్ కంప్లీట్లీ. సో ఇలాంటివి సెక్షన్స్ కింద, లా అండ్ ఆర్డర్ కిందకి ఏమైనా వస్తాయా? వీళ్ళపైన ఎలాంటి చర్యలు తీసుకునేటువంటి అవకాశం ఉంటుంది? డెఫినెట్లీ ఇది మతపరంగా ఇవి కించపరిచినట్టే అండి. ఆడవాళ్ళని కించపరచడమే కాకుండా మతపరంగా కించపరిచినట్టే. డెఫినెట్లీ ఇది క్రైమ్ అండర్ వాట్ ఎవర్ ది బిఎన్ఎస్ ప్రెసెంట్లీ ప్రివైలింగ్. దాని కింద ఖచ్చితంగా ఇంత ముందు కూడా ఐపీసీ కానీ ఇప్పుడు కానీ ఖచ్చితంగా అది క్రిమినల్ యాక్టివిటీ, క్రిమినల్ స్టేట్మెంట్ అది. దాన్ని ఇప్పుడు కోడీకరించాల్సిన పెద్ద అవసరం కూడా ఏం లేదు, దానిపైన పెద్ద పెద్ద లెక్చర్లు ఇవ్వాల్సిన అవసరం కూడా ఏం లేదు. 100% అది క్రిమినల్ యాక్టివిటీయే. ఇప్పుడు శాలిం రాజుతో మొదలు కాలేదు, శాలిం రాజుతో అంతమవ్వదు. అది ఇంత ముందుకు తీసుకుంటే ఏది ఇంత ముందుకున్నటువంటి మన చనిపోయినటువంటి ఏం పేరు మన ప్రవీణ్ పగడాల నుంచి తీసుకొని మొన్న అజయ్ అలియాజ్ ఎర్రప్పనో మరి తను కూడా ఇష్టం వచ్చినట్టు మాట్లాడాడు. అరే బత్తాయి గల్లారా, అరే ఇంకా సనాతనలారా, ఏదో అనుకుంటే మీ ఒక్క తండ్రి ఉంటే చాలా ఘోరంగా ఉంటున్నాయి. ఇప్పుడు ఈ శాలిం రాజు విషయం కానీ సరే, వీళ్ళంటే నోన్ ఫేసెస్, ఏదో ఒక వీడియో వైరల్ అయిందని అనుకుందాం. నేను ఒక మాస్ స్లమ్ బస్తీలోకి వెళ్ళి వచ్చినానండి. ఈ పక్కనే బోరబండ ఉంటుంది. ఆ బోరబండకు రండి మీరు. బోరబండలో ఉన్న స్లమ్స్ 42 స్లమ్స్, బోరబండలో ఉన్న చర్చీలు 98 చర్చీలు. మరి మొత్తం బోరబండ జనాభాలో ఒక క్రిస్టియన్ కూడా లేదు అఫీషియల్ రికార్డ్స్ ప్రకారం, యాజ్ పర్ రేవంత్ రెడ్డి గారు చెప్పిన దాని ప్రకారం. మరి ఏడిపోయిన ఈ చర్చలను ఎవరి కోసం కట్టినట్టు? గ్రామంలో 2 చర్చలు ఉంటున్నాయి. ఒకటి ప్రొటెస్టెంట్ చర్చ్ అంటాడు, ఇంకోటి చర్చ్ అంటాడు, ఇంకోటి పెంతెకోస్టల్ చర్చ్ అంటాడు, రకరకాల. ఈ దీంట్లో కూడా కుల వ్యవస్థలు ఉన్నాయి. మళ్ళీ నేనేమంటున్నానంటే అసలు క్రైస్తవులే లేని దగ్గర చర్చిలు ఎందుకు? మరి ఇన్ని వేల లక్షల చర్చిలు ఎందుకు? దేనికోసము అంటే ఏంటంటే రిలీజియస్ పాయింట్ ఆఫ్ వ్యూ దీన్ని ఇంతవరకు ఉన్నటువంటి పెద్దలు విశ్లేషించుండొచ్చు కనుక నేనేమంటానంటే ఇది ఒక పెద్ద మాస్ అంటే ఏంటంటే ఇది వరల్డ్ పొలిటికల్ డామినెన్స్ కోసం చేసేటటువంటి ప్రయత్నమే ఈ క్రిస్టియానిటీని స్ప్రెడ్ చేయడం అండి. నేను ఇక్కడ క్రిస్టియానిటీని ఏదో కించపరచాలనే ఉద్దేశంతో నేను ఈ స్టేట్మెంట్స్ అనట్లేదు. ఒకవేళ కొంచెం మీ పాస్టర్ల పుణ్యమా అని చెప్పి మా మనోభావాలు రెచ్చగొట్టి మేమేమైనా కొంచెం వెనుక తక్కువ మాట్లాడినా దయచేసి క్రైస్తవ సోదరులందరూ కూడా ముందుగానే అడ్వాన్స్గా చెప్తున్నా, క్షమించాలని చెప్పి. ఎందుకంటున్నా అంటే సాక్షాత్ బాబాసాహెబ్ అంబేద్కర్ గారే చెప్పడం జరిగిందండి తను రాసినటువంటి పుస్తకాలలో వాల్యూమ్ 5లో క్రైస్తవ మతంలో ఉన్నటువంటి విధానము తాగుడు తినుడు ఈ యొక్క వ్యభిచార విధానాలు తప్ప వేరే విధానాలు లేవు. ఒరిజినల్ కోర్ ఏదైతే బైబిల్ ఇందాక తమ్ముడు ప్రవీణ్ చెప్పినట్టు కోర్ క్రిస్టియానిటీకి సంబంధించినటువంటి దాంట్లో అదే విధమైనటువంటి ప్రిన్సిపల్స్ ఉన్నాయి. ఇప్పుడు మేమంటే దాని పెద్దగా అవేర్ లేము, కానీ ఈ ప్రవీణ్ని ఈ లలిత్ గారిని వీళ్ళని కూర్చోబెడితే బైబిల్లో ఉన్నటువంటి ఈ యొక్క ఏమంటారు ఏ కంటెంట్ అడల్ట్ కంటెంట్ ఏదైతే ఉందో అడల్ట్ కంటెంట్ గురించి వాళ్ళు చీల్చి చెండాడతారు దాన్ని. ఆ అడల్ట్ కంటెంట్ మీద డిబేట్ పెట్టమని చెప్పండి వాళ్ళని పిలిచి. వీళ్ళకి దమ్ముందా ఈ పాస్టర్లకు చూద్దాం. చాతగానుల లెక్క అమాయకపు హిందువుల దగ్గర పోయి పూలు పెట్టుకుంటే ఎట్లా, బొట్టు పెట్టుకుంటే ఎట్లా, రేపు చీర కడతారు మరి హిందూ ఆడవాళ్ళు. మరి చీర మీద కూడా మాట్లాడతావా? నీకు ఆ దమ్ముందా? మరి ఇంట్లో నీ భార్య నీ తల్లి కూడా చీర కడతారు కదా. కాబట్టి ఇట్లాంటి నీచపు కమెంట్స్ ఆపుకోవాలి క్రైస్తవ సమాజం. నిజం చెప్తున్నానండి. వాస్తవానికి ఇప్పుడు నేను ఏమంటున్నానంటే ఈ క్రిస్టియానిటీ అనేది ఇది ఎట్లుంటుందంటే ఫస్ట్ గాడ్ ఇంప్లాంటేషన్, గాడ్లీ థింగ్. అంటే ఈ దేవుడు నిజమైన దేవుడు కాదు, మా దేవుడు నిజమైన దేవుడు అని చెప్పి ఫస్ట్ గాడ్ థింగ్ అనేది ఇంప్లాంట్ చేస్తారు. దాని తర్వాత కల్చరల్ ఇంప్లాంటేషన్. ఒకవైపు అవును ఆ దేవుడిని మొక్కినావు కదా, మరి ఈ దేవుడిని మొక్కుకుంటే ఇదోంటి బొట్టు పెట్టొద్దు. వాస్తవం వాళ్ళు అడిగిన రాకేష్ రెడ్డి గారు మాధవలత గారు అడిగిన మాట వాస్తవం. ఎక్కడ రాసి ఉందండి బైబిల్లో బొట్టు పెట్టొద్దని చెప్పి? ఎక్కడ రాసింది పూలు పెట్టొద్దని చెప్పి? ఇదే రోమన్ క్యాథలిక్స్ సంబంధించినటువంటి ఆడవాళ్ళు పూలు పెడతారు, బొట్టు పెడతారు, చీర కడతారు, గాజులు దొరుకుతారు, మెట్టలు పెడతారు, తాళి పట్టేసుకుంటారు. మరి మీరు అన్నమాట వాళ్ళకి వర్తిస్తుందా? ఇదే కేరళ నుండి ఉన్నటువంటి క్రైస్తవ స్త్రీలందరూ కూడా ఈ శాలిం రాజు పైన లీగల్ గా ప్రొసీడ్ చాలా కేసులు కూడా నమోదైనాయట. 2 తెలుగు రాష్ట్రాల్లో దాదాపుగా 200 పైనే అయినాయని చెప్తున్నారు. సో ఏం జరుగుతుందంటారు అలా కేసులు పెట్టడం? మేడం ఏమైతుందండి, ఒక 6 నెలలు శిక్ష పడుతుండొచ్చు, దానికి అప్పీల్ పోతాడు. అప్పీల్ ఇప్పుడు నాకు తెలిసిన ఒక 50-55 సంవత్సరాలకు ఉంటాడు, దాని మీద అప్పీల్ పోతాడు. హైకోర్టులో ఈ కింద తెలిసరికి 5 ఏళ్ళు అవుతుంది. అప్పీల్ పోతే హైకోర్టులో ఇంకొక 5 ఏళ్ళు అవుతుంది. దాని మీద అప్పీల్ పోతే అప్పటికి సుప్రీంకోర్టులో ఇంకొక 2 ఏళ్ళు పడుతుంది. అప్పటికి 12 ఏళ్ళు అయిపోతుంది. అప్పటి వరకు ఈ శాలిం రాజు ఉంటాడో పీక్తాడో తెలియదు. ఏమవుతుంది? సరే చట్టాలను గౌరవించుకోవాలి. చట్టాలు అల్టిమేట్ గా న్యాయస్థానాలకి మనం పోవాలి. వాటి త్రూ మనం రాజ్యాంగబద్ధంగానే కొట్లాడాలి. కానీ ఇట్లాంటి నీచులకు ఈ రాజ్యాంగబద్ధమైన భాష అర్థం కాదు. వీళ్ళని తన్నాలే పట్టుకొని ఫస్ట్ ప్రజలు ఎదురు తిరుగుతూనే ఇది అర్థమవుతుంది. మనం విద్వేషాలు రెచ్చగొట్టడం మన ఉద్దేశం. విద్వేషాలు రెచ్చగొడుతుంది మేము కదండి, వాళ్ళు రెచ్చగొడుతున్నారు. ఎందుకంటే విత్ ఆల్ డ్యూ రెస్పెక్ట్ టువర్డ్స్ ఆల్ రిలీజన్ వాట్ ఐ వాంటెడ్ టు కన్వే మై మెసేజ్ ఇస్, మీరు నా ఎంబడి రండి. ఇది ఇందాక అన్నాను, శాలం రాజుతో మొదలైంది కాదు, శాలం రాజుతో అంతమయ్యేది కూడా కాదు. మీరు చర్చిలలోకి రండి.
ఇది బయటకు వచ్చింది కాబట్టి దొరికినోడు దొంగేయండు, దొరికినోడు దొరల్లాగా ఇదే బూతులు మాట్లాడుకుంటా ఇదే హిందూ ఆడవాళ్ళ పట్ల, కనకదుర్గాదేవి పట్ల, సుబ్రహ్మణ్యేశ్వర స్వామి పట్ల, సుబ్రహ్మణ్యేశ్వర స్వామిని పాముగా మనం కొలుస్తాము, అదే పామును శైతాన్ అని చెప్పి వీళ్ళంటారు. మా శివుని కానీ శివుడి విషయంలో కానీ నేనేమంటున్నానంటే మేడం, అయితే నేనేమంటున్నా ఇది చాలా పెద్ద ఇది ఇంటర్నేషనల్ కుట్ర అండి. ఇది క్రిస్టియానిటీ పైన ఒక శామ్యుయల్ పి హంటింగ్టన్ అనేటటువంటి ఒక తత్వవేత్త రాసిన పుస్తకం ఏంటంటే ది క్లాష్ ఆఫ్ సివిలైజేషన్ అండ్ వరల్డ్ న్యూ రీఆర్డర్ అని చెప్పి పుస్తకం ఉంది, బ్యూటిఫుల్ బుక్. దాంట్లో ఎండ్ ఆఫ్ ది డే ఆయన ఏమంటాడంటే ఏ రోజైతే ఈ థర్డ్ వరల్డ్ వార్ వస్తుందో ఆ థర్డ్ వరల్డ్ వార్ డెఫినెట్లీ ఈసారి రిలీజన్ కోసమే వస్తుంది. ఆ రిలీజన్ లో మనకు వచ్చేటువంటి డిఫరెన్స్ ఏంటంటే ఈ కల్చరల్ రిలీజియన్, ఈ కల్చరల్ సివిలైజేషనల్ సంబంధించినటువంటి డిఫరెన్సెస్ వస్తాయి. ఆ డిఫరెన్సెస్ ద్వారా చాలా పెద్దగా అవుతుంది. వరల్డ్ అనేది 3 భాగాల కింద చీలిపోతుంది. క్రిస్టియానిటీ, ఇస్లాం అండ్ ద రెస్ట్ ఆఫ్ ది నాన్ క్రిస్టియన్స్ అండ్ నాన్ ముస్లిమ్స్ అవుతుంది. ఆ ద్వారా వచ్చేటటువంటి పెద్ద విద్వేషాలు అండ్ ఆ యొక్క యుద్ధాల ద్వారానే ఈ ప్రపంచం అనేది మళ్ళీ విల్ గో బ్యాక్ టు ఒక 2000 సంవత్సరాలకు 3000 సంవత్సరాలకు వెనక్కిపోతుంది, మొత్తం డిస్ట్రక్షన్ అవుతుందని అంటారు. ఈ రోజు మీరు వరల్డ్ పాలిటిక్స్ చూడండి, అన్ని చోట్ల జరిగేటటువంటి యుద్ధాలు 2 మతాల మధ్యలోనే. మీరు ఇరాన్ సంబంధించినట్టు ఇప్పుడు ఇజ్రాయెల్ ఇష్యూ తీసుకోండి, పాలస్తీన్ సంబంధించినటువంటి ఇష్యూ తీసుకోండి, గాజా అసలు పాలస్తీన్కు ఇజ్రాయెల్కు ఉన్న ఇష్యూ ఏందండి? అక్కడ ఉన్నటువంటి చర్చ ఇష్యూ అది. ఓకే, సో మనం సిస్టర్ ఉషా గారితో మాట్లాడదాం. సో ఉషా గారు, ఇందాక ప్రవీణ్ మాట్లాడిన మాటలు విన్నారు కదా, మీరు వాటితో ఏకీభవిస్తారమ్మా? ఉషా గారు మ్యూట్ లో ఉన్నారనుకుంటా. చెప్పండి, వినపడుతుంది. వాటి జోలికి నేను వెళ్ళను, ఎందుకంటే అందరూ మనకు సమానమే, అందరూ భారతీయులే, అందరం వాళ్ళను కోసిన ఒకటే రక్తం, మనల్ని కోసిన ఒకటే రక్తం కాబట్టి ఏంటి భారతీయులందరూ మన సహోదరులు కాబట్టి అలాగా మేము గౌరవిస్తాము. నా మట్టుకు నేను అయితే మీరు చెప్పిన దాని ప్రకారం అందరినీ గౌరవిస్తానని చెప్తున్నారు. అలాగే మరి హిందూ మహిళలు కూడా మీకు సోదర భావంతో ఉన్నారు కదా, మీరు సోదరులే సహోదరులే మీకు, అవునా? సిస్టర్స్ లాగానే చూస్తున్నారు కదా. మరి ఆ సిస్టర్స్ నే ఈ రకమైనటువంటి కామెంట్స్ తో మాట్లాడడము, దూషించడము మీకు మనసుకి నొచ్చుకుందా? ఈ కామెంట్స్ చాలా నొచ్చుకుందండి, చాలా నొచ్చుకుంది. నేను అంతే కదా అంటున్నాను, అయ్యగారు అట్లా అనకుండా ఉండాల్సింది, ఆయన మాటల ఫ్లోలో అనేసి ఉంటారు అనేది నా ఉద్దేశం. ఆయన అనకుండా ఉండాల్సింది, ఆ మాటలు వెనక్కి తీసుకుంటే మంచిదని కూడాను నేను కోరుకుంటున్నాను అయ్యగారు. సో ముందు ముందు ఇలాంటివి జరగకుండా ఉండాలంటే ఏం చేయాలనేది మీ ఉద్దేశం అండి? నోరు జాగ్రత్తగా పెట్టుకోవాలండి. ఎవరైనా నోరు జాగ్రత్తగా పెట్టుకోవాలి, ఒకరినొకరం గౌరవించుకోవాలి, ఒకరినొకరం ప్రేమించుకోవాలి. యేసయ్య చెప్పింది కూడాను ఒకరినొకరు ప్రేమించుకోవాలని చెప్పారు, కానీ విమర్శించుకోవాలి, ద్వేషించాలి అనేది చెప్పలేదు. ఆయన మా ప్రేమే నేర్పారు కాబట్టి ఆ ప్రేమనే అందరికి చూపించాలి, అందరినీ ప్రేమించాలి, అందరినీ గౌరవించాలి. ఓకే, సో సల్మాన్ రాజ్ గారు, యేసు ప్రభు చెప్పినా, బైబిల్ చెప్పినా ప్రేమించమనే చెప్తోంది, కానీ మరి ఈ షాలిం రాజు ఏ విధంగా, అంటే ఏమి ఆశించి ఈ రకమైనటువంటి వ్యాఖ్యలు చేశాడంటారు? ఆయన ఆశించి మాట్లాడినా, ఆశించకపోయి మాట్లాడినప్పటికీ కూడా మాట్లాడిన విషయం అనేది రాంగ్. దానికి ఖచ్చితంగా అపాలజీ ఇస్తే ఫినిష్ అయిపోతుంది. నెక్స్ట్ ఏంటంటే రాబోతున్నటువంటి తరంలో కానీ, ప్రతి సేవకులు కానీ, పాస్టర్ గారు కానీ, క్రైస్తవులు ఎవరైనా సరే నోటిని నాలుకను భద్రం చేసుకునేవాడు ధన్యుడని బైబిల్ చెబుతా ఉంది. జాగ్రత్తగా ఉండండి, మంచిగా మాట్లాడండి, ప్రేమగా మృదువైనటువంటి మాట క్రోధమును చల్లార్చుడని బైబిల్ తెలియజేస్తా ఉంది. సో మనం మాట్లాడే మాటపైనే ఈ ప్రపంచంలో మనకు మంచి చెడులు జరుగుతూ ఉంటాయి. కాబట్టి ఇతరులను ద్వేషించడం, ఇతరులను అగౌరవపరచడం అనేది ఎవరికీ మంచిది కాదు. క్రైస్తవులను ఎవరు ద్వేషించకూడదు, హైందవులను ఎవరు ద్వేషించకూడదు, ముస్లింస్ను కూడా ఎవరు ద్వేషించకూడదు. ఏ రిలీజియన్ అయినప్పటికీ కూడా మనం ఈ భూమి మీద బ్రతుకున్నంత కాలం ఒకరినొకరు గౌరవించుకోవాలి, ప్రేమించుకోవాలనేదే నా ముఖ్యమైనటువంటి ఉద్దేశం అండి. ఇప్పుడు మీరు అన్నారు కదా అపాలజీస్ చెప్తే సరిపోతుంది అని చెప్పేసి అన్నారు కదా, మరి ఆ అపాలజీస్ చెప్పించేటువంటి దిశగా మీరు ఏమైనా ప్రయత్నం చేస్తున్నారా? లేదండి, నేను ఈ రోజు మీకు చెప్పాను కదా మేడం, ఇంత ముందు కూడా వీడియో చేశాను. నేను వీడియోలో ఏం చేశానంటే మాట్లాడేటప్పుడు కూడా ఒకవేళ అప్పుడు మాట్లాడినటువంటి మాట షాలిం రాజ్ గారికి అర్థం కాకపోవచ్చు. ఒకవేళ మాట్లాడిన తర్వాతైనా అర్థం చేసుకుంటే బాగుంటుంది. ఒకవేళ ఆ మాటల్లో దోషం లేదని మీరు అనుకోవచ్చు. ఒకవేళ అందులో దోషం ఎలా ఉందనే విషయాన్ని కూడా నేను క్లారిటీగా స్పష్టంగా చెప్పానండి మార్నింగ్ టైంలో, మార్నింగ్ వీడియోలో. సో ఆ వీడియోలో చెబుతూ కూడా నేను
డానియల్ గారికి, చేగోడి డానియల్ గారికి కూడా వివరించాను. మీరు కాదు, మీరు ఒకవేళ అన్నతో చెప్పండి. ఒకవేళ అన్న కూడా ఈ విషయాన్ని గమనించి, ఇప్పుడు మనకి విద్వేషాలు రెచ్చగొట్టడం అనేది మన పద్ధతి కాదు, మన పని కూడా కాదు. కానీ వచ్చింది అది. ఇప్పుడు సిస్టర్ చెప్పినట్టుగా ఫ్లోలో అన్నాడా, ఇప్పుడు అన్న విషయం అయితే బయటకు వచ్చేసింది. ఒకసారి మాట అన్న తర్వాత దాన్ని తీసుకోలేము. కాబట్టి ఆ మాట అన్నారు కాబట్టి దానికి తగినటువంటి క్షమాపణ, లేకపోతే దానికి తగినటువంటి ఏ వీడియో ద్వారా మాట్లాడారో అదే వీడియో ద్వారా తెలుగు రాష్ట్రాల్లో ఉన్న ప్రజలందరికీ కూడా అర్థమయ్యే రీతిలో మాట్లాడితే బాగుంటుందని నా ఉద్దేశం. ఇప్పుడు మీరు వీడియో చేశానని చెప్తున్నారు, ఆ వీడియో షాలిం రాజ్కి రీచ్ అవుతుందా? ఈ డేనియల్ అన్నటువంటి వ్యక్తితో మీరు ఏమైనా పర్సనల్ గా మాట్లాడారా దీని గురించి? లేదండి. తను మీ ఛానళ్ళతో మాట్లాడే ఆడియో విన్నానని చెప్పాను నేను. మా ఛానల్తో మాట్లాడలేదండి, మేము ఎవరిని ఈ రకమైనటువంటిది ఉంది. సో దీనికి ఐటీ యాక్ట్ అనేది ఒకటి ఉంటుంది. 100%. సో 100% ఐటీ యాక్ట్ అనేది వర్తిస్తుంది. ఐటీ యాక్ట్ తో పాటు అసలు మీడియా పని ఏంటండి? మీడియా 100% దిస్ ఇస్ ద 4th ఎస్టేట్ ఆఫ్ ది ఇండియన్ కాన్స్టిట్యూషన్. కరెక్ట్. 4th ఎస్టేట్ ఏంటంటే, ఈ మీడియా లేకపోతే ఈ రోజు ప్రజల సమస్యలు ప్రభుత్వం దృష్టికి పోవు. ఈ మీడియా అనేది లేకపోతే ప్రభుత్వం చేసే తప్పిదాలు ప్రజల దృష్టికి పోవు. ఈ మీడియా లేకపోతే ప్రజల ఆకాంక్షలు, వాళ్ళ ఆవేదనలు, వాళ్ళ ఉద్దేశాలు, అభిప్రాయాలు అనేటివి ప్రభుత్వాలు కానీ ప్రతిపక్షాలు కానీ వాళ్ళకి చేరవు. మీడియా అనేది దాని స్వేచ్ఛ, దాని హక్కు దానికి ఉంటుందండి. మీడియా కూడా ఎక్కడో కొన్ని డిఫెన్స్ ఏరియాస్లో వాటిలో రెస్ట్రిక్షన్స్ తప్ప, మీడియా ఈజ్ ద 4th ఎస్టేట్ ఆఫ్ దిస్ కాన్స్టిట్యూషన్. మీడియా అనేది ఖచ్చితంగా తప్పని చెప్పాలి. ఐఎమ్ వెరీ గ్లాడ్, అంటే ఐ ఫీల్ వెరీ హ్యాపీ దట్ అట్లీస్ట్ రాజ్ న్యూస్, ఒక మెయిన్ స్ట్రీమ్ ఛానల్స్ లో రాజ్ న్యూస్ అన్న దీనిపైన ఇష్యూ మీద మాట్లాడుతుంది. అంటే అసలు వేరే ఛానల్స్ అయితే కనీసం దీని ప్రస్తావన లేదు. మీరు అదే గనక ఇప్పుడు ఎక్కడైనా కొన్ని చోట్ల హిందువులు గనక అక్కసు కనుక చూపిస్తే మిగతా క్రైస్తవుల మీద, ఈ పాటికి ఎంత సెన్సేషన్ అయ్యేది. అంటే ఇది 70-80% హిందువులు ఉన్నటువంటి మెజారిటీ దేశంలో హిందువుల వాయిసే లేదు అసలు. కరెక్ట్. హిందువుల వాయిసే లేదు. అంటే దీంట్లో వాళ్ళు అక్కసు చూపిస్తారండి, ఎందుకంటే వాళ్ళ మతాన్ని మీరు ఈరోజు వాళ్ళు ఉన్నటువంటి తప్పుదాన్ని మీరు ఎత్తి చూపిస్తున్నారు. అట్లా ఎత్తి చూపించద్దు. ఎందుకంటే ఈ రోజు కాదండి, నేను ఏమన్నా యాజ్ అడ్వకేట్ పక్కన పెట్టండి, యాజ్ సోషల్ యాక్టివిస్ట్ గా మీరు క్రైస్తవం పైన ఇందాక షాలం రాజు గారు అన్నారు, లేదండి క్రైస్తవం ఎప్పుడు ప్రేమను శాంతిని మాత్రమే బోధిస్తుందని. గోవా ఇంక్విజిషన్ దేనికోసం జరిగింది? గోవా ఇంక్విజిషన్ ఒకసారి ఆలోచించండి. ఈరోజు అమెరికా ఈరోజు క్రిస్టియన్ కంట్రీ. అమెరికాలో ఉన్నటువంటి నేటివ్ అమెరికన్స్, రెడ్ ఇండియన్స్, అపాచియన్స్ అంటారు వాళ్ళు. ఎక్కడ పోయినారు వాళ్ళు? ఎక్కడో అక్కడ అరాకొర. ఆస్ట్రేలియా నేటివ్ రిలీజియన్ ఏంది? ఈరోజు ఆస్ట్రేలియా క్రిస్టియన్ కంట్రీ. ఈ విధంగా సుమారు 20 దేశాలను వాటి నేటివ్ రిలీజియస్ ని మొత్తం పూర్తిగా నాశనం చేసి క్రిస్టియానిటీ నెలకొల్పి, ఈరోజు ఇదే క్రిస్టియానిటీకి సంబంధించి పాకిస్తాన్ లో చర్చిలను ప్లస్ ఏమంటారు చాలా ఘోరమైనటువంటి హింస జరుగుతుంది. అక్కడ ఎందుకు మరి వీళ్ళు అవన్నీ మాట్లాడరు? ఏమంటే మోహన్ గారు, ఒక డిబేట్ ఒక షార్ట్ బ్రేక్ తీసుకొని వద్దాం. టేక్ ఏ బ్రేక్. రైట్, వెల్కమ్ బ్యాక్ టు స్పెషల్ డిబేట్. మనతో డిబేట్లో జాయిన్ అయ్యారు యమునా పాఠక్ గారు, నేషనల్ ప్రెసిడెంట్ విశ్వ హిందూ రక్షా పరిషత్, అలాగే సైకాలజిస్ట్ అండ్ ఆధ్యాత్మికవేత్త. నమస్కారం అండి యమునా గారు. సో యమునా పాఠక్ గారు, మనము గత కొన్ని రోజులుగా ఎప్పుడైతే ఈ ఇష్యూ వెలుగులోకి వచ్చిందో నేను కంప్లీట్గా మన ఇద్దరు మాట్లాడుతూనే ఉన్నాము లైవ్లో, దీనిపైన ఖండిస్తూనే ఉన్నారు. సో నేను ఆ రోజు మిమ్మల్ని అడిగాను, అంటే మీరు దీనిపైన నేను ఖచ్చితంగా లీగల్గా ప్రొసీడ్ అవుతాను అని చెప్పారు. సో అది ఎంతవరకు వచ్చింది, ఏం చేశారు? ఇది ముందు మనం రాష్ట్ర డీజీపీ గారికి వారికి వినతి పత్రం ఇవ్వడం జరిగింది. ఇటువంటి అనుచిత వ్యాఖ్యలు ఎవరు చేసినా ఉపేక్షించొద్దు. మరీ ముఖ్యంగా మనకి ఈరోజు సోషల్ మీడియా మాధ్యమంగా ఏదైతే మనం ఈయన పాస్టర్ గారు మాట్లాడిన మాటలు ఏవైతే ఉన్నాయో అవి పూర్తిగా కూడా మహిళా లోకాన్ని కించపరిచే విధంగా ఉంది. కాబట్టి ఖచ్చితంగా ఈ డెరగేటరీ స్టేట్మెంట్స్ని వారు క్షమాపణ చెప్పాలి, వీళ్ళ మీద చట్టపరమైన యాక్షన్ కూడా తీసుకోవాలి. ఎవరైనా అండి, ఇక్కడ ఏ వ్యక్తి అయినా కూడా మహిళను కించపరిస్తే ఉపేక్షించేది లేదు. గతంలో కూడా మీరు చూశారు, మహిళల పట్ల అలా ఎవరు ప్రవర్తించినా కూడా వాళ్ళకి మనం అదే దిశలో పనిచేయడం జరిగింది, దాన్ని ఖండించడం జరిగింది. అన్నిటికీ అతీతంగా ఇక్కడ దౌర్భాగ్యం ఏంటంటే చాలా మంది కూడా ఇది మతాన్ని తీసుకొచ్చి మాట్లాడుతున్నారు. ఇక్కడ ఒక వ్యక్తి, ఒక రిలీజియస్ ఇన్ఫ్లుయెన్సర్ మహిళలను ఉద్దేశించి మాట్లాడిన వ్యాఖ్యలు అవి పూర్తిగా కూడా ఖండించాల్సిన అవసరం ఉంది. చాలా జడ్జిమెంటల్గా, చాలా డిస్క్రిమినేటివ్గా మాట్లాడిన వ్యాఖ్యలు. ఇంకొకటి ఈరోజు మన రాజనీయ మాధ్యమం కూడా చెప్పాలనుకుంటున్నాం, విశ్వాసం ఉండొచ్చు, అంధవిశ్వాసం ఎవరికి దేని పట్ల ఉండకూడదు. ఏ మతం వారైనా సరేనండి, మనందరికీ గురువులు, మత ప్రవక్తలు ఉండొచ్చు. మనం ఏం ఎక్స్పెక్ట్ చేస్తాం వాళ్ళతో? మన నిత్య జీవన విధానాల్లో ఎలా ఉండాలి, మంచి ఏంటి, చెడు ఏమిటి,
చెడుని మన జీవితాల్లో రానియకుండా ఎలా ప్రవర్తించాలి, మంచి వైపు ఎలా అడుగులు వేయాలి, అందరినీ సమదృష్టితో ఎలా చూడాలి అనే ఒక భావాజాలం నింపే పరిస్థితి. ఇక్కడ పూర్తిగా కూడా ఈ దేశంలో 50% ఉన్న మహిళలు, ఇప్పుడు పువ్వులు మహిళలు, ఇప్పుడు ఆయన ఒకసారి ప్లే చేస్తే బాగుంటుంది యాక్చువల్గా. అడ్డదిడ్డంగా ఎవరన్నారు? అడ్డదిడ్డంగా అంటే పూలు పెట్టుకునే వాళ్ళు అడ్డదిడ్డంగా బజారు మనుషులు అనే ఆ ఒక పదానికి అర్థం ఏంటో చెప్పండి ఫస్ట్. తెలుగు వచ్చిన వాళ్ళు, తెలుగు భాష వచ్చిన వాళ్ళు, బజారు మనుషులు, బజారు వ్యక్తులు, బజారు వాళ్ళు అంటే అర్థం ఏంటి చెప్పండి ఫస్ట్. ఎందుకు అనాల్సి వచ్చింది? ఇప్పుడు ఎవరో ఏదో అలా వెళ్తూ మాట్లాడితే మాటలు కాదక్కడ. ఒక మత ప్రవక్త అంటే ఒక రిలీజియస్ ఇన్ఫ్లుయెన్సర్, ఒక రిలీజియస్ ఇన్ఫ్లుయెన్సర్ కి ఒక సెట్ ఆఫ్ ఫాలోవర్స్ ఉంటారు. వాళ్ళు ఏది చెప్పినా కూడా దాన్ని అనుసరించే వ్యక్తులు ఉంటారు. మనం చాలా స్పష్టంగా కూడా విన్నాం, వారు మాట్లాడినప్పుడు అక్కడ చప్పట్లు శబ్దం వినపడింది. అంటే కొంతమంది ఇప్పుడు ప్రవక్త అక్కడ మత ప్రవక్త ఏం చెప్తున్నా కూడా వాళ్ళు గుడ్డిగా ఫాలో అవుతున్నారు. నేను అదే అంటున్నాను. బేసిక్ గా అది ఎవరైనానండి, ఏ మతం అయినా సరే, ఎవరైనా సరే. ఇప్పుడు మహిళలను మల్లెపూలు కించపరచాల్సిన అవసరం వచ్చింది అక్కడ. అన్నిటికీ మించి ఇంకొక ప్రధానంగా నేను మళ్ళీ చెప్పేది ఏంటంటే, వాళ్ళు ఒక కథ చెప్పారు అక్కడ. ఆ కథ ఏమిటి? ఒక స్టేట్మెంట్ చర్చ్ ముందు ఎవరో ఒక పూలు అమ్ముకునే వ్యక్తి, ఆ వ్యక్తి ప్రవక్త కదా, అతని యొక్క ఆ ఆకలితో అతను చేస్తున్న ఆ ఒక్క వృత్తి పువ్వులు అమ్ముకుంటుంటే, ఈ రోజు మీరు పువ్వులు అమ్ముకునే వ్యాపారులు అందరి కడుపు కొట్టినట్టే కదా. ఇక్కడ ఎక్కడైనా ఈక్వాలిటీ, జస్టిస్ అని ఏమైనా ఉందా? మానవత్వం ఉందా? మీరు చెయ్యలేరు, సరే మీరు తీసుకోరు. అప్పుడు మీరు ఏం చెప్పాలి? కనీసం మానవతా దృక్పథంతో, అయ్యా ఇక్కడ ఎవరు కొనరు, ఇక్కడ అమ్మద్దు, మీరు కావాలంటే ఒక ప్లేస్ కి వెళ్ళండి, ఏదో ఒక ప్లేస్ కి వెళ్ళి ఆ ప్లేస్ చూపించండి, ఆ ప్లేస్ కి వెళ్ళండి, అక్కడ కొనుక్కో అని చెప్పాలి కదా. ఎందుకంటే మీరు ఒక ఉన్నతమైన మత ప్రవక్త స్థానంలో ఉన్నారు కదా, అంటే అంతమంది ఇన్ఫ్లుయెన్స్ చేస్తున్నారు కదా, మీ మాటలు అంతమంది వింటున్నారు కదా. పూలవే అమ్మేటువంటి వ్యక్తితో మాట్లాడింది ఈ సదరు పాస్టర్ కాదు, ఎవరో పాస్టర్. ఈ గతంలో ఆయన ఎవరు చెప్పినా కూడా అప్పుడు అలాంటి మాటలు అనకూడదు అని చెప్పాలి. అలాంటి మాటలు అసలు ఆ ప్రసక్తి తీసుకురాకూడదు. ఎందుకంటే వాడెవడో పూలమ్ముకునేవాడు, వారే అన్నారుగా, వాడు అనే పదం వారే, ఆయనే కదా వాడింది. పూలు ఆ వాడు అనే మాట వారారు కదా ఆయన అక్కడ. అంటే పూలు అమ్ముకునే వాళ్ళు, అంటే ఇక్కడ మహిళల్ని బజారు ఆత్మ సంబంధం ఉన్న వాళ్ళు పూలు అమ్ముకునే వాళ్ళని వాడు అనడం. ఇక్కడ ఒకటే అంటున్నాను, ఒక అడుగుతున్నాను నేను, పువ్వులు పెట్టుకునే మహిళలు అన్ని మతాల్లో ఉన్నారు కదండి. అంటే ఇప్పుడు క్రైస్తవుల్లోనే మహిళలు ఉన్నారు, వాళ్ళు పూలు పెట్టుకుంటే పరిశుద్ధ ఆత్మలు కాదా? యమున గారు, మీకు ఒక వ్యక్తిని పరిచయం చేస్తాను. అక్కడ కనిపిస్తున్నారు కదా, సిస్టర్ ఉషారాణి గారు. ఆవిడ మనతో ఇందాక నుంచి లైవ్ లో జాయిన్ అయ్యే ఉన్నారు. ఆవిడ ఒకటే చెప్పారు, నేను చిన్నప్పటి నుంచి క్రైస్తవంలోనే పుట్టి పెరిగాను, నాకు చిన్నప్పుడు పూలు అంటే మహాపిచ్చి, కాకపోతే ఇప్పుడు నాకు ఇష్టం లేకుండా పోయింది, నేను ధరించట్లేదు అని చాలా ఫ్రాంక్ గా చెప్పారు. సహజంగా పువ్వులు ఇష్టపడే వాళ్ళు ఎవరు ఉండరు. మరీ ముఖ్యంగా ఒకటండి, ఏ మతమైనా కూడా అన్ని మతాలలో పువ్వులు వాడతారు, పువ్వుల్ని పవిత్రంగా చూస్తారు, ఒకటి దైవికంగా చూస్తారు. మొదట దైవికంగా చూస్తారు. అది కాకుండా మహిళలు అన్నిటికి అతీతంగా, మతాలకు అతీతంగా మహిళలందరూ కూడా పువ్వులను ఇష్టపడతారు. ఒక అలంకారంగా కానివ్వండి, శుభానికి చిహ్నంగా కానివ్వండి, సంతోషానికి, అది ఇట్ రిప్రజెంట్స్ హ్యాపీనెస్. ఓకే, ఇట్ రిప్రజెంట్స్ ఒక హ్యాపీనెస్, ప్యూరిటీ, ఇన్నోసెన్స్. ఇవన్నీ కూడా పూలకి అనేకంగా మనం వీ కెన్ గో ఆన్. సో అలాంటిది అసలు ఆ పూలను, ఆ మహిళలను, ఆ బజారు మనుషులు అనే మాట ఎవరు వాడతారు, ఎందుకు వాడతారు? అలా ఆయన మాట్లాడినప్పుడు అక్కడ ఎంత మంది ఉన్నారో వాళ్ళు చప్పట్లు కొట్టారా లేదా? నేను అదే అంటాను, ప్రతి వాళ్ళకి మతానికి అతీతంగా మీకు ఎవరున్నారో, గురువు ఉండొచ్చు, ప్రవక్త ఉండొచ్చు, మత ప్రవక్తలు ఉండొచ్చు, ఎవరైనా ఉండొచ్చు, ఆ గురువు స్థానంలో, ఒక అద్భుతమైన స్థానంలో కూర్చొని ఏ వ్యక్తి అయినా కూడా ఒక మహిళను కించపరుస్తూ ఉంటే అన్నిటికి అతీతంగా దాన్ని ఖండించాల్సిన అవసరం ఉంది. ఈ రోజు మనం ఒక వాళ్ళలో ప్రశ్నించే తత్వాన్ని కూడా చంపేశారు. తప్పండి, ఎదురుగా ఇంతమంది అన్నారు అక్కడెక్కడో సంఘటన జరిగితే వీళ్ళు మాట్లాడలేదా? నేను సంఘటన ఆడవాళ్ల పట్ల, ఆడపిల్లల పట్ల జరిగినప్పుడు మాట్లాడాం, నిరాహార దీక్షలు చేశాం, నిర్జల దీక్షలు చేశాము, వాళ్ళకి ఉరి శిక్ష పడేంత వరకు కూడా ఫైట్ చేశాం. వెళ్ళి చూడండి, కింద ట్రోల్ చేసేవాళ్ళు. ఈ రోజు ఒక మత ప్రవక్తనో ఒక మతాన్ని ఉద్దేశించో ఎవరు మాట్లాడటం లేదు. అక్కడ తన అన్న మాటలు అనుచితమైన వ్యాఖ్యలు, ఎవరైనా కూడా ఎందుకనాలి? అంత ఫ్రీడమ్ ఆఫ్ ఎక్స్ప్రెషన్ అంటే ఎవరు పడితే ఎక్కడ పడితే మహిళని ఎందుకు మాట్లాడుతున్నారు?
నేనేమంటానంటే అన్నిటికి అతీతంగా, కులాలకు అతీతంగా, మతాలకు అతీతంగా మహిళా లోకానికి ఒకటే మతం, ఒకటే అభిమతం ఉండాలి. మనం మహిళలము. మన పట్ల ఎవరు మాట్లాడినా, ఎలాంటి వాళ్ళు మాట్లాడినా, ఏ వ్యక్తి మాట్లాడినా, ఏ ప్రాంతం, భాష, కులం, మతం మనకి కూడా న్యాయం జరుగుతుంది. రైట్, ఓకే. సల్మాన్ రాజు గారు, ఒక ప్రశ్న అండి. ఇంత జరిగాక కూడా షాలేం రాజు మాట్లాడినటువంటి మాటలు 100% కరెక్ట్. ఆయన అనుచరుడు డానియల్ జాషువా, మీరు ఆయన కోసం కూడా వీడియో చేశాను చెప్పారు కదా, ఆ సదరు డానియల్ జాషువా మాట్లాడినటువంటి మాటలు మీకు చెప్తున్నాను. ఎక్కడా కూడా ఒక్క మాట కూడా తప్పు మాట్లాడలేదు మా షాలేం అయ్య గారు అని చెప్తున్నాడు. మల్లెపూలు పెట్టుకునే తిరిగే మహిళలు బజారు సంబంధీకులు అంటున్నటువంటి మాటలను వెనక్కి తీసుకోము అని ఆయన కుండబద్దలు కొట్టి మరీ చెప్పారు. మరి మీరేమో సారీ చెప్తే బాగుంటుంది, అపాలజైజ్ చేయాలి అని అంటున్నారు. మేడం, అయితే విషయం ఏంటంటే వాళ్ళు అనుకునే విధానంలో మేము బోధించింది క్రైస్తవులకే గాని ప్రపంచంలో ఉన్న అందరికీ కాదు, తెలుగు రాష్ట్రాల్లో ఉన్నోడుకో భారతదేశంలో ఉన్నోడుకో చెప్పలేదు కదా. మేము చెప్పింది క్రైస్తవులకే కాబట్టి క్రైస్తవులు విన్నారు కాబట్టి మేము ఎందుకు అపాలజీ ఇవ్వాలి, లేకపోతే ఎవరెందుకు సారీ చెప్పాలి? పరిశుద్ధ క్రైస్తవ మహిళలు, ఒక నిమిషం, క్రైస్తవ మహిళలు పరిశుద్ధ ఆత్మలు, బజారు సంబంధ ఆత్మలు కాదు అని అంటే బజారు సంబంధ ఆత్మలు ఎవరివండి? అట్లా కదండి, క్రైస్తవ స్త్రీలని అక్కడ మాట్లాడలేదండి. అక్కడ విషయం ఏంటంటే లేదు మీరు సల్మాన్ రాజు గారు, మీరు మళ్ళీ వినండి ఒకసారి. ఆయన చేసినటువంటి వ్యాఖ్యలు మీరు మళ్ళీ వినండి. వింటారు, తప్పకుండా వింటారు. ఒకవేళ అట్లాగని కానీ ఉంటే కూడా నేను దాని విషయం చూస్తాను అన్నారండి. అక్కడ వచ్చిన పరిశుద్ధ ఆత్మలు కొనరు. నేను మీకు యాజ్ ఇట్ ఈస్ గా ఆయన ఏమన్నారో మీకు చెప్తాను చూడండి. వాళ్ళు కొనరు. ఓర్పిచ్చి వాడ, ఎందుకు ఇంతసేపు నీ టైం వేస్ట్ చేసుకుంటున్నావు, కాలం వృధా చేసుకోకు, పిచ్చి వేషాలన్నీ వేసి రోడ్ల వెంట బజారుల వెంట తిరగడానికి వారు బజారు సంబంధులు కాదు, బజారు సంబంధులు కాదు, వారు పరిశుద్ధాత్మ సంబంధులు. వారు సత్ప్రవర్తన కలిగి ఉన్నారు, సత్క్రియలు చేయడానికి పిలువబడిన వారు, యేసు రక్తం చేత కడగబడిన వారు. వారు అడ్డదిడ్డంగా తిరిగేవారు కాదు, అడ్డదిడ్డంగా బ్రతికేవారు కాదు. క్రీస్తు రక్తం చేత తమను తాము కడిగించుకున్న వాళ్ళు. క్రీస్తు వాళ్ళని పిలిపించుకున్నారంట. అంటే ఇవన్నీ ఎవరిని ఉద్దేశించండి? క్రైస్తవ మహిళలను ఉద్దేశించే కదా అన్నారు. వీళ్ళందరూ ఇంత మంచి మేడం ఏంటంటే ఇక్కడ స్టోరీ ఏంటంటే అక్కడ వాస్తవానికి మల్లెపూల బండి లేదు, మల్లెపూల మనిషి లేడు, కానీ ఆయన అక్కడ స్టోరీ విషయాన్ని ఎక్స్ప్లెయిన్ చేస్తూ మాట్లాడుతున్నాడు కాబట్టి నేను చెప్పిన విషయాలు ఇక్కడ వాళ్ళే విన్నారు కాబట్టి నేను ఇక్కడ వాళ్ళకే చెప్పాను కాబట్టి ఇక్కడ వాళ్ళకే నేను ఏ విషయం చెప్పినా కానీ విన్నారు కాబట్టి నేను బయట ఉన్న వాళ్ళకి నేను ఎందుకు అపాలజీ ఇవ్వాలి, ఎందుకు నేను ఇట్లా చేయాలని ఒకవేళ వాళ్ళ మనసు అట్లా ఉండొచ్చు. కానీ ఇప్పుడు నిన్నటి రోజు నుండి ఈ రోజు నుండి దీనికంటే ముందు రోజు కూడా కొంత వైరల్ అవుతున్నటువంటి వీడియోస్ కూడా ఉన్నాయి, చూశాను. నేను రాత్రే స్పందించాను యాక్చువల్ గా. బట్ ఒకవేళ ఇప్పుడు కనుక వాళ్ళు చూసి ఇప్పుడు చెగుడి డానియల్ గారు, బిషప్ గారు కానీ, లేకుంటే వాళ్ళకున్నటువంటి షాలేం రాజు గారు కానీ, వాళ్ళ సేవకులు చాలా మంది ఉంటారు. సో వాళ్ళు కానీ చూసినటువంటి వాళ్ళు ఉంటే ఒకవేళ దాన్ని ఇదే టైంలో మరలా ఏమైనా మారు మనసు పొందుకొని, అంటే వాళ్ళకి మనసు మళ్ళీ మార్చుకొని, మారు మనసు అంటే మళ్ళీ వేరే రకంగా క్రైస్తవులు అర్థం చేసుకుంటారు, బట్ ఇక్కడ అది కాదు, మరలా అంటే మనసు మార్చుకొని ఒకవేళ తిరిగి చెప్పాలనేది కూడా నేను కోరుకుంటున్నానండి. ఓకే. సో మోహన్ గారు, ఎవరైనా సరే ఈ వ్యాఖ్యల్ని ఖండించడము, ఎవరైనా దీనికి వ్యతిరేకంగా మాట్లాడితే వాళ్ళని ట్రోల్ చేయడము, వాళ్ళకి కామెంట్స్ పెట్టడము, వాళ్ళని మానసికంగా హింసించే రకంగా వాళ్ళ చర్యలకు పాల్పడడం, దీనికి ఎలా చూస్తారంటారు? నేను అదే అంటున్నాను ఇంతకుముందు కూడా, ఇది కల్చరల్ డిస్ట్రక్షన్. ఇది సింపుల్గా మల్లెపూల ఇష్యూ లేకపోతే మల్లెపూలు అమ్ముకునేటటువంటి, అంటే తప్పుగా అనుకోండి మేడం, సిస్టర్ అన్నదానికి నేను ఎగ్జాంపుల్ చెప్తున్నాను. మల్లెపూలకు అమ్మాయి వాళ్ళటువంటి వాళ్ళ పొట్ట కొట్టడం అట్లాంటి చిన్న విషయం కాదండి, ఇది కల్చరల్ డిస్ట్రక్షన్. ఈ కల్చరల్ డిస్ట్రక్షన్లో మొట్టమొదట మొదలైంది ఏంటంటే బొట్టు. ఈరోజు కొత్త బిచ్చగడ పొద్దరగడ అన్నట్టు ఆల్రెడీ క్రిస్టియన్ కంట్రీస్గా ఉన్నటువంటి అనేక వెస్టర్న్ కంట్రీస్లో బొట్టు పెట్టుకోవడం చాలా సింపుల్ విషయం. పెట్టుకుంటారు, అక్కడ ఉన్న స్థానిక కొన్ని గుళ్ళల్లో ఉంటారు, అక్కడ హిందువులు కూడా ఉన్నారు కదా. వాళ్ళు ఎవరైనా ఫారెన్ కంట్రీ, మొన్న కుంభమేళా జరిగింది కదా, కుంభమేళా కొన్ని వేల మంది లక్షల మంది క్రైస్తవులు వచ్చారు వివిధ దేశాల నుంచి. వాళ్ళందరూ బొట్టు పెట్టుకున్నారు, హిందువుల జీవన విధానంగా ఎక్కడైతే పూజలు చేస్తారో అవన్నీ చేసినారు, వాళ్ళకేం అభ్యంతరం లేదు. కానీ ఇక్కడ క్రైస్తవులకు మాత్రం బొట్టు పెట్టొద్దు అనేది ఒక స్పెసిఫికేషన్ లాగా చెప్తున్నారు. నేను అడుగుతున్నా, మొత్తం బైబిల్లో బొట్టు పెట్టొద్దని ఎక్కడ ఉంది?
అసలు బైబిల్ క్రైస్తవులు మతం మారిన వాళ్ళు బొట్టు ఎందుకు పెట్టకూడదు? నేనేమంటున్నానంటే ముందు బొట్టు పెట్టొద్దు, తర్వాత పువ్వులు పెట్టొద్దు, తర్వాత ఇంకా రకరకాలుగా. అంటే ఇది కేవలం ఒక కమెంటో లేదంటే ఒక మతాన్ని టార్గెట్ చేయడం కాదు, భారతీయతను భారతీయ ఆడవాళ్లకు దూరం చేయడమే. మీరు చూడండి, ముస్లిమ్స్ అయినా సరే క్రైస్తవులైనా సరే భారతీయ ఆడవాళ్ల ఆలోచన విధానం కానీ మన కట్టుబొట్టు కానీ వేరే ఉంటుంది. మేబీ బొట్టు పెట్టరేమో ముస్లింలు కానీ క్రైస్తవులు కానీ మన మిగతా విషయాలన్నింటిలో కూడా ఒక భర్త పట్ల కానీ, ఒక కుటుంబం పట్ల కానీ, ఒక కుటుంబంలో వాళ్ళ పిల్లలు పెద్దల పట్ల నిబద్ధత కానీ, ఇదంతా పూర్తిగా భారతీయ విధానమే ఉంది ఇప్పటికీ. ఈ భారతీయ విధానాన్ని డ్యామేజ్ చేయడం కోసం అన్నటువంటి స్టేట్మెంటే ఇది. ఎందుకంటే ఇక్కడ పువ్వులు అనేది కేవలం హిందూ ఆడవాళ్లే పెడతారనే కాదు, అన్ని మతాల వాళ్ళు పెడతారు. ముస్లింలు పెడతారు, క్రైస్తవులు పెడతారు, సిక్కులు పెడతారు, యూదులు పెడతారు, పార్సీలు పెడతారు, అందరూ పెడతారు. కానీ అయినా కూడా ఈ యొక్క పూల దాని మీద కాంట్రవర్సీ రావడానికి మేబీ చలో మీరు ఒకవేళ చర్చకు వస్తున్నారండి, చర్చకు వచ్చేటప్పుడు ఈ విధంగా అలంకరణ చేసుకొని రావద్దండి. భగవంతుని మీద ధ్యాస ఉండకుండా ఒకవేళ ఆడవాళ్ల పైన ధ్యాస పోతే అది మనకు మంచిది కాదని ఒక పద్ధతిగా చెప్పండి. ఒక గుడికి వెళ్ళేటప్పుడు కూడా ఆ విధంగా సింపుల్గా వెళ్ళడం అనేది హిందూ శాస్త్రాల్లో కూడా ఉంది, ఒప్పుకుంటాం. కానీ బొట్టు పెట్టే వాళ్ళు, అదే మనకు పూలు పెట్టుకునే వాళ్ళు బజారు వాళ్ళు అని అంటున్నాడు. అంటే ఇక్కడ పూలు పెట్టుకునే వాళ్ళు బజారు వాళ్ళు అంటే నేను మాట అడుగుతాను. ఈరోజు ఇదే చర్చిల ముందుకు వెళ్దాం, ఇదే రాజ్ న్యూస్ మైక్ పట్టుకుని వెళ్దాం, జస్ట్ వీడియో తీద్దాం దూరం నుంచి, ప్రార్థనకు ముందో ప్రార్థన తర్వాతనో. చర్చిలలోకి వెళ్ళి వచ్చేటటువంటి ఆడవాళ్ల తలలో కనుక పువ్వులు ఉంటే, వాళ్ళ చేతికి గాజులు ఉంటే, వాళ్ళ ఒంటి మీద చీర ఉంటే భారతీయ విధానం అనేది. మరి ఇదే శాలం రాజు నెత్తికి పూలు పెట్టుకొని చేతికి గాజులు వేసుకొని చీర కట్టుకొని తిరుగుతాడా? నేను ఈరోజు ఎస్సీ రిజర్వేషన్ పరిరక్షణ సమితి నుంచి సూటిగా ఛాలెంజ్ చేస్తున్నా. ఒక్కళ్ళు కనిపించినా మరి నువ్వు ఆ చీర కట్టుకొని పూలు పెట్టుకొని తిరుగుతావా? కాబట్టి ఇది సమస్య ఒక మతాన్ని అనడమో ఒక కులాన్ని అనడమో కాదు, ఇది భారతీయ ఆడవాళ్ల నుండి భారతీయతను దూరం చేయడం అనేటటువంటి ఒక పెద్ద కుట్ర. ఈ రోజు మొదలైంది కాదు ఇది. ప్రతి చర్చిలో అరే బొట్టు పెట్టుకుంటే రాత్రి దయ్యం వస్తుంది, అసలు బొట్టు ఎందుకు పెట్టొద్దండి? ఆ కారణం ఎవరైనా చెప్తున్నారా? పోనీ ఆ కారణం సరే లేదు. బొట్టు నేను అడిగితే చాలా మంది క్రైస్తవ మిత్రులు ఉన్నారు నాకు, వాళ్ళు అడిగితే లేదురా యేసుప్రభు రక్తము సంకేతంగా బొట్టు ఉంటుంది అందుకే బొట్టు పెట్టొద్దు అంట. మరి రక్తం సంకేతంగా ఎర్ర బొట్టు పెట్టొద్దు, మరి మీలా నల్లబొట్టు పెట్టొచ్చుగా, పోనీ మరి మన విభూతి పెట్టొచ్చుగా, పోనీ గంధం పెట్టుకోవచ్చుగా, పోనీ నాలాగా సింధూరం పెట్టుకోవచ్చుగా, అది కూడా ఎందుకు పెట్టనియరు? అంటే కల్చరల్ డివిజన్. ఇది కల్చరల్ డివిజన్, ఇది చాలా పెద్ద దృష్టితో చూడాల్సినటువంటి అంశం. ఇది చిన్న అంశం కాదు. యాక్చువల్లీ ఫారిన్ కంట్రీస్ లో బొట్టు ఎందుకు పెట్టరండి? బొట్టు పెట్టే విధానం ఎందుకు లేదు? బొట్టు అనేది యాక్చువల్ ఒరిజినల్ గా పెట్టాల్సింది తడి చేసుకొని చందనం పెట్టి దానిపైన ఎర్ర కుంకుమ ఏదో పెడతారు, అది దృష్టి కానీ లేదా షట్చక్రాలు కానీ యాక్టివేట్. కానీ అక్కడ ఉన్నటువంటి క్లైమాటిక్ కండిషన్స్ లో చలి ఎక్కువ, ఆ చలికి గనక మీరు గంధం పెట్టుకొని వాళ్ళు ఇక్కడ ఎందుకు పెడతారో సైంటిఫిక్ రీజన్, వాళ్ళు ఎందుకు పెట్టారో అనే దానికి నేను రీజన్ చెప్తున్నా. అది క్లైమాటిక్ రీజన్. చలికి గనక ఈ బొట్టు గంధం మీద పెడితే అక్కడ స్పాట్ లాగా ఇచ్చి పగుళ్ళు వచ్చి స్పాట్ లాగా నల్లగా మరక అవుతుంది. కాబట్టి వాళ్ళు బొట్టు పెట్టేదాన్ని లైట్ తీసుకున్నారు, ఎంకరేజ్ చేయరు, వదిలేశారు. కానీ అదే ఫారినర్స్ ఇక్కడ వస్తే పెడతారు. మరి మీరెందుకు నిన్న మొన్న మతం మారిన వాళ్ళు మొన్నటిదాకా వాళ్ళ తాతలు వాళ్ళ తల్లులు అమ్మమ్మలు జేజమ్మలు వాళ్ళందరూ బొట్లు పెట్టుకొని చక్కగా హిందూ సాంప్రదాయంలో ఉన్నటువంటి ఆడవాళ్ళు, మరి వీళ్ళు మాత్రం మతం మారి ఈరోజు భార్యల్ని మిగతా ఆడవాళ్ళని ఇలా మోటివేట్ చేయడం ఎంతవరకు కరెక్ట్ అంటారు? ఇది కుట్ర, ప్రతి చర్చలో జరుగుతున్నటువంటి కుట్ర. రైట్. అయితే ఉషారాణి గారు, ఉషా గారు, ఇప్పుడు మోహన్ గారు ఒక మాట అన్నారు, చర్చిల్లో బయటకు వచ్చేటప్పుడు మనం చూద్దాం ఖచ్చితంగా పూలు గాజులు ఇవన్నీ పెట్టుకొని శారీస్ కట్టుకొని ఉంటారు కదా, భారతీయ స్త్రీలాగా ఆ స్త్రీ తత్వం ఉట్టిపడుతూ ఉంటుంది వాళ్ళల్లో అని అన్నారు. నిజంగా చర్చికి ఎలాగా పూలు పెట్టుకొని గాజులు వేసుకొని శారీ కట్టుకొని వస్తారండి? వస్తారు కదండి. నాకు తెలియదు, నేను ఎప్పుడు చూడలేదు, అందుకోసం అడుగుతున్నాను. వస్తారండి. సో పూలు పెట్టుకుంటారు. ఎంతో మంది 90% మంచిగా అలంకరణ చేసుకుని వస్తారండి. 95% ఎవరో ఒకళ్ళు పూలు పెట్టుకోకుండా వచ్చేది. అందరూ క్రైస్తవులు అనే వాళ్ళు ఏం పెట్టుకోకుండా ఉండరు కదా, ఎవరిష్టం వాళ్ళదండి. ఇప్పుడు ఇంతకు ముందు పెంటుకోస్తోళ్ళు ఉండేవాళ్ళు, వాళ్ళు ఎప్పుడు ఏమి పెట్టుకోరు, కానీ ఇప్పుడు వాళ్ళు పెట్టుకుంటున్నారు. ఎవరిష్టం వాళ్ళదండి. ఇప్పుడు దానికోసం అలా మాట్లాడటం అనేది పొరపాటు వాళ్ళు. కానీ అందరూ ఎవరిష్టం వాళ్ళది కాబట్టి చర్చికి వచ్చే వాళ్ళందరూ కూడా మంచిగా అలంకరణ చేసుకునే వస్తుంది. ఈ విషయం ఈ శాలం రాజుకి ఐడియా ఉండే ఉంటుంది కదండి? ఉంటదని అనుకుంటున్నాను. మరి ఇంత కేర్లెస్ వెనక్కి తీసుకుంటే చాలా మంచిదని కూడా నేను కోరుకుంటున్నాను. ఎందుకంటే
విద్వేషాలు రేపడం అనేది, కలహాలు రేపడం అనేది క్రైస్తవ్యంలో అది మంచిది కాదు. రేపే మనస్తత్వం కూడా ఎవరికి ఉండదు నాకు తెలిసి. మరి అయ్యగారు ఎందుకు వెనక్కి తీసుకోవట్లేదో తెలియదు. తీసుకుంటే మంచిదని మాత్రం నా అభిప్రాయం అండి. నేను కోరుకుంటున్నాను కూడా అయ్యగారు. సూపర్. సో యమున గారు, చిన్న మాట. క్రైస్తవం ఈరోజు దేశాలు కాబట్టి ఆయన వెనక్కి తీసుకోవడమే మంచిది. ఓకే అండి. ఈరోజు క్రైస్తవం వ్యాప్తించినటువంటి క్రైస్తవ దేశాలు టెక్నికల్గా, సైంటిఫిక్గా, మెడికల్గా ముందుకు పోతుంటే భారతదేశంలో మాత్రం క్రైస్తవులు రిటర్న్ వెనక్కి పోతున్నారు. ఏది రాతి యుగానికి ఏమంటారు, ప్రేయర్ ఆయిల్లో ఏమంటారు అది తీసుకుంటే జ్వరాలు, రోగాలు, ఒకడైతే ఎయిడ్స్ తగ్గిపోతుంది అంటాడు పాస్టర్. మీరు ఇందాక అన్నట్టు ఆ స్వస్థత సభలు ఎంత అన్యాయం, ఎంత అబద్ధం, పచ్చి అబద్ధాలు, పచ్చి మోసాలు స్వస్థత సభలు. ఈరోజు భవ్యశ్రీ అనేటటువంటి అమ్మాయి చనిపోయిందండి, ఏది మన ఆంధ్ర సైడ్, జస్ట్ 40 రోజుల ఉపవాస దీక్షల పేరుతోటి. ఈ విధంగా ఉపవాసాల దీక్ష ఖమ్మంలో ఒకసారి జరిగింది. ఇది ప్రవీణ్, అక్కడ పేరు ఏదో ఉంది, మొత్తం మీద స్వచ్ఛ సభలు చేస్తాడు పాస్టర్ ప్రవీణ్. ఆయన దగ్గర దాదాపు అక్కడ ఒక మనిషి చనిపోయారు. ఈ విధంగా తెలిసి తెలియకుండా బాప్టిజం ఇచ్చేటప్పుడు ఈ మధ్య కాలంలో 4-6 చనిపోవడం జరిగింది నదిలో మునిగి. వీళ్ళు స్వస్థత సభల్లో నేనేమంటున్నాను, ఈరోజు ఇక్కడ హైదరాబాద్ లో ఒక హాస్పిటల్, ఒక చర్చ్ ఉందండి, చాలా పెద్ద ఫేమస్ చర్చ్. ఆ చర్చ్ పక్కనే వాళ్ళ చారిటీకి సంబంధించిన ఒక హాస్పిటల్ కూడా ఉంది. నేనేమంటున్నాను, నిజంగా చర్చిలో గనక మహిమలు జరిగితే అదే ఇన్స్టిట్యూషన్ వాళ్ళు పక్కన హాస్పిటల్ ఎందుకు కట్టిండ్రు? లేదు, హాస్పిటలే కరెక్ట్, సైన్సే కరెక్ట్, మెడికలే కరెక్ట్, డాక్టర్సే కరెక్ట్ అనుకుంటే కనుక మరి మీరు చర్చిలలో దేవుని మొక్కుంటే పూర్తిగా ఇది తగ్గిపోతాయి. అన్ని మతాల్లో దేవుణ్ణి మొక్కితే కొంచెం విశ్వాసం ఉంటే దేవునిపై భారం వేయడం అనేది ఉంది కామన్ గా. కానీ ఇది దేవుని మొక్కితే పూర్తిగా కడుపులో ఉన్నటువంటి బిడ్డ అడ్డం తిరిగిపోతుంది, కళ్ళు లేనివాడికి కళ్ళు వచ్చేస్తాయి, మన కిడ్నీలో రాళ్ళు కరిగిపోతాయి, మాట లేనివాడికి మాట వచ్చేస్తుంది, చూపులే. ఇదే ఈ అబద్ధాలు, ఇంత పచ్చి అబద్ధాలా? మానవ ప్రయత్నం చేసుకుంటూ భగవంతుని మీద భారం వేయడం అదో పద్ధతి. కానీ పూర్తిగా స్వస్థత సభల్లో ఎంత అబద్ధాలు, ఎంత మోసాలు జరుగుతున్నాయండి. పోలియో పేషెంట్స్ కి కాళ్ళు వస్తాయా? రైట్. ఓకే యమున గారు, ఇప్పుడు మహిళల్ని కించపరుస్తూ ఇంత అవమానించినప్పటికీ కూడాను ప్రభుత్వాలు కానీ పోలీసులు కానీ ఎందుకు ఇంకా చర్యలు తీసుకోవట్లేదు అనేది మీ ఉద్దేశం? అంటే మోస్ట్ ఆఫ్ ద టైం ప్రభుత్వాలకి మహిళా ఇష్యూస్ ఎప్పుడు ప్రయారిటీస్గా కనపడటంలా, ఎప్పుడు కూడా ఎలక్షన్లకు ముందు మాత్రమే ఒక ఓటు బ్యాంకుగా మహిళను చూస్తున్నారు రాజకీయ పార్టీలు, విచ్ ఇస్ వెరీ అన్ఫార్చునేట్. నేనేమంటానంటే ఒక డిగ్నిటీ, ఒక ఈక్వాలిటీ ఈ దేశంలో అందరికీ ఉన్నట్టే మహిళకి కూడా ఉంది. అండ్ మరీ ముఖ్యంగా 50% ఓటర్లు మహిళలు. నాకు తెలిసి 18 సంవత్సరాలు దాటిన వాళ్ళు మహిళలు చాలా అధిక సంఖ్యలో ఉన్నారు, 1% ఎక్కువనే ఉన్నారు. సో ఇక్కడ ఏంటంటే కేవలం నాకు తెలిసి ఇట్లాంటివి చూస్తున్నప్పుడైనా కనీసం మహిళా లోక నిద్ర లేవాలంటాను నేనైతే. మన హక్కుల కోసం మనం గొంతు విప్పి మాట్లాడాలి. ఇక్కడ మళ్ళీ చెప్పాల్సిన పరిస్థితి ఏంటంటే ఇది మతానికో కులానికో కాదు, ప్రాంతానికో కాదు, భాషకి కాదు, రాష్ట్రాలవి కాదు. ఈ దేశంలో ఉన్న మహిళలు నిద్రావస్థ నుంచి బయటికి లేచి ప్రశ్నించడం మొదలు పెట్టాలి. ఈరోజు మల్లెపూలు మీకేమన్నా ఇబ్బందా, మిమ్మల్ని ఏమన్నా అన్నాడా అంటే మహిళనంటే ఏ మహిళనన్నా అందరినీ అన్నట్టే. ఇప్పుడు ఒక చంటి బిడ్డని రేప్ చేసి చంపేశాడు, పాశవికంగా వాడు చంపేశాడు. నేనేమనుకున్నా నా బిడ్డే అనుకుని అదే అవస్థలో ఆ రోజు 48 గంటలు దీక్షలో కూర్చున్నా. జస్టిస్ జరిగితే గానీ వదిలిపెట్టేది లేదని ప్రభుత్వాన్ని మనం ఇంతకు ముందు గత ప్రభుత్వాన్ని మనం క్వశ్చన్ చేశాం. వాడికి 43వ రోజు డెత్ సెంటెన్స్ ఇచ్చారు. అంటే ఏంటి, నీకు జరిగితేనే నీకు అది ఇబ్బందా? ఒక ఆడపిల్లకు జరిగింది, నేను ఆ రోజు ఒక ఆడపిల్ల నా పిల్ల అనుకున్నా. ఒక పాలు తాగి పసికందుకు రేప్ చేసి చంపేస్తే నా పిల్ల అనుకున్నారు కాబట్టి జరిగింది. మనకు సంబంధం లేదుగా, మనం కూర్చొని మన ఇంట్లో కూర్చోవచ్చు కదా అంటే నేను అదే అంటాను. ఏ మహిళకి ఏ ఆడపిల్లకి జరిగినా అది మన తోటి మన సొంత మనిషి, మన ఇంట్లో మనిషి ఆ మహిళ అనే భావన కలిగితే. ఎందుకు అంటున్నానంటే ఒక రోజా గారు ఆయన పాస్టర్ గారు మాట్లాడిన మాటల్లో చాలా స్పష్టంగా ఆయన అలా మాట్లాడుతున్నప్పుడు బజార్ మనుషులు ఇవన్నీ మాటలు మాట్లాడినప్పుడు ఆయనకు ఒక సెట్ ఆఫ్ ఫాలోవర్స్ ఉన్నారు. నేను మళ్ళీ పదే చెప్తున్నాను, హీఈస్ అ రిలీజియస్ ఇన్ఫ్లుయెన్సర్. ఆయన ఏమి నార్మల్ మనిషి కాదు, ఆయనకు ఒక సెట్ ఆఫ్ ఫాలోవర్స్ ఉన్నారు. అది మనం బలంగా వినిపిస్తున్నాం. ఆయనకు సెట్ ఆఫ్ ఫాలోవర్స్ ఉన్నప్పుడు ఆయన మాట్లాడే ప్రతి మాట కొంతమంది వింటున్నప్పుడు, వాళ్ళు ప్రభావితం అవుతున్నప్పుడు, వారు మాట్లాడే మాటల వల్ల రేపొద్దున బయటికి వెళ్తే పువ్వులు పెట్టుకున్న ఏ స్త్రీ అయినా, మతానికి అతీతంగా ఏ స్త్రీ అయినా కూడా
వాళ్ళ దృష్టికోణం ఎలా ఉంటుంది, వాళ్ళు చూసే కోణం ఏముంటుంది, ఇదే నా ప్రశ్న. దీనికి ఆన్సర్ చేయమనండి. ఇంతే, మనం ఒకటే క్వశ్చన్ అడుగుతున్నాం. ఒక మత ప్రవక్త మాట్లాడుతున్నప్పుడు వారికి ఒక హోదా ఉంది, వారికి ఒక స్థానం ఉంది, వారు ఒక స్థానంలో ఉండి అంతమందిని ఇన్ఫ్లుయెన్స్ చేస్తున్నప్పుడు వారు మాట్లాడే ప్రతి మాటలో అర్థం పరమార్థం ఏమిటి? ఆ పూలు అమ్ముకునే వాళ్ళ గురించి అయినా స్టోరీ చెప్తే ఎందుకు చెప్పాలండి? ఏ డిగ్నిటీ ఆఫ్ లేబర్ లేదా? అది ఎందుకు చెప్పాలంటాను నేను. ఇప్పుడు సంప్రదాయ వస్త్రధారణలో రావాలి అని చెప్పడం వేరు, అది వేరే విషయం. అంత సింపుల్ గా చెప్పారు. అసలు మహిళలకు తెలియదా? మహిళలు జన్మనిస్తారండి. మగవాడిని భూమి మీదకి తీసుకొచ్చేది ఆ మాతృశక్తి, ఆ మాతృమూర్తి. అసలు మొదటి గురువే తల్లి. తల్లే గురువు. మొదట ప్రవక్త అంటే తల్లే. ప్రతి మనిషిని జీవితాల్లో ఆలోచన, మాతృభాష ఇవన్నీ మనం మాట్లాడుకుంటూ ఉంటాం. అసలు మనకి జ్ఞానబోధ, మాటలు నేర్పేది అమ్మకి చెప్తారా ఈరోజు? అలాంటి అమ్మలనా మాట్లాడతారు అంటే ఆయన మాట్లాడింది మహిళలను ఉద్దేశించి, అది కూడా క్రైస్తవ మహిళల్ని, వాళ్ళని ఈ రోజు వ్యత్యాసం ఆయన తీసుకురావట్లేదా మనుషుల మనసుల్లో? ఇలాంటి వ్యత్యాసం తీసుకురావచ్చునా? కరెక్ట్. ఈ మనుషుల ఇప్పుడు యూనివర్సల్ పీస్ అంటాం, యూనివర్సల్ లవ్ అంటాం. పరిశుద్ధ ఆత్మను ఏం చేయాలి? ఈ లోకం సమస్తం వసుదైక కుటుంబం అని మనం చెప్తాం. ఈ లోకమంతా కూడా వసుదైక కుటుంబం అంటాం, అవునా? మరి వసుదైక కుటుంబం అనే చెప్పాలి. మనం అందరం ఒకటే అని చెప్పాలి. శాంతి, ప్రేమ, సద్భావన, మంచి ప్రవర్తన అనేది చెప్పాలి. అక్కడ వచ్చే వాళ్ళకి అదే చెప్పాలి. మనం ఎవరైనా అదే చెప్పాలి. కానీ అక్కడ జరుగుతోందా? ఈ రోజు ఆ వ్యత్యాసం తీసుకొస్తుంది ఏంటి? పువ్వులు పెట్టుకుంటే ఏమిటి? ఎందుకు అసలు పువ్వులు పెట్టుకుంటే బజార్ వాళ్ళతో పోల్చాల్సిన అవసరం? బజార్ వాళ్ళని ఎవరినంటారండి? హిందూ మహిళల్ని అన్నా అనకపోయినా అక్కడ క్రైస్తవ మహిళల్ని ఇలా పెట్టుకోరు అన్నాడు అంటే అది ఖచ్చితంగా వేరే మతాలకు సంబంధించినటువంటి అన్ని మతాలలో కేవలం హిందూ మహిళలే కాదు, అన్ని మతాల వాళ్ళు మహిళలు పువ్వులు పెట్టుకుంటారు. అంటే ఈ రోజు వాళ్ళు అన్న మాట అన్ని మతాలలో ఉన్న మహిళల్ని కించపరిచినట్టే. ఇప్పుడు శాలిం రాజు అన్నటువంటి వ్యాఖ్యల్ని కేవలం హిందూ మహిళలే వ్యతిరేకించట్లేదు, క్రైస్తవ సోదరి. అవును, సోదరి ఇందాక నుంచి అదే చెప్తాను. మంది క్రిస్టియన్ అదుపులో పెట్టుకోవాలి. నాకు తెలిసి నా ఫ్రెండ్స్ ఎంత మంది పెట్టుకుంటారు, క్రిస్టియన్ ఫ్రెండ్స్ ఉన్నారు కదా. ఇప్పుడు ఆవిడ ఒకటే అప్పీల్ చేశారు శాలిం రాజు, ఆయన అనకుండా ఉండాల్సింది. ఇప్పటికీ కూడా ఆయన వైఖరి మార్చుకొని ఆయన ఒక ప్రవక్తగా ఉన్నప్పుడు ఇలాంటి మాటలు మాట్లాడకూడదని క్షమాపణ మహిళా లోకానికి చెప్పాలి. ఏ ఒక మతం వాళ్ళకి కాదు, ఇది ఒక మతానికి మహిళలకు సంబంధించింది, మహిళల ఆత్మ గౌరవానికి సంబంధించింది. కాబట్టి మహిళా లోకానికి ఆయన క్షమాపణ చెప్పాలి. దీని మీద యాక్షన్ కూడా ఉండాలి. ఎందుకంటే ఇలాంటి తప్పులు మళ్ళీ జరగకూడదు. ఎవరు చేయకూడదు, వారే కాదు ఎవరు చేయకూడదు. సో ఎవరు చేయకుండా ఉండాలంటే ప్రభుత్వం కానీ పోలీసు వ్యవస్థ, ప్రభుత్వాలు స్పందించాలి, ఉమెన్ కమిషన్ స్పందించాలి. లేదంటే ఎందుకు ఉమెన్ కమిషన్? ఆడవాళ్ళ పట్ల అనుచిత వ్యాఖ్యలు చేస్తుంటే మహిళా కమిషన్ ఎందుకున్నారు, ఎందుకు ఏం చేస్తున్నారు కూర్చొని అర్థం కావట్లేదు. పాస్టర్ శాలిం రాజు ఖచ్చితంగా బేషరతుగా క్షమాపణ చెప్పాలి అని డిమాండ్లు వస్తున్నటువంటి నేపథ్యంలో ఆయన దీనిపైన స్పందించాలి. మరి ఏం జరుగుతుందో చూద్దాం. సో థ్యాంక్ యూ సో మచ్ ఉషా కిరణ్ గారు, మాధవీలత గారు, ఈ డిబేట్ లో పార్టిసిపేట్ చేసిన వాళ్ళందరూ, మోహన్ గారు, అలాగే సోల్మన్ రాజు గారు, రాకేష్ రెడ్డి గారు, ప్రవీణ్ గారు, కుమారస్వామి గారు అండ్ యమునా పాఠక్ గారు. థ్యాంక్ యూ సో మచ్ అండి. దేశం అంటే మట్టి కాదో, దేశం అంటే మనుషులో అంటాం కదా. అవును, మరి దేశం అంటే మనుషులే, అందరూ సమానమే అని మనం చెప్తాం. కుల, మత, వర్గ తారతమ్యాలు ఉండనే ఉండవు. కానీ మహిళలను కించపరచడం అనేది ఈ రోజులో ఒక ఫ్యాషన్ అయిపోయింది. ఆడబిడ్డల కట్టుబొట్టును కించపరచడం పరిపాటు అయిపోయింది. ఆ విషయంపై వార్తా కథనాలు ప్రసారాలు చేస్తే వాళ్ళ దృష్టిలో అపరిశుద్ధ ఆత్మలంట, పలికిందే తప్పుడు మాటలు, పైగా పెయిడ్ బ్యాచ్ తో కామెంట్లు పెట్టిస్తున్నాడు. కనీసం క్షమాపణ కూడా చెప్పలేదు. ఇప్పటికైనా మరి ఆ నోటిని పరిశుద్ధం చేసుకోలేడంటారా? మల్లెపూలు పెట్టుకునే స్త్రీలు బజారు ఆత్మలట, మల్లెపూలను విసర్జించే మహిళలు పరిశుద్ధాత్మలట. ఇలాంటి బజారు వాగుడు వాగింది ఎవరో కాదు, ప్రబోధకుడిని అని చెప్పుకునేటువంటి పాస్టర్ శాలిం రాజు. మల్లెపూలు పెట్టుకునే మహిళలను కించపరుస్తూ నోరు పారేసుకోవడమే కాకుండా అనుచిత వ్యాఖ్యలు చేయడం సరికాదు అంటూ వార్తా కథనాలను ప్రసారం చేసిన రాజ్ న్యూస్ పై ట్రోల్స్ చేస్తున్నాడు శాలిం రాజు. మహిళల మీద అనుచిత వ్యాఖ్యలు చేసి వివాదంలో చిక్కుకున్నాడు చిలకలూరుపేట పాస్టర్ శాలిం రాజు. మల్లెపూలు కొనే మహిళలపై ఆయన చేసినటువంటి కామెంట్స్ సోషల్ మీడియాలో వైరల్ అయ్యాయి. శాలిం రాజు కామెంట్స్ పై మహిళలు మండిపడ్డారు. తెలుగు రాష్ట్రాల్లో అనేక పోలీస్ స్టేషన్స్ లో ఆయనపై కంప్లైంట్ చేశారు. ఇక కుల, మత ప్రాంతాలకు అతీతంగా ఆగ్రహ జ్వాలలు పెళ్లిబిక్కుతున్నాయి.
తక్షణమే శాలెం రాజుపై చర్య తీసుకోవాలని డిమాండ్ చేస్తున్నాయి. మల్లెపూల ముసుగులో మహిళలపై కామెంట్స్ చేయడం ఏంటి అని ప్రశ్నిస్తున్నాయి. ఇది ఇవాల్టి స్పెషల్ డిబేట్. స్టే ట్యూన్ టు రాజ్ న్యూస్.